శ్రీ సూర్య నమస్కార మహాసౌర పంచాయతీ యాగంలో భాగంగా ఈరోజు రథసప్తమి మహాపర్వదినం మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు ఈరోజు మన ఆలయానికి నమః. సౌండ్ ఎక్కువ అక్కడ స్విచ్ పెట్టండి సౌండ్ పెద్దగా మాతృదేవో ఎప్పుడేమో ఎరుంగగానగునే తల్లి అమ్మా ఎప్పుడేమో ఎరుంగగానగునే తల్లి నీ కృపా దృష్టిచే ఇప్పుడీ రీతి ప్రశాంతము స్థితిని నేనిట్లుంటిగా ఎప్పుడేమో ఎరుంగగానగునే తల్లి నీ కృపా దృష్టిచే ఇప్పుడీ రీతి ప్రశాంతము స్థితిని నేనిట్లుంటిగా ఇంతియే కృపసారం ఇంతియే కృపసారం పరితృప్తి నొందితిని ఇంతియే కృపసారం పరితృప్తి నొందితిని నీ కీర్తిం కకుగ్వీధులం ప్రపలంగుం నవపాత్రికాతుల నీ కీర్తిం కకుగ్వీధులం ప్రపలంగుం నవపాత్రికాతుల ఆస్వాదింపగాజేషదం ఎప్పుడేమో ఎరుంగగానగునే తల్లి. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది ఎవరు ఊహించలేరు. వేల కోట్ల వ్యాపారం చేసేవాడు ఒక్కసారిగా దివాళా తీసేస్తాడు. వెచ్చమెత్తుకునేవాడు వందల కోట్ల స్థాయికి ఎదుగుతాడు. నేను చాలా సుఖంగా ఉన్నాను, నా కుటుంబంతో నాకేమీ ఇబ్బందులు లేవు, హాయిగా ఉన్నాను, మనశ్శాంతిగా ఉన్నాను అన్నవాడు మన్నాడు ఆత్మహత్య చేసుకున్నట్టు వార్త వస్తుంది. అంత సుఖంగా ఉంటే ఎందుకు, ఏదో జరిగింది అంతే. అలాగే వీడికి ఇంకా ఆత్మహత్య తప్ప వేరే శరణ్యం లేదు అనుకున్నవాడు అత్యద్భుతంగా ఉన్నతంగా జీవితంలో నిలబడతాడు. సరే ఎలా నిలబడ్డాడు, ఆ దెబ్బని ఎలా తట్టుకున్నాడు, ఎలా కోలుకున్నాడు, అంత తొందరగా కోలుకోవడం ఎలా సాధ్యమైంది, సరే ఎలా నిలబడ్డాడు, అంత ధైర్యం ఎక్కడిది అని మనం ఆశ్చర్యపోతాం. మహాధైర్యవంతులు అనుకున్నవాడు కూలిపోతాడు, పిరికి వాళ్ళు అనుకున్నవాడు ధైర్యవంతులుగా కనబడతారు, ఐశ్వర్యవంతులు పేదవాళ్ళు అవుతారు, పేదవాళ్ళు ఐశ్వర్యవంతులు అవుతారు, సుఖ సంపన్నులు దుఃఖాల్లో మునిగిపోతారు, దుఃఖం తప్ప వేరే జీవితంలో మరొకటి కనపడదు అనుకున్న వాళ్ళు అత్యద్భుతమైన సుఖాలను ఉంటూ ఉంటారు. దీనికి అంతటికీ కారణం అంటే ఆశ్చర్యం మన ఊపిరిలో ఉందండి. మనం పిలిచే ప్రాణవాయువులో ఉంది ఆ రహస్యం. ప్రాణేశ్వరి ప్రాణదాత్రి పంచాశత్ పీఠ రూపిణి విశృంఖల వివిక్తస్థ వీరమాత వియత్ప్రసూహు ఆ శ్లోకంలో ఉంటుంది ఆ రహస్యం. ప్రాణవాయువు మనం పిలుస్తున్నాము అంటే అర్థం
లోపల తక్కువ పీడనం నుండి బయట ఎక్కువ పీడనం ఉన్నప్పుడు మనం లోపలికి పిలుస్తాం. శాస్త్రీయమైన విషయం. బయట తక్కువ పీడనంలో ఉండి వాయువు, లోపల తక్కువ పీడనంలో ఉండడం వల్ల లోపలికి లాక్కుంటాం వాయువును. అదే ఉచ్ఛ్వాసం. సరిగ్గా మనం ఈ వాయువును లోపలికి లాక్కోవడం వల్ల వెంటనే మళ్ళీ బయట తక్కువ పీడనం ఏర్పడుతుంది. మళ్ళీ ఈ వాయువు బయటకు పెడుతుంది. అది నిశ్వాసం. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసం ఎంత సహజమో ఉత్థాన పతనాలు అంతే సహజం. జీవిత నిర్మాణమే అలా ఉంటుంది. మనకి అర్థం కాక కంగారు పడతాం. ఎప్పుడు ఉన్నత స్థితిలో ఉన్నంత మాత్రం అలాగే ఉంటామని ఏం లేదు. అన్ని స్థితుల్ని సమానంగా తీసుకుని ఉండగలిగిన వాడే నిత్యము మనశ్శాంతిగా ఉంటాడు. అంతేకాని ఎప్పుడు ఈ స్థితిలోనే ఉండాలి, శుభాలే జరగాలి, ఉన్నతత్వంలోనే ఉండాలి అంటే సాధ్యమే కాదు. అసలు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడికి సాధ్యం కాదు. సుఖంగా శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో హాయిగా మహావైభవాన్ని అనుభవిస్తూ లక్ష్మీదేవి పాదసేవ చేస్తూ ఉంటే, నారదాదులు స్తుతిస్తూ ఉంటే, ఇంద్రాదులు అందరూ స్తోత్ర పాఠాలు చదువుతూ ఉంటే, గరుత్మంతుడు హాయిగా రెక్కలు చాపుకొచ్చి స్వామి నువ్వు ఎక్కడికైనా వెళదామంటే నేను సిద్ధం అని ఉంటే సుఖంగా ఉండొచ్చుగా. వస్తాడు ఇంద్రుడు ఓ నలుగురు నేర్చుకోడు, చచ్చిపోతున్నావు, రావణాసుడు నన్ను చంపుతున్నాడు, నువ్వు వెళ్ళి వాడిని చంపండి. ఈయన కర్మగారి వెంటనే వైకుంఠం నుంచి దిగాలి, అవతారం ఎత్తాలి, ఏ తల్లి కడుపులో పడాలి, నానాయాత్రలో పడాలి. ఇంకా రాముడుగా పుట్టినప్పుడు పాపం కలసోజి కడుపున పుట్టి అలాగే పెరిగాడు. కృష్ణుడుగా పుట్టి ఎన్ని కర్మలు అనుభవించాడు. చెరసాల్లో పుట్టాడు, ఏదో నేరం చేశాడు. కొన్ని వాళ్ళ దగ్గర ఉన్నాడంటే అక్కడి నుంచి బయటికి వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా చిత్రమైన విషయం, ఆయన చెరసాల నుంచి వెళ్ళిపోతుంటే వాళ్ళందరూ కాపలాదారు అందరూ పడుకున్నారు. నిద్ర వచ్చేసింది. తాళాలు కూడా తెలుసుకున్నాడు, తలుపులు కూడా తెలుసుకున్నాడు. అంత చేసిన వాడు వాళ్ళ అమ్మను కూడా తీసుకెళ్ళలేదు. నాకు ఎప్పటికీ కోపమే ఆ విషయం. దేవకి వసుదేవులకి ఎందుకంటే ఆ శిక్ష వాళ్ళని కూడా ఈయనకి వేలిచ్చిన వాడు వాళ్ళకి ఎవరైనా జట్టిగారు. ఈయన వెళ్ళిపోతాడు అర్ధరాత్రి, మహామాయి చేసేసి యమునాన్ని దీనికి దారి చూస్తుందా, వాళ్ళ అమ్మకి దారి కదా కర్మ అంటారు దీన్ని. ఈ వెళ్ళిపోయేవాడు వాళ్ళని తీసుకెళ్ళకూడదా? ఇది ఇంకెవరు దొరకలేదా? గోకులంలో పెరుగుతాడా నందయశోద దగ్గర. పోనీ అక్కడేమన్నా ఉండి పూర్తిగా అక్కడే ఉండి ఆవిడ ఏమైనా సుఖపెట్టాడా, ఆనందింపనిచ్చాడు. 8 ఏళ్ళు కాగానే పరిగెత్తుకు వచ్చేస్తాడు ఇక్కడికి, ఏదో కొంపలు అంటుకున్నాడు. ఈ చర్యను చూడండి, భగవంతుడి విషయంలోనే ఎలా జరిగాయి. సుఖంగా వైకుంఠంలో ఉన్నవాడు ఈ స్థితి ఏమిటి? ఇదే కాలము కర్మ అంటారు. ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వరుడికి తప్పదు. మానవనగా ఎంత ఈ జీవితంలో హెచ్చుతగ్గులు ఎందుకు ఉంటాయంటే వాతావరణ పీడనంలో ఉండే హెచ్చుతగ్గులే. సరిగ్గా మనం బతికి ఉండడానికి, రేపు మృత్యువు రావడానికి కూడా అదే కారణం. అందుకే ఎప్పుడేమో ఎరుంగగా నవ్వునే తల్లి అని అంటారు. ఎప్పుడేం జరుగుతుంది తెలియదు. అది మా అమ్మ పేరు మీద చెప్పినా, జగన్మాత దగ్గర మనం అంతా చెప్పుకున్నా ఒకటే మాట, ఎవరి దగ్గర చెప్పుకున్నా ఒకటే. వాయువు లోపలికి పీల్చుకోవడం ఎంత, మళ్ళీ వదిలిపెట్టడం ఎంత సహజంగా జరుగుతుందో, మనిషి ఉన్నతులు కావడం మళ్ళీ అధమ స్థితికి వెళ్ళిపోవడం అంతే సహజంగా జరుగుతుంది. మనం వాటిని ఉచ్ఛ్వాస నిశ్వాసను ఆస్వాదించినంత సహజంగా తీసుకోగలగాలి. అప్పుడే జీవితంలో సుఖంగా ఉంటాం తప్ప ఎప్పుడు పైకి పీలవాలి. నేను పైకి పీలవండి, కాసేపటికి ప్రాణం పోతుంది. పైకి పీల్చిన గాలి కింద వదలడం తప్పదు. నేను ఎప్పుడు ఉచ్ఛ్వాసంలోనే ఉంటా అంటే కుదరదు, పోవడమే ఖాయం. అలాగే నేను ఎప్పుడు ఉత్థాన స్థితిలోనే ఉంటాననేది కుదరదు. ఇది ఎంత సహజమో అది అంతే సహజం. అందుకే ప్రాణేశ్వరి ఆవిడే, ప్రాణదాత్రి ఆవిడే. సరిగ్గా ప్రాణం పోయేటప్పుడు జరిగే పరిణామం ఏమిటంటే, ఈ బయట పీడనం లోపల పీడనం రెండు సమానం అవుతాయి. అప్పుడే ప్రాణం పోతుంది. బయట తక్కువ లోపల ఎక్కువ ఉన్నా పర్వాలా, లోపల ఎక్కువ బయట తక్కువ ఉన్నా పర్వాలా, నడుస్తూ ఉంటుంది బతుకు. బయట లోపల ప్రెషర్, ఎయిర్ ప్రెషర్, వాతావరణ పీడనం ఎప్పుడు సమానమైందో పోయిందా ఇంకా అయిపోయింది. లోపల రావడానికి ఏం లేదు, అక్కడ అయిపోయింది. అంతే. అందుకే లోకంలో మనం అనుకుంటూ ఉంటాం సాధారణంగా పాపం పెరిగిపోయింది ఇంకా కలియుగం 4,32,000 సంవత్సరాలు అని చెబుతున్నారు పురాణాల ప్రకారం. 5,150 సంవత్సరాలకి ఎలా ఉంది పరిస్థితి. ఇంక దీనికోసం మళ్ళీ కలికి పురుషుడు ఆయన ఎవరు గుర్రం మీద రావాలి కత్తి పట్టుకోవడానికి ఇంకా 4,27,000 సంవత్సరాలు ఎవరాగుతాడు? ఆగవలసిన అవసరం లేదండి. చాలామందికి మనకి తెలియని విషయం, నాకు కూడా తెలియని విషయాన్ని వచ్చి నేను పరమహంస యోగానంద ఒక యోగి ఆత్మకథలో చదివా. ఇదనమాట రహస్యం అనుకున్నాను. ఎప్పటికప్పుడు గ్రంథాలు చదువుతూ ఉంటే కొత్త విషయాలు తెలుస్తూ ఉంటే మబ్బులు విడిపోతూ ఉంటాయి. అందులో యుక్తేశ్వరి గిరి గారు పరమహంస యోగానంద గురువు గారు చెప్తాడు ఒక మాట. ప్రతి యుగంలోనూ కూడా 4 యుగాలు అంతరాంతరాల్లో నడుస్తూ ఉంటాయి. వాళ్ళు రమణి రౌండ్ అవుతూ ఉంటాయి ప్రతి యుగంలో. కలియుగంలో కొత్త యుగం ఉంటుంది,
త్రేతాయుగం ఉంటుంది, ద్వాపరయుగం ఉంటుంది, కలియుగం. సరిగ్గా దాని లెక్క కూడా కలియుగం 1200 ఏళ్ళు ఉంటుంది, ద్వాపరయుగం 2400 ఉంటుంది, త్రేతాయుగం 3600 ఏళ్ళు ఉంటుంది, కృతయుగం 4800 ఏళ్ళు ఉంటుంది. అన్నీ కలిపితే 12,000 ఏళ్ళు అవుతాయి. ప్రతి 12,000 ఏళ్ళకి ఓసారి ఆంతరంగికంగా మహాయుగం నడుస్తుంది. సరిగ్గా లెక్క కూడా చెబుతారు. మన 17వ శతాబ్దం నాటికి కలియుగం పూర్తయింది. ఈ లెక్క ప్రకారం ఇప్పుడు నడుస్తున్న ద్వాపరయుగం, ఇది లోకయుగం. ఇక్కడ యంత్రాలు బాగా కనిపెడతారు, యంత్రశక్తి బాగా పనిచేస్తుంది. అందుకే సెల్ ఫోన్లు వచ్చాయి, స్మార్ట్ ఫోన్లు కూడా వచ్చాయి. ఇంకా ముందు ఇప్పుడు వేళ్ళు నొక్కుతున్నారు. మీరు వేళ్ళు నొక్కవలసిన పని కూడా లేకుండా కంటి చూపుతోటే ఫోన్ నడపచ్చు. అది కూడా మీకు ఒక 10 ఏళ్ళు దాటకుండా వస్తుంది. కంటి చూపుతో మీరు వేలుతో ముట్టుకోవాల్సిన పని కూడా లేదు. ఇంకా ముందుకు వెళ్ళిన కొద్దీ ఈ దశ ఒక 100 ఏళ్ళు 150 ఏళ్ళు గడిచే నాటికి మనస్సంకల్పంతో ఫోన్ పనిచేస్తుంది. అప్పుడు మనకి ఋషుల తపస్సు ఏమిటో అర్థమవుతుంది. అంతవరకు అది అర్థం కాదు. మనం అంతవరకు ఏమనుకుంటాం, మన సంకల్పం ఏమిటి అవన్నీ అలా అమలు కూర్చొని రాసుకున్నారు. భలే లేదు, రాసుకుంటారు కదా. ఇక్కడ మన సంకల్పం పనిచేస్తుంది ఖచ్చితంగా. కానీ మనకు అర్థం కావడానికి మనం ఏ స్థితిలో ఉన్నాము. 1వ తరగతి వాడికి ఎంఏ సిలబస్ అర్థం అవ్వమంటే ఎలా అర్థమవుతుంది? నాకు అర్థం కాలేదు కాబట్టి ఎంఏ సిలబస్ అంతా పూడకమంటే అలాగా. వాడు ఇంటర్మీడియట్ చదివి డిగ్రీ చదివి ఆ స్థాయికి వస్తే ఎంఏ సిలబస్ అర్థం అవ్వడం అప్పుడే కష్టంగా ఉంది. ఇప్పుడు ఉన్నదేమో 7వ తరగతిలో 8వ తరగతిలో ఉన్న నాకు ఎంఐ పాఠాలు నేను చూసాను అర్థం కావట్లేదు కాబట్టి అవి నాకు కుదరదు, అవన్నీ కల్పితారంటే అంత నిగూఢంగా ఉంటాయి విషయాలు. ఇప్పుడు కలియుగంలోనే ద్వాపరయుగం నడుస్తుంది. ఒక రకంగా కంగారు పడుకోవలసిన పని లేదు. ఇది మళ్ళీ త్రేతాయుగంగా మారుతుంది. ఇంకా పరిస్థితులు బాగుంటాయి. ఇంకా ముందుకు వెళుతున్న కొద్దీ కృతయుగం వస్తుంది కలియుగంలోనే. మనం ఆశ్చర్యపోతాం, మనం చూడకపోవచ్చు. మన మనవాళ్ళు చూస్తారు ఖచ్చితంగా. మనుషులంతా చాలా మంచివాడుగా ఉంటారు. వెంటనే మళ్ళీ అందులోనే కొంత చెడు ప్రారంభం అవుతుంది. ఎందుకంటే ఎలాగైతే ప్రాణవాయువు బయట పీడనము లోపల పీడనము సమానమైనప్పుడు మనిషికి మృతి సంభవిస్తుందో, ఖచ్చితంగా లోకం మొత్తం మంచివాడే ఉన్నా సరే, లోకం మొత్తం చెడ్డవాడే ఉన్నా సరే ప్రళయం ఖాయం, మొత్తం మునిగిపోవడం ఖాయం. ఎగుడు దిగుడులు, హెచ్చు తగ్గుడు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లాంటివి. జీవితంలో కూడా ఉత్థాన పతనాలు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లాంటివి. వాటిని తట్టుకోవడమే తప్ప ఎప్పటికప్పుడు ఎప్పుడూ ఉత్థాన స్థితిలోనే ఉండాలనుకోవడం, ఎప్పుడూ ఉచ్ఛ్వాసంలోనే ఉండాలనుకోవడం అంత మూర్ఖత్వం. ఎప్పుడు ఉచ్ఛ్వాసంలో ఉండడం సాధ్యం కాదు. అలాగే ఎప్పుడు నిశ్వాసంలో కూడా ఎవరు ఉండడం. మొత్తం గాలి వదిలిపెట్టేసి బయటికి కుంభకం ప్రక్రియలో చెబుతారు, బాబు గాలి ఇలా వదిలేసేనైనా అలా ఉంటాయి. ఎంతసేపు ఉంటాడు, ఇంకాసేపు ఎక్కువ ఉంటే అది లాగి వారేస్తారు బయటికి. ఎందుకంటే మీరు ఎంత బయటికి గాలి వదిలిపెట్టినా లెక్క ఉంది. యోగశాస్త్రం ప్రకారం 12 అంగుళాలే ఉడుతుంది. ముక్కు దాటి 12 అంగుళాలే ఉడుతుంది. 12 అంగుళాలు దాటి ముందుకు వెళ్ళదు. అంతవరకు వెళ్ళాక 12 అంగుళాలు వెనక్కి రావాలి సరికి. అందుకే పెద్ద స్కేల్కి 12 అంగుళాలు లెక్క. 30 సెంటీమీటర్లు 12 అంగుళాలు దాని లెక్క ప్రకారమే పెట్టారు. సరిగ్గా పెద్ద స్కేల్ ముక్కు దగ్గర కొట్టుకుని పెడితే అది ఎంత దూరం ఉందో ఈ వాయువు బయటికి నిశ్వాసం అంతవరకే విడుతుంది. అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి రాకపోతే ఇక రాదు, పోతుంది. మనం కూడా ఉండాలి. ఇంకా స్కేలు ముక్కు మిగులుతాయి. 12 అంగుళాలు బయటికి వెళ్ళినటువంటి వాయువు వెనక్కి పిలవగలరు. మహాయోగ శక్తి ఉన్నవాడు ఆ యోగ శక్తి ఆ 12 అంగుళాలు బయటికి వెళ్ళి ఉంది, అక్కడే దాన్ని నిలబెట్టి చనిపోయిన శరీరంలో ప్రవేశపెడతారు. అది పరకాయ ప్రవేశం. వాడు మళ్ళీ అందులోంచి బయటకు వచ్చి తన వాయువు తాను తీసుకునే వరకు వాడు ఉంటాడు, ఆ శరీరంలో ఉంటాడు. అప్పటికి ఈ శరీరం క్షేమంగా దీన్ని అట్టి పెడితే వెంటిలేటర్ల మీద గొట్టాల మీద పెట్టి జాగ్రత్తగా కాపాడుతూ వచ్చి ఇందులోకి వస్తాడు. ఇప్పుడు డాక్టర్లు వెంటిలేటర్ మీద పెట్టినప్పుడు కూడా ఇదే ఆశ, ఏమన్నా వస్తుందేమో చూద్దాం, గాలి స్వయంగా పీల్చుకోగలిగే స్థితి వస్తుందేమో చూస్తాం. ఏమీ గాలి పీల్చుకునేది ఏమైనా ఇంకో 2 ఎకరాలు అమ్మేయడం తప్పితే చేసేది. ఓ 4 రోజులు అయ్యాక 2 ఎకరాలకి మనం దస్తావేజు రాసేసాక అప్పుడు ఇంకా లాభం లేదండి అంటారు. ఆ మాట ముందు చెప్తే 2 ఎకరాలైనా వేయి. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎంత సహజమో జీవితంలో ఉత్థాన పతనాలు అంత సహజం. అందుకే ఎప్పటి వరకు ఎప్పుడు మనం అమ్మవారిని చేసుకోవాల్సిన ప్రార్థన ఒకటే, ఎప్పుడేమోనగునే తల్లి నీ కృపా దృష్టిచే ఇప్పుడే నీతి ప్రశాంతమో స్థితిని నేనిట్లుంటిగా. ఇప్పుడేమవుతుందో నాకేం తెలుసమ్మా, ఇవాళకి హాయిగా ఉన్నాను చాలు, ఇంటియే కృప చాలు, ఇది అయ్యేలా ఉంటే చాలు, పరితృప్తి చెందితిని, పూర్తిగా సంతృప్తిగా ఉన్నానికి నేనేం కోరుకోవట్లేదు. ఇక మనిషి కర్తవ్యం ఏమిటయ్యా, నీ కీర్తిం కపుద్వీధులం ప్రబలందుం నవపత్రికాకృతుల ఆస్వాదింపరాజేశతం. జగన్మాత కీర్తిని మనం
ప్రపలందం ఆకాశ వీధుల్లో ప్రభ అంటే చలివేంద్రం. వేసవకాలంలో చలివేంద్రాలు పెడతారు. ప్రభ పానీయశాలిక అంటారు అమరకోశంలో. ఆ చలివేంద్రాన్ని సంస్కృతంలో ప్రభ అంటారు. దాహం వేసేవాళ్ళు పెడుతుంటే ఎక్కడన్నా చలివేంద్రం కనపడితే ఆగి కాస్త మంచినీళ్ళు మజ్జిగో తాగి పెడతారు. అలాగా భగవంతుని యొక్క కీర్తిని, ఈ సృష్టి రహస్యాలని, భగవద్ విలాసాన్ని మనకి భగవంతుడు శక్తి ఇచ్చినంత వరకు చెప్పగలిగినంత మందికి చెప్పి వ్యాపింపజేయడమే మా పోటీ వాళ్ళకి కర్తవ్యం. మాకు ఆ భగవంతుడు ఆ జ్ఞానాన్ని, ఆ వాక్ శక్తిని ఇచ్చింది అనుకో. అలాగే ఇందులో ఎవరి కర్తవ్యాలు వారికి ఉంటాయి. ఉద్యోగాలు చేసినా, వ్యవసాయం చేసినా, వ్యాపారం చేసినా, ఏం చేసినా వృత్తి ధర్మాలను బట్టి వారి కర్తవ్యం వారికి ఉంటాయి. ఆ కర్తవ్య నిర్వహణ ఒక్కటే మనకు కావాల్సింది. అమ్మ అది జరిగేలా చూడు, ఈ ధర్మ వ్యాప్తి జరిగేలా చూడు. దాన్ని ప్రపలందును కకువీధులను దిగ్వీధులలో చలివేంద్రాలు ఉండే చోట దాహం తీర్చినట్టుగా వీలైనంత మందికి ఈ మాటలు దాహాన్ని తీర్చగలిగితే, దుఃఖోపశమనం కలిగించగలిగితే, సుఖ దుఃఖాలను సమానంగా తీసుకునే స్థితి కలిగించగలిగితే మా పోటీ ప్రవచనకర్తలు అందరి జన్మ ధన్యమైనట్టే లెక్క. ఇది దానికి ప్రధానమైన ప్రయోజనమే. లేకపోతే దీనికోసం ఈయన ఏర్పాట్లు ఎందుకు, ఈ ఖర్చులు ఎందుకు, ఎక్కడి నుంచో మేము రావడం ఎందుకు, మీరు కూర్చోవడం ఎందుకు దోమల్లో. ఇదంతా ఎందుకోసం అంటే మనం సుఖ దుఃఖాలను సమానంగా తీసుకునే స్థితికి రావాలి. అంతే తప్ప లలితా సహస్రం 2 రోజులు ఉండడం వల్ల జీవితంలో శుభాలే జరిగితే అటువంటి గ్యారంటీ పథకాలు ఇక్కడ లేవు. అసలు నానవాడు అటువంటి మాటలు రానేరావు. ఇప్పుడు ఈ వచ్చే స్థితి ఏమిటి అంటే శుభాశుభాలు సమానంగా తీసుకునే స్థితి కలిగించే ప్రయత్నం తప్పితే ఎప్పుడూ శుభాలే జరగడం అనేది కుదరదండి. జీవితంలో అశుభాలు కూడా ఉంటే సమానంగా తీసుకోగలగాలి. అంటే భక్తుడు అంటే అర్థం శుభాలు పొందేవాడు కాదు. శుభాశుభ పరిత్యాగి భక్తి మావ్యసమే ప్రియక యో నృష్యతి నద్వేష్టి నశోచతి నకాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తి మావ్యసమే ప్రియక. భగవద్గీతలో 12వ అధ్యాయం భక్తి యోగం. అందులో భక్తి అంటే ఏమిటో పరమాత్మ 20 శ్లోకాలు చెప్పడం. మనం అనుకునే స్నానాలు, దీపాలు, కపిల తీర్థంలో కార్తీక పౌర్ణమి నాడు స్నానం ఇవన్నీ ఎక్కడా చెప్పలేదు. అందులో పొరపాట్లు కూడా చెప్పాలి. దీనివల్ల ఏమీ వస్తుందని చెప్పాలి. ఉంటే ఒళ్ళు శుభ్రపడుతుంది, ఇంటికెళ్ళి కూర్చుంటావు అంతే. ఇంకా దానివల్ల ఏదో అయిపోతుంది. ఇక్కడ దీపం పెట్టేస్తే ఈ దీపం దానం ఇచ్చేటు దీపం ఎవరికి కావాలో దానం ఆలోచించండి. దీపదానం ఎప్పుడు పుట్టింది? నూనె దీపాలు ఉండే రోజుల్లో, ఆముదం కూడా కొనుక్కునే ఖర్చు లేని రోజుల్లో దీపం దానం ఇవ్వమాట. కరెంటు బల్బులు పెట్టుకుని అందరూ ఊరేగుతుంటే దీపం దానం ఏమిటంటే అర్థం లేదన్నమాట. రవితులు అమ్ముకునేవాడు బతుకుతాడు కానీ దానివల్ల ఉపయోగం ఏంటి? ఇక దానికి ఒక ప్రయోజనం, దానివల్ల పిల్లకి కుదిరిన సంబంధం, ఆ సంబంధానికి దీపానికి సంబంధం లేదు. ఆ పిల్ల ప్రవర్తన బాగుంటేనే కాపురం లేకపోతే ఈ దీపాలు మొదలు పెట్టినా 3 రోజులు కొట్టుకోవడం ఖాయం. ఒక మాట లేకుండా మాట్లాడితే అంతే. అవన్నీ గుడి నమ్మకాలు, ఏమీ ఖండించడానికి ఏమి సందేహించను అసలు. ఎందుకంటే అజ్ఞానం బాగా ప్రచారం. మనం చేసే పనులు మారకుండా, మన బుద్ధి మార్చుకోకుండా కేవలం ఏదో ఒక పవిత్రం అనుకునే ఒక ఆచారాన్ని పాటించడం వల్ల ఏదో జరిగిపోతుంది అనుకోకూడదు. విశ్వం అంతా ఒకే స్వరూపం అని అర్థం చేసుకోవాలి. అందుకే లలితా సహస్రంలో తమటంక యువళీభూత తపనోడుపమండరా అంటారు 8వ శ్లోకంలో. చాలా ముఖ్యమైనటువంటి మాట. అమ్మవారి యొక్క తాటంకాలు ఏమిటి అంటే తపన ఉడుప మండల. ఒకటి తపన మండలం అంటే సూర్యమండలం, రెండోది ఉడుప మండలం అంటే చంద్రమండలం. ఈ తాటంకాలు రెండు, ఒకటి సూర్యమండలం, ఒకటి చంద్రమండలం అంటే అర్థం ఏమిటి? సూర్యుడు ఇటువైపు, సూర్యుడు ఇటువైపు చంద్రుడు ఉన్నారు అమ్మవారికి తాటంకాలుగా. అంటే ఆకాశంలో ఒకవైపు సూర్యుడు, ఒకవైపు చంద్రుడు ఉంటారు ఖచ్చితంగా. ఇప్పుడు మనం చంద్రకాంతిలో ఉన్నాం, రాత్రి కదా. అమెరికా వాళ్ళు సూర్యకాంతిలో ఉన్నారమ్మా. అసలు విశ్వంలో సూర్యుడికి నిష్క్రమణ, చంద్రుడికి నిష్క్రమణ లేవు. సూర్యాస్తమయం, సూర్యోదయం మనం కల్పించుకున్నాం కానీ నిజంగా లేవు. సూర్యోదయం అంటే ఎర్రగా కనపడుతుంది కదండి కాంతి, సూర్యాస్తమయం అంటే ఎర్రగా కనపడుతుంది కదండి. నీకు కనపడుతుంది ఎర్రగా, వాస్తవంగా కాంతి ఎర్రగా లేదు. సూర్యుడు కాంతి తెలుపు, సప్తవర్ణాలు కలిసిన వ్యవహారం. మనకి ఎర్రగా ఎందుకు కనపడుతుందంటే ఉదయ సమయంలో, సూర్య సమయంలో సూర్యగోళానికి బాగా దూరంగా వెళ్ళిపోతుంది భూమి, ఆ పరిధి తిరిగే సందర్భంలో. మధ్యాహ్నం కూడా కొంచెం దగ్గరికి వస్తుంది, అందుకే నెత్తి మాడిపోతూ ఉంటుంది. ఉదయ సమయంలో, సాయంత్రం సమయంలో దూరంగా వెళుతుంది. దూరంగా వెళ్ళినప్పుడు అక్కడి నుంచి కిరణాలు ఇక్కడికి ప్రసారం అయినప్పుడు కిరణాలు చెదిరిపోతూ ఉంటాయి. దగ్గరగా ఉన్నప్పుడు లైట్ పడడం వేరు, దూరంగా లైట్ పడాలంటే చెదిరిపోవడం. మధ్యలో ఆ చెదరకుండా ప్రసారం అయ్యే కిరణాలు ఎరుపు రంగులో ఉన్న కిరణాలకు ఆ శక్తి ఉంటుంది. అందుకని ఎర్రటి కిరణాలే మనకు కనపడుతున్నాయి సూర్యుడి నుంచి వచ్చేవాళ్ళు, మిగిలిన కనపడాలి. అందుకని సంధ్యా సమయం ఎరుపు అని మా కవులు ఎన్ని పద్యాలు రాశారో అమాయక చక్రవర్తి. వీడు అనుకోవడం తప్పితే అక్కడ ఎరుపు లేదు.
సూర్యోదయం మీద సూర్యాస్తం మీద పద్యాలన్న కవి లేడు అసలు, నాతో సహా అందరూ అదే. కానీ అన్నీ కవిత్వాలు, అవి ఏమి నిజాలు. కవిత్వం అంటేనే అందమైన అబద్ధం వాడు చెబుతారు. అది అబద్ధమే కానీ అందంగా ఉంటుందంట. అంతే. ఎందుకంటే ఎరుపు రంగు అక్కడ లేదు, నిజంగా ఉన్నది అక్కడ సప్తవర్ణం, 7 రంగులు ఉన్నాయి. అందులో మొదటిది ఎరుపు రంగు. సరిగ్గా ఇంద్రధనస్సు గమనిస్తే తెలుస్తుంది. ఇంద్రధనస్సులో 7 రంగులు ఉంటున్నాయి, మీరు గమనించండి. రెడ్, విబ్జిఆర్ అంటారు కదా, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఆ చివర ఎరుపు ఉంటుంది, ఈ చివర వైలెట్ ఉంటుంది. అందులో తెలుపు నలుపు లేవండి, గమనించండి, శాస్త్రం అర్థమవుతుంది. తెలుపు నలుపు లేకుండా రంగులు ఏమిటి అసలు, ఎలా కుదురుతుంది? అన్ని వర్ణాలు ఉండాలి కదా, ముఖ్యమైన తెలుపు నలుపు కదా వర్ణాలు. అసలు పగల తెలుపు వర్ణం, రాత్రి చీకటి నలుపు వర్ణం. తెలుపు నలుపు లేకుండా వర్ణాలు ఏమిటి? ఆ ఎరుపుకి అవతల ఉండేది తెలుపు, ఈ వైలెట్ వంకాయ రంగుకి యువతలో ఉండేది నలుపు. ఈ నలుపు నుంచి ఆ తెలుపులోకి వెళ్ళేలాగా మధ్యలో 7 రంగుల మాయాజాలాన్ని మనం దాటుకుని వెళ్ళాలి. అందుకని అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. తమస్సు రంగు చీకటి నలుపు, జ్యోతి రంగు తెలుపు. తమసోమ జ్యోతిర్గమయ. అమ్మ నన్ను తమస్సు నుంచి జ్యోతిర్మార్గంలోకి తీసుకెళ్ళి మధ్యలో 7 రంగులు దాటాలి. దాటేలా చేయడం ఆవిడపై, లేకపోతే మనం దాటడం. అదే మాయ, అదే జీవితం, అదే సంసారం, అదే పిల్లలు, అదే లంపటాలు, అదే వ్యామోహాలు. ఈ 7 రంగులే వ్యామోహాలు. రంగుల జీవితం అబద్ధం, తెలుపు నలుపు ఒకటే సత్యం. ఇప్పటికీ సినిమాలన్నీ ఈస్ట్ కలర్లోనే నిర్మాణం అవుతున్నా సరే ఒరిజినల్ నెగిటివ్ బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది. ఒరిజినల్ నెగిటివ్ ఎప్పుడు ఈస్ట్ కలర్లో ఉండదు ఏ సినిమాకి, అది బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది. బ్లాక్ అండ్ వైట్లో ఉన్నదే స్థిరంగా ఉంటుంది. అందుకని పాతకాలం బ్లాక్ అండ్ వైట్ సినిమాలకి ఇప్పుడు రంగులు వేస్తున్నారు, మీరు గమనించండి. ఏ సినిమాలకి ప్రచారం చేస్తున్నారు. అవి బ్లాక్ అండ్ వైట్లో ఉన్నవి స్థిరంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రంగులు వేసి ప్రచారం చేస్తున్నారు. ఆ రంగులు తీసి వేరే రంగులు కూడా వేయచ్చు. రంగులు మారిపోతూ ఉంటే నలుపు తెలుపు స్థిరంగా ఉంటాయి. అసత్తు నలుపు, సత్ తెలుపు, అసతోమ సద్గమయ. తమస్సు నలుపు, జ్యోతి తెలుపు, తమసోమ జ్యోతిర్గమయ. మృత్యోర్మ అమృతంగమయ. మృత్యువు నలుపు, అదే యమధర్మరాజు రంగు నల్లగా ఉంటాడని. జంతువుల్లోకి ఎలా నల్లగా ఉండే దున్నపోతుని ఆయనకి వాహనం చేసింది మనమే. ఎక్కడ యమధర్మరాజు దున్నపోతు వాహనం అనే విషయం లేదు పురాణాలు. ఆశ్చర్యకరమైన విషయం. పైగా యమధర్మరాజు నల్లగా ఉండడు, ఎవడు పుట్టించాడో వాడిది. ఆయన సూర్యుని కుమారుడు, బ్రహ్మాండమైన తేజస్సు వెలిగిపోతూ ఉంటాడు. ధర్మవరం రామకృష్ణమాచార్యులు గారు సతీ సావిత్రి నాటకం వేస్తే యమధర్మరాజు వేసేవాడు. ఆయన శుభ్రంగా తెల్లటి మల్లెపూలు లాంటి బట్టలు కట్టుకుని వచ్చేవాడు, కిరీటం పెట్టుకుని. యమధర్మరాజు ఎలా ఎందుకుంటుంటే నీకు తెలియదు సన్నాసి పురాణాలు చదువుకోమని చెప్పాడు. ఆయన చదువుకున్న మహానుభావుడు. మనకి తెలుసున్నది ఉమ్మడి కుటుంబంలో ఎన్టీ రామారావు కూడా తెలుసు. మన స్థాయి ఉమ్మడి కుటుంబం స్థాయి, ఆయన స్థాయి పురాణాల స్థాయి. యమధర్మరాజు నల్లగా ఉండడు, ఆయన దున్నపోతు వాహనం కాదు. ఊరికే రకరకాల కథల్లో వచ్చేయండి. ఆయన దున్నపోతు మీద ఎక్కడికి వెళ్ళినట్టుగా ఏ పురాణంలోనూ లేదు. 3 సభలకు యమధర్మరాజు హాజరయ్యాడు, దున్నపోతు మీద వెళ్ళాలి. నరకం అనేది నలుపు భయంకరం కాబట్టి యముని నలుపు చేశాం. ఆయన వాహనం కూడా మనకి ఉన్న జంతువుల్లో ఏది బాగా దూషించదగిన జంతువు దాన్ని ఆయన వాహనం చేశాం. ఇవన్నీ మనం పెట్టుకునే వ్యవహారాలు ఎక్కడ లేవండి. ఆయన హాయిగా సూర్యుని కుమారుడు, స్వయంగా సంజ్ఞాదేవి కుమారుడు. అందుకని అసలైన లోతుల్లోకి పెడితే విషయాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఈ తమస్సు నుంచి జ్యోతిష్లోకి వెళ్లే మార్గంలో మధ్యలో ఇంద్రజాలం ఉంటుంది కదా, ఆ ఇంద్రజాలమే ఈ లోకం సరిగ్గా. అందుకే ఇంద్రధనస్సు మాయ కదా, అది ఎప్పుడు వస్తుందో గమనించండి. సూర్యునికి వ్యతిరేక దిశలో వస్తుంది. వర్షం కురిసే ముందే వస్తుంది. మళ్ళీ మామూలుగా ఆకాశం ఉండగా ఇంద్రధనస్సు రాదు, వర్షం కురిసే ముందే వస్తుంది. అది కూడా సూర్యునికి వ్యతిరేక దిశలో వస్తుంది. సూర్యుడు దేనికి సంకేతం? జ్ఞానానికి సంకేతం. సూర్యునికి వ్యతిరేక దిశలో ఇంద్రధనస్సు ఉందంటే ఇంద్రధనస్సు అజ్ఞానం. మధ్యలో ఉండే నలుపు నుంచి తెలుపుకు చేసే ప్రయాణంలో మధ్యలో ఇంద్రధనస్సు మాయలో అజ్ఞానంలో పడకుండా మనం జ్ఞానంలోకి వెళ్ళడానికే భక్తిని దేవుణ్ణి ఆశ్రయిస్తాం. ఆ ప్రయాణంలో అమ్మవారి యొక్క కరుణ మనకి చాలా అవసరం. అది తెలియాలి అంటే దాటంగా యుగీభూత తపనోడు పమండల. లోకంలో ఎప్పుడు స్థిరంగా ఉండేటువంటి సూర్యుడు చంద్రుడు, ఆవిడికి 2 చెవులు ఉన్నారు. ఇప్పుడు ఆవిడ ముఖం ఏమిటో వేరే ఏం చెప్పక్కల. ఎందుకంటే సూర్యుడు చంద్రుడు ఎదురెదురుగా ఇలా వచ్చారు అంటే వెంటనే వెన్నెలే ఉంటుంది. పూర్ణిమ నాడు వస్తారు. సూర్యుడు చంద్రుడు ఎదురెదురుగా ఇలా వచ్చారు అంటే అది పూర్ణిమ. సూర్యుడు చంద్రుడు కలిసిపోయారంటే అమావాస్య. అమావాస్యతే అమావాస్య అంటారు. కలిసి వసించడమే అమావాస్య. అమ అంటే సంస్కృతంలో టుగెదర్ అని అర్థం. అలాగే సూర్యుడు చంద్రుడు కలిసిపోతే చీకటి ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు చంద్రుడిని కమ్మేస్తాడు.
సూర్యకాంతి ముందు చంద్రకాంతి నిలబడదు కాబట్టి చంద్రకాంతి భూమి మీద పడదు కాబట్టి అమావాస్య నాడు చంద్రుడు కనపడదు. పొన్నమ నాడు ఇద్దరు ఎదురెదురుగా వస్తారు. అంటే శనికాయ చివరి కొండనాడు ఎలా ఉంటే ఇటు పక్కని దీన్ని ఫేస్ చేస్తూ ఉంటుంది శనికాయ. అంటే మధ్యలో ఉన్న ముఖం వెన్నెల. చంద్రమండల మధ్యగా వను విద్య చంద్ర విద్య చారు రూప చారుహాస చారు చంద్ర కళాధర వను విద్య చంద్ర విద్య చంద్రమండల మధ్యగా. చంద్రమండలం మధ్యలో ఉండేది వెన్నెలే కదండి. అమ్మవారి ముఖం వెన్నెల ప్రసరింపజేస్తుంది. ఎందుకంటారంటే ఇవి సూర్యమండలం చంద్రమండలం అయినప్పుడు మధ్యలో ఉండేది వెన్నెలే. అంటే శాస్త్రీయమైన విశ్లేషణ ఉంది లలితా సహస్రం వెనక. ప్రకృతిలో జరిగే పరిణామాలని కవిత్వం రూపంలో కావ్యాల్లో చెబితే, కథల రూపంలో పురాణాల్లో చెబితే, పక్కా శాస్త్రం రూపంలో లలితా సహస్రంలో చెబుతారు. ఇది మంత్రశాస్త్రం, ఇది కావ్యం కాదు, పురాణము కాదు. బ్రహ్మాండ పురాణంలో ఊరికే అంతర్గతంగా ఉన్నప్పటికీ ఇది శాస్త్రం, పక్కా శాస్త్రం, సృష్టి నిర్మాణ శాస్త్రం. అందుకే ఆ తాటంగానే శివుణ్ణి మరణించకుండా కాపాడాయని సౌందర్య లహరిలో వ్యాఖ్యానం చేశారు. శంకరాచార్య విష్ణు సహస్రానికి వ్యాఖ్యానం రాశారు, లలితా సహస్రానికి రాయలేదు. చాలామందికి అనుమానం, సౌందర్య లహరి రాశారు, అనేకం రాశారు అమ్మవారి గురించి, లలితా సహస్రానికి భాష్యం రాయకపోవడం ఏమిటి? భాస్కర్ రాయలు రాసే వరకు ఎందుకు ఆగాలి? సింహభట్ట రామమూర్తి గారు రాసే వరకు ఎందుకు రావాలి? శంకరాచార్య రాయొచ్చు కదా. విష్ణు సహస్రానికి రాసిన వాడు లలితా సహస్రానికి రాయడా? పైగా సాక్షాత్తు శివుడు అవతారం అని చెబుతున్నారు. ఆయన కాకపోతే ఇంకెవరు రాయగలరండి? ఆయన రాయకపోవడంలో ఉద్దేశం ఏంటంటే సౌందర్య లహరి పూర్తిగా లలితా సహస్రానికి కవితా రూపం వ్యాఖ్యానం అది రాశాడు కాబట్టి ఇది రాయలేదు. కాటంకజుబడిపోతే తపనముడు మండల అనేది అర్థం కావాలి అంటే సౌందర్యలహరిలో ఉండే ప్రధాన శ్లోకం ఉంది. సుధామప్యస్వాద్య ప్రతిభయ జరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే ఇతి శతమఖాద్యాదిమిషత కరాళం యక్షేణం కబడితవతః కాలకరణాన శంభో తన్మూలం జననితవతాటంకమహిమా. సుధామప్యాస్వాద్య దేవతలు అమృతాన్ని సేవించారు. అయినప్పటికీ ప్రతిభయ జర మృత్యుహరిణీయం, అమృతం సేవించిన వారికి ముసలితనం లేదన్నారు, మృత్యువు కూడా లేదన్నారు. కానీ విపద్యంతే విశ్వే విధి శతమఖాద్యాదిమిషతః, విధి బ్రహ్మ, శతమఖ ఇంద్రుడు మొదలైన వాళ్ళందరూ దేవతలు విపద్యంతే చనిపోతూ ఉన్నారు. అమృతం తాగితే చావు లేదు అంటే అర్థం చాలా కాలం జీవిస్తారనే. పూర్తిగా చావు రద్దు అనే సమస్య లేదు. సృష్టిలో ప్రతి జీవికి చావు ఉంది. ఏ దృశ్యం తన్నశ్యం, కనిపించేదల్లా నశించవలసింది. ఆ రూపాలు దేవేంద్రుడు రూపంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపాలకు దిక్కు లేదు, మొహమాటం లేదు. అన్ని లోకాలు వెళ్ళిపోవలసింది. అనంతకోట బ్రహ్మాండ జనమైనటువంటి శక్తి మాత్రమే ఉంటుంది. ఆ శక్తి మాత్రమే ఉంటుంది. ఆ శక్తికి రూపం లేదు. ఆ శక్తి ఒక్కటే ఉండదు. శక్తే భగవంతుడు. అన్నీ మనం రాముడు అంటున్నాం, కృష్ణుడు అంటున్నాం, శివుడు అంటున్నాం, విష్ణువు అంటున్నాం. మన ఆరాధన కోసం మనం పెట్టుకున్నాం ఇవన్నీ. అది నిజానికి శక్తి స్వరూపం. దానికి ఒక రూపం లేదు. అది పురుషుడు కాదు, స్త్రీ కాదు. అలాగే పురుషుడు గాను స్త్రీ గాను మారకుండా లేదా, ఎలాగైనా మారుతుంది. ఒక రూపం ధరించిన వాడు, ఒక రూపంలో మనం ఉన్నామండి. రెండో రూపం మనం రెండో రూపం ధరించాలంటే ఏం చేయాలండి? మాకు బాగా అనుభవం, టీవీలో మేకప్ వేస్తారు. ఒక రూపంలో ఉన్నవాడు నాటకంలో నేను రాముడు వేషమో ఇంకో వేషమో వెయ్యాలి, మనకు అంత అవకాశం ఇయ్యారు. కానీ ఒకవాడు ఇచ్చారు అనుకో, వెయ్యాలంటే ఏం చేయాలి? మేకప్ వేసుకోవాలా వద్దా? అంటే ముఖానికి రంగు పూర్వకోకుండా ఇంకో వేషం ధరించలేం కదా. భగవంతుడు మరి ఇన్ని వేషాలు ఎలా ధరిస్తాడండి? మనకు ఆ సందేహం రావద్దు. ఆయనకి రూపం లేదు కాబట్టి అన్ని రూపాలు ధరించగలరు. రూపం ఉన్నవాడు రంగు మార్చుకోకుండా రూపం ధరించగలరు. భగవంతుడికి రూపం లేదు, అందుకే ఏ రూపాన్నైనా ధరించగలరు. నిర్లేప, నిర్మల, నిత్య, నిరాకార, నిరాకుల, నిర్గుణ, నిష్కణ, శాంత, నిష్కామ, నిరుపప్రభ, నిత్య ముక్త, నిర్విచార, నిష్ప్రపంచ, నిరాశ్రయ, నిత్య శుద్ధ, నిత్య బుద్ధ, నిరవజ్య, నిరంతర, నిష్కారణ, నిష్కలంక, నిరుపాధి, నిరీశ్వర, నీరాగారాగమథని, నిర్మదా మదనాశిని, నిశ్చింత, నిరహంకార, నిర్మోహ, మోహనాశిని, నిర్మమ, మమతాగంత్రి, నిష్పాప, పాపనాశిని, నిష్క్రోధ, క్రోధ శమని, నిర్లోభ, లోభనాశిని, నిస్సంశయ, సంశయఘ్ని, నిర్భవ, భవనా నాశని. అన్ని నిర్ణయం వరుసగా వస్తాయి ఈ శ్లోకాల మీద. అన్నిటికీ నెగిటివ్. నీకు క్రోధం లేదు, క్రోధాన్ని సేవింపజేస్తావు. నీకు మదం లేదు, మదాన్ని సేవింపజేస్తావు. నిష్ప్రపంచ, నిత్యముక్త, నిర్విచార. అర్థం తెలిసిపోతుంది. మనం నిత్యముక్తులుగా ఉండాలంటే దేని గురించి ఆలోచించడం మానేయాలి. అదే నిర్విచారం.
మనం ఏమనుకుంటాం అమాయకంగా ఈ శ్లోకం చదివితే మన విచారాలు పోతాయి, ఆ శ్లోకాన్ని అర్థం చేసుకుంటాం, చదవమన్నారమ్మా చూడకుండా రాస్తామని కాదు. ఇంపోజిషన్ కాదు, ఇది పొజిషన్, నాట్ ఇంపోజిషన్. ఆ పొజిషన్లో నువ్వు ఉండాలి. మనం ఏం చేస్తూ ఉంటాం, ఇది మేము 10 సార్లు రాసామండి, 10 సార్లు రాసామండి, ఓ శ్లోకం కట్టామండి, మీరు వచ్చి మాట్లాడండి. ఈ రాయడంలో వచ్చే అజ్ఞానం ఏమిటంటే రాయగా ఇక రాయగా మోక్షం అనుకుంటాం. మనం ఎన్నిసార్లు రాసినా నిర్విచారాన్ని 100 సార్లు రాయండి. ఈ రాయగినప్పుడు పెన్ను పనిచేయలేదు, ఆ విచారం ఎక్కువ అవుతుంది. ఏమిటో 100 రాశాక ఆగిపోయింది, వెంటనే సెంటిమెంట్ వస్తున్నాయి. శుక్రవారం మొదలెట్టారు, నువ్వు శనివారం మొదలెట్టు, అందుకే రాయండి. అమ్మవారికి శుక్రవారం శనివారం భేదాలు ఉండవు. ఇదో అజ్ఞానం. ఇష్టాలు జీవుడికి ఉంటాయి, దేవుడికి ఉండవు. దేవుడికి ఏదైనా ఇష్టం అని చెప్పారు ఉంటే దాని వెనకాల ఒక ఫిలాసఫీ, ఒక తత్వం ఉంటుంది ఖచ్చితంగా. అది గ్రహించాలి తప్ప ఇది ఆయనకి ఇష్టం లేదు, సోమవారం శివుడి గుడిలోకి వెళ్ళాలి, మంగళవారం అయితే కొడతాడా? ఇవన్నీ సెంటిమెంట్ల కింద మార్చేయకూడదు. సోమవారం శివుడు కూడా ఎందుకంటారంటే ఏదో రోజుకో గుడి అంటూ పెడితే అన్ని గుళ్ళు దర్శిస్తారు కదా, దైవతత్వం తెలుస్తుందని వాళ్ళ ఉద్దేశం. మనం ఏం చేసాం, మనం మంగళవారం వెళ్ళావా అందుకే ఇంటికి వచ్చాక అది వెళ్ళకూడదు. ఇప్పుడు మనం చెప్పేసిన శాస్త్రం ఇక్కడ నిత్యముక్త నిర్విచార అనేది నిజంగా మనకి చదవమని ఎందుకు చెప్పారో అర్థం చేసుకుంటే నువ్వు నిత్యముక్తులుగా ఉండాలంటే నిర్విచారంగా ఉండు. ఎందుకు ఆలోచిస్తున్నావు అని అవసరమా? ఇక్కడ కూర్చున్నప్పుడు మనకి ఇది వినడమే అవసరం, వేరే అవసరం లేదు కదా. కానీ చాలా మంది మనస్సుల్లో మీరు ఆలోచించుకోండి, వేరే ఆలోచనలు వస్తాయి, నాకు కూడా వస్తాయి. నేను వెంటనే ఇక్కడికి వస్తాయి, ఎందుకంటే మాట్లాడాలి కాబట్టి. లేకపోతే నేను ఆలోచనలో వెళ్ళిపోయాను, వెళ్ళిపోతుంది ప్రసంగం, మీకు తెలిసిపోతుంది అంటే నేను ఇక్కడ లేడులో బాబు అనుకుంటాను. ఎందుకంటే ఏదో ఆలోచన వచ్చింది మనసులో, ఇక్కడికి వెళ్ళిపోయింది, ఇక్కడ ఏమొస్తుంది ఇట్లా. అంటే జీవితంలో మనం ముక్తులమే ఉండాలంటే అది మన చేతుల్లోనే ఉంది, నిర్విచార. అంతేకాదు నిష్ప్రపంచ నిరాశ్రయ. ఈ ప్రపంచం లేదనే విషయం తెలుసుకో, అప్పుడు నువ్వు ఎవరిని ఆశ్రయించక్కలేదు, సుఖంగా ఉంటావు. ప్రపంచం ఉంది అన్నాక డబ్బున్నవాడు ఉంటాడు, లేనివాడు ఉంటాడు, అందమైన వాడు ఉంటాడు, వికారమైన వాడు ఉంటాడు, బలవంతుడు ఉంటాడు, బలహీనుడు ఉంటాడు. పోటీలు వస్తే ఎవరిని ఆశ్రయించాలో తెలియదు. ఒక బలవంతుని ఆశ్రయిస్తాం, మన శత్రువు అంతకంటే బలవంతుని ఆశ్రయిస్తారు, ఇద్దరు కొట్టుకుంటారు. అసలు ఈ జగత్తే మిథ్య అని తెలుసుకోగలిగితే నువ్వు ఎవరిని ఆశ్రయించాల్సిన అవసరం లేదు, ఆత్మాశ్రయమే. అత్యంత నిష్ప్రపంచ నిరాశ్రయ. ఈ నకారాలతో ఎందుకు వరుసగా మాటలన్నీ వచ్చాయి అంటే నిరాకార నిరాకుల గమనించడం. ఆకారం ఉన్నాక ఆకులత్వం తప్పదు ఎవరికైనా. మనకు ఆకారం అనేది ఒకటి ఉండబట్టే దీని గురించినటువంటి ఆకులత్వం ఎక్కువ. ఆడవాళ్ళు మగవాళ్ళు భేదం లేకుండా అందరూ అద్దం ముందు నిలబడితే అరగంట అయినా లేవరకండి. ఏమిటంటే దీనికి ఏదో అయిపోయింది, కాస్త ఈ మధ్య అంతా బాగానే ఉండేది, ఈ మధ్య ఉంటే ఇలా అలా వస్తే ఏమిటైంది, రేపొద్దు ఇంకోటి కూడా వస్తుంది. లేదు, బ్యూటీ క్లినిక్ వెళ్ళడం, ఇక్కడ దోసకాయ మొక్క, అక్కడ ఆనపకాయ చెక్క ప్రారంభం, 3000 ప్యాకేజీ, 2000 లీకేజీ. ఎందుకంటే చూసిన వాళ్ళు అందరూ ఆంటీ అంటున్నారు. అంటే ఏమైందమ్మా, ఇప్పుడు యాంటీ అనట్లేదు, నేను ఆంటీ అన్నా, నష్టమేంటి? యాంటీ అంటే శత్రువు, అంటే అనేస్తున్నారు. ఇప్పుడు అన్నారు, కొన్ని రేపొద్దునేనా అనరా, ఇంకో ఏడాది పోయాక అనరా, నీ కూతురు పుట్టిన అమ్మమ్మ అయ్యాక కూడా ఆంటీ అనకుండా యంగ్ లుకింగ్ అని ఎవరికి అంటారండి? అంటే మనవరాలు ఊరుకుంటుందా? మా అమ్మమ్మ యంగ్ లుకింగ్ అయితే నా పరిస్థితి ఏమిటో. మనం అమ్మమ్మ కావడానికి సిద్ధంగా లేము. ఆశ్చర్యం అండి, చాలా మంది ఈ రోజుల్లో అమ్మ కావడానికే సిద్ధంగా లేవు. దానివల్ల మనం యవ్వనాలు కోల్పోతామని కదా రకరకాల మానేశారు. అమ్మ కావడానికి సిద్ధంగా లేని వాళ్ళు అమ్మమ్మ ఎలా అవుతారు? కానీ అన్నీ అవుతూ తప్పదు కదా. అందుకే నిరాకార నిరాకుల. ఆకారం గురించిన ధ్యాస ఉన్నంతకాలం ఆకులత్వం తప్పదు. అసలు ఈ ఆకారం మనం కాదు అని తెలుసుకుంటే ఇది ఏమైనా బెంగలేదు. దీనికి జుట్టు తెల్లబడని నల్లబడని అసలు జుట్టు ఉండని ఓడని మనకు అనవసరమైన విషయం. ఉండేది ఉంటుంది, పోయేది పోతుంది. అద్దంలో చూసుకుని ఇంకా రోజు బయటపడటం మొదలుపెట్టిన తర్వాత దాని గురించి సరిపోతే వెంటనే పేపర్ తిరిగేస్తాం. వాడు అందులో ఏవో చదివేది చర్మం ముడత పడకుండా ఉండాలంటే అది ఒక సినిమా యాక్టర్ని చూపిస్తాం. దానికి కూడా ముడత పడింది, అది వికెట్ ముందు మనకి తెలియదు. ఈ వ్యామోహంలో పడతాం. విశ్వమంతా ఉన్నది ఒకే రూపం అని మనం గ్రహించాలి. అందుకే అమృతం తాగినా కూడా దేవతలకి మరణం లేదు అంటారని. మరణం లేదు అంటే అర్థం మనకంటే చాలా కాలం జీవిస్తారనే తప్పితే మరణం లేకపోవడం కాదు. క్షీరసాగర మథనం జరిగాక అమృతం పుట్టాక శ్రీ మహావిష్ణువు జగన్మోహిని రూపాన్ని ధరించి అమృతాన్ని దేవతలకు పంచిపెట్టాక వారు దాన్ని సేవించాక కూడా యుద్ధాలు జరిగే, దేవతలు చనిపోయారు, పురాణాలు చనిపోయారు పురాణాలు. క్షీరసాగర మథనం అప్పుడు కదా కూర్మావతారం, ఆశ్చర్యం కూర్మావతారం కదా అప్పుడు కదా వచ్చిందండి. తర్వాత కదండి వామనుడు అవతారం బలి చక్రవర్తి, దాని తర్వాత కదా బలి చక్రవర్తి ఇంద్రుని జయించాడు.
దేవతలు చాలా మందిని చంపాడు, వెళ్ళి మళ్ళీ విష్ణువుని ప్రార్థిస్తేనే విష్ణువు వామనుడే పుట్టాడు. మరి దేవతలు చంపకపోతే ఏమయ్యారు? ఇదో అజ్ఞానం. అందుకని శంకరాచార్య స్పష్టంగా చెబుతున్నారు, ప్రతిభయ జలా మృత్యుహరణి, మృత్యువు లేదనే భావంతో వాళ్ళు అమృతాన్ని సేవించినా కూడా వాళ్ళకి విపద్యంతి విశ్వే విధిశతమకాద్య దివిషద దేవతలు విశ్వే దేవత, అందర దేవతలు కూడా విధిశతమకాద్యాగ, బ్రహ్మ ఇంద్రుడు మొదలైన వాళ్ళందరూ కూడా విపద్యంతి నాశనమైపోయారు, తప్పలేదు. కానీ కరాళం యక్ష్మేళం కబళితవతక, భయంకరమైనటువంటి విషయాన్ని క్షీరసాగర మధురంలో తనకు తానుగా వెళ్ళి సేవించినప్పటికీ కాలకలన నశంభోగో, ఆ కాలకలన, కారుడు పొందడం అనేది, ఆ మృత్యువు రావడం అనేది నీ భర్త అయిన శివుడికి జరగలేదమ్మా. ఆయన విషయంలో అది జరగలేదమ్మా. ఆయన మృత్యుంజయుడిగా ఉండిపోయాడంటే, ఇప్పటికీ మృత్యుంజయుడు అంటే మన దేవతల్లో శివుడే. మరి విష్ణువుని కానీ, ఇంద్రుని కానీ, గణపతిని కానీ, ఇంకెవరిని, ఎంత గొప్ప దేవుడు శ్రీకృష్ణుడు కానీ మృత్యుంజయుడు అనరు. మృత్యుంజయుడు అంటే శివుని ఒక్కడే. దానికి కారణం జననిగవత ఆటంక మహిమ, నీ తాటంకాల యొక్క మహిమ అన్నారు. మనకి సరైన అర్థం తెలుసుకునే ఆసక్తి లేకపోతే, వ్యాఖ్యానం చేయడం కూడా చేత కాకపోతే ఏం మాట్లాడుతామయ్యా, ఈ తాటంకాలు చాలా గొప్పవి, ఆడవాడు రోజు ఈ తాటంకాలకి పసుపు కుంకుమ వద్దుకుని దండం పెట్టుకొని భర్త బతుకుంటాడు. దానికి దీనికి సంబంధం లేదు. మీరు 100 సార్లు 100 కేజీలు పసుపు తాటంకాలకి రాసినా వాడు ఆయుర్దాయం అయిపోయినా వాడు వెళ్ళిపోతాడు. తాటంక మహిమ తెలుసుకోవడం వల్ల శివుడు మృత్యువును జయించాడంటే అర్థం కాదు. విశ్వమంతా ఒక్కటే రూపం. సూర్యుడు ఒక తాటంకం, చంద్రుడు ఒక తాటంకం, నక్షత్రాలన్నీ ఆవిడ ముక్కు పొడకల్ లాంటివి. తారాగంతి తిరస్కార నాసాభరణ భాసుర నవ చంపక పుష్పాభ నాసాదండ విరాజిత. సంపెంగ పువ్వు లాంటి మొగ్గ అంటే ఊరికి పోలిక కోసం చెప్పడం కాదండి. లోకంలో ఎక్కడ సంపెంగ పువ్వు కనపడినా దాన్ని అమ్మవారి ముక్కుగా భావించి నమస్కారం చేసుకోవాలి. మనం ఏం చేసుకుంటాం, అజ్ఞానం సంపెంగ పువ్వులో ఒక 100 కూసి ఆవిడ ముక్కు మీద వారేస్తాం. ఆవిడ ఊపిరి ఆడది. నేను ఎవడు పోయినా ఆవిడ సంపెంగ పూలతో పూజ, చామంతి పూలతో పూజ, గులాబీ పూలతో పూజ. అది మళ్ళీ ఇక విపరీతమైన వచ్చిన సహస్రం కాదు, లక్ష అనగా ఇంకోటి కోటి. ఎందుకంటే ఎంత పెంచితే అంత మెగా ఈవెంట్ మనకి టీవీలో చూపించవచ్చు, 10 మంది జనం వస్తారు, వసూలు చేసుకోవచ్చు పంట. అందుకని పెరిగిపోయేటప్పుడు అమ్మవారు కదంబ వనవాసిని అంటే అర్థం ఏంటంటే కదంబ పుష్పాలతో ఆవిడకి పూజ చేయమని. ఆ కదంబ వనం ఎక్కడ ఉంటే అక్కడ ఆవిడ ఉందమ్మా. ఆ వనాన్ని అలా అట్టి పెట్టడమే ఆవిడకి పూజ. పర్యావరణం బ్రహ్మాండంగా ఉంటుంది అన్నమాట. ఆ పూలన్నీ కోసేసి ఇక్కడ వారేస్తే మళ్ళీ ఇక్కడ అశుభ్రం అయిపోయింది. మన్నాడికి ఏం చేయాలో తెలియదు. పైన మన్నాడు మంగళవారం అంటావు, నువ్వు తీయవు, ఇదో గొడవ. నాకు బయలు వచ్చిందంటావు, తీయవు, అదో గొడవ. అమ్మవారు 3 రోజులు భరించాలి గొడవ అంట. ఆ కదంబవనం ఎక్కడ ఉందో, ఆ సంపెంగ పూలు ఎక్కడ ఉన్నాయో, అందులో చెప్పిన పుష్పాలు ఎక్కడ ఉన్నాయో అవన్నీ అమ్మవారి ప్రదేశంగా భావించడం మీరు ప్రారంభించండి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ 4 వీధులు అమ్మవారి యొక్క మాడ వీధులు అవుతాయమ్మా. ఇది అమ్మవారి యొక్క ఆలయం అవుతుంది. జీవితాన్ని అర్థం చేసుకునే విధానం అది కష్టమే, కానీ అర్థం చేసుకునే విధానమే. ఈ వీధులు ఎందుకు మాడ వీధులు కావు, ఈ ఆలయం అమ్మవారి ఆలయం ఎందుకు కాదు, నీ శరీరం ఎందుకు అమ్మవారి ఆలయం కావడంలా ఈ భావన మనకు అర్థం కావడం. ఆ పువ్వులు ఏవో ఆవిడకి ఇష్టం కాబట్టి అవి పట్టుకొద్దామనేసరికి ఏమైంది, 100 పువ్వులు ఒకటి తెస్తే పక్కవాడు వాడు 100 ఏమిటంటే నేను 1000 తెస్తాను పోటీ వచ్చి. మన మనస్సు అంతా ఈ పోటీలో పడిపోయింది. రజోగుణంలో 100, 1000, 1000 మళ్ళీ దానికి ప్రవచనానికి ఎవరిని ఇచ్చాం, అవధానానికి ఎవరిని ఇచ్చాం, సత్కారాలు ఏం చేసాం, నెయ్యి ఎన్ని కేజీలు వేసాం, ఇది మొదలైపోయింది. ఇక్కడ కూడా అమ్మవారు ఎక్కడ పోయింది, నేను నెయ్యి నువ్వు చూసుకోరాక నేను ఇక్కడ ఉన్నానని చెప్పింది. అమ్మవారు ఎక్కడ ఉండాలి అంటే ఎక్కడ సంపెంగ పూలు ఉన్నాయో, ఎక్కడ పున్నాగ పుష్పాలు ఉన్నాయో, ఎక్కడ కదంబ కుసుమాలు ఉన్నాయో అక్కడన్నా అమ్మవారు ఉందని భావన చేయడం మొదలుపెట్టిన విశ్వమంతా ఒకటైనా కదా. అప్పుడు మృత్యువు ఎవరికి ఆలోచన చేయి. చాలా తీవ్రమైనటువంటి విషయం, గంభీరమైన విషయం. ఇది అర్థం కావడం కూడా కొంచెం కష్టం, కానీ అర్థం చేయించే ప్రయత్నం చేస్తున్నా. ఎంత గంభీరమైన జ్ఞానమైనా సరే ఉదాహరణలు తేలిగ్గా ఉంటే బాగా చెప్పాలి కదా. భాగవత శ్రవణ పరంగా ఆయన చెప్పింది ఏమిటో తెలుసా, దశంతం దక్షకం పాదే లేనిధానం విషానైః, దశంతం దక్షకం పాదే లేనిధానం విషానైః న ద్రక్ష్యసి స్వం శరీరం విశ్వం చ పృథగా ఆత్మనః. ఇది నువ్వు పొందే ప్రయోజనం. ధన్యోస్మి, నాకు ఎంతకంటే ఏం అక్కర్లేదా. దశంతం దక్షకం పాదే లేనిధానం విషానైః. ఇంత భాగవతము నువ్వు విన్నప్పటికీ మృత్యువు తప్పుతుంది అనుకోకు. ఆ విషయం కోసం నేను చెప్పాలా. శరీరానికి మృత్యువు తప్పదు, ఏ శరీరానికైనా తప్ప. దేవతల శరీరానికి తప్పట్లా, మనం అనగా ఎంత. తక్షకం పాదే దశంతం, తక్షకుడు రావడం ఖాయం.
లేవిహారం భయంకరమైనటువంటి పాము రావడం ఖాయం, విషాణుడికి విషం నిండిన కోరలతో నిన్ను కలవడం ఖాయం. ఇందులో ఏమీ తేడా ఉండదు. సరిగ్గా మహర్షి కుమారుడు ఎటువంటి శాపం ఇచ్చాడో ముని కుమారుడు అది అమలై తీరుతుంది, అందులో తిరుగుతాయి. మృత్యు ఎలాగో రావడం ఖాయం. ఆయనకి ఈ రకంగా ఎందుకు జరుగుతుందో ఆయన అలా అన్నాడు కాబట్టి ఇంకో రకంగా వస్తుంది. దానికి ఏముంది? ఈ శాపం పెట్టకపోతే పరీక్షిత్తు పోడా ఎప్పటివరకు ఉంటాడా? ఆయన బాగా ఆయన పోయేవాడే. ధర్మరాజు ఏ శాపం లేకుండా ఆయన పోయాడుగా. అలాగే దీనికి ఒక కారణం అంతే. స్పాట్ రీజన్ అంటారు. స్పాట్ రీజన్ అంటారు అంటే ఒక కారణం. కానీ నీకేం తెలుస్తుంది అంటే నా ద్రక్ష్యసి శరీరం విశ్వం చెప్పదగాత్మనగా. ఆ చర్య జరుగుతూ ఉంటే, పాము నిన్ను కలుస్తూ ఉంటే అది నిన్ను కలుస్తుందని నువ్వు అనుకో. నీ శరీరాన్ని ముట్టుకుంది, శరీరం రాలిపోతుంది. ఆత్మస్వరూపుడివై నువ్వు శాశ్వతంగా ఉన్నావనే విషయం తెలుసుకుంటావు, అజరామరత్వాన్ని సాధిస్తావు అని చెప్పడానికి భాగవతం పడిపోయింది. అందుకని శరీరం వేయడం కాదు, మనకి రోగాలు తగ్గడం కాదు, జనం తగ్గడానికి భాగవతం అక్కడ బయటేసుకుంటే తగ్గుతుంది. దానికి ఈ ప్రయోజనాలన్నీ ముడిపెట్టేసి ఊరికే మహిమల గురించి పుస్తకాలు అమ్ముకుంటూ పనికొస్తాయి ఇవన్నీ. అందుకని మనలో జ్ఞానం ఏం పెరగదు. ఇంకెక్కడికి పుస్తకానికి మహిమ పెట్టే ఇంకో అజ్ఞానం వెంటనే ప్రవేశిస్తుంది. పుస్తకం చదవకపోయినా పర్వాలేదండి, ఇంట్లో ఉంటే చాలు. ఇటువంటి వాళ్ళు ఏం చేయాలంటే బస్తా బియ్యం ఇంట్లో ఉంటే చాలు, నువ్వు తిన్నా పర్వాలేదు, తినకపోయినా పర్వాలేదని చెప్పాలి. బియ్యం ఇంట్లో ఉంటే చాలా, వండుకొని తినాలా. పుస్తకం ఇంట్లో ఉంటే చాలా. అజ్ఞానం మాట కాకపోతే పుస్తకం చదవద్దు. చదవడానికి పుస్తకం ఎందుకండి? చదవనప్పుడు ఈ సీసాకి, కూరదండకి, ఈ సింహాసనానికి, పుస్తకానికి తేడా ఏదైనా ఉందా? ఈ సీసా మంచిగా ఇక్కడ ఉంటే చాలు, తాగట్లేదని గొంతు ఎండిపోతుంది. ఏం చేయమంటారు? తాగా ఉంటాయి. ఉంటే చాలని అంటే ఇలా ముట్టుకుంటే చాలని, ముట్టుకుంటే అంటుకుంది, తాగాల్సిందే. పుస్తకమైనా అంతే చదవాల్సింది. పుస్తకం మనం చదవైనా చదవాలి, లేదా ఎవరు చదువుతారో చూసి వాళ్ళకి ఇచ్చేయనైనా ఇచ్చేయాలి. అది చేయడం మానేసి ఇది చేయడం మానేసి నాగులతో వచ్చినప్పుడు దాని మీద పసుపు పెట్టి కుంక పెట్టి దండం పెడితే పసుపు కుంక మొత్తం మిగులుతుంది. దాని కారణంగా పుస్తకం పడదు. అది చదివి తీరాలి. చదవనప్పుడు పుస్తకమే అనవసరం. దానికి ఏదో మహిమ దాని చుట్టూ ప్రసరిస్తూ ఉంటుంది అనుకోవడం అజ్ఞానం. మహిమలన్నీ మన మనస్సులో ఉంటాయి. పుస్తకాల్లోనూ మస్తకాల్లోనూ మన మనస్సులో ఉంటాయి. నీ మనస్సు భక్తితో లగ్నమైతే అక్కడ ఏదైనా జరుగుతుంది, లేదా ఏం జరగదు. పరీక్షిత్తు మనస్సు పూర్తిగా లగ్నమైంది. అందుకే ఆయనకు అర్థమైంది ఏంటంటే స్వం శరీరం విశ్వంచ పృథక్ ఆత్మనగా. తన శరీరాన్ని కానీ ఈ విశ్వం మొత్తాన్ని కానీ తన ఆత్మ కంటే భిన్నంగా కాదని తెలుసుకున్నాడు కదా. అన్ని ఆత్మస్వరూపాలే, అంతా ఒక్కటే. అప్పుడు నేను అని ప్రత్యేకంగా లేనప్పుడు నాకు మృత్యు ఏమిటి? నేను అనేది లేనప్పుడు నాకు అనేది ఉండదుగా. ఆ నేను నాది అనే రెండింటినీ జయించడమే భాగవతం పరమార్థం. అది జయించిన వాడు శివుడు. ఎందుకు జయించగలిగాడండి శివుడు? అందుకే దేవతల్లో ఎవరికీ లేని మూడవ నేత్రం శివుడు. ఆ మూడవ నేత్రం పేరు జ్ఞాననేత్రం. దాని పేరు జ్ఞాననేత్రం. యోగశాస్త్రంలో దాన్ని జ్ఞాననేత్రం అంటారు. మూడో కన్ను అంటారు. మనకు కూడా ఉంది. ఎక్కడ ఉంది? సరిగ్గా భూమధ్యంలో ఉంది. మనకు కూడా ఉంది. ఆయనకి తెలుసుకుంది, మనకు తెలుసుకోవడానికి తేడా. మనకి శాశ్వతంగా మూసేసాం. పైగా ఆ కన్ను నిలువుగా ఉంటుంది. శివుడు మూడవ కన్ను నిలువుగా ఉంటుంది. మీరు ఫోటోలో కూడా గమనించండి. ఆ కన్ను నిలువుగా వేస్తారు. అది రుద్రాక్షకాయ ఆకారంలో ఉంటుంది. అంతే రుద్రాక్ష వ్యాపారం మొదలైంది. దానికి అమ్మకాలింది ఆకారంలో ఉండడం. అది రుద్రాక్షకాయ ఆకారంలో ఉంటుంది. ఆ ఆకారంలో ఉండడం పూర్వం వాడు చూసి శివుడు కన్ను ఆకారంలో నిలువుగా ఉండి దగ్గరగా ఉంటుంది. ఈ రెండు కళ్ళు తామరపూ రేకుల్లా విశాలంగా చక్కగా అందంగా ఉంటాయి. ఆ కన్ను అలా ఉండదు. దగ్గరగా సరిగ్గా కుంకుడుకాయ రుద్రాక్షకాయ ఎలా ఉంటాయో అలా ఉంటుంది. అందుకని ఆ కాయం చూసిన వాడు రుద్రాక్ష అని పేరెట్టారు శివుడు కన్నా. ఇక మనం ఎంత అజ్ఞానంలో పడ్డామంటే ఆ కాయం 54 చేసుకుంటే ఒక ఫలితం, 108 చేసుకుంటే ఒక ఫలితం, ఆడాడు చేసుకుంటే ఒక ఫలితం, మగాడు చేసుకుంటే ఒక ఫలితం. ఈ మధ్య ఇంకా విచిత్రాలు బయలుదేరి. మా అబ్బాయి అర్థం చేస్తున్నాడంటే అష్టముఖి రుద్రాక్ష వేసి ఇక్కడ ఆ సరిపోయింది, అంతకంటే ఏం లేదు అక్కడ ప్రాస. మా అబ్బాయికి చదువు రావట్లేదని సప్తముఖి వేసి సా ఎతి ప్రాస సరిపోయేది. తెలుగు మేటలో బాగా తెలిసి అమ్మేసుకుంటారు. నేను ఒక ప్రసిద్ధమైన శివక్షేత్రంలో పరమరహస్యాన్ని చెబుతాను. నాకు ఈ వ్యాపారం నచ్చవు, చాలా బాధగా ఉంటుంది. అసలు దేశాన్ని మోసం చేస్తున్నారు మొత్తం అంతా. టీవీలు వాళ్ళకి సంపూర్ణంగా సహకారం చేస్తున్నాయి. వాళ్ళు బాగుపడుతున్నారు, ప్రజలు నాశనమవుతున్నారు. ఒక ప్రసిద్ధమైన శివక్షేత్రంలో నేను 5 రోజులు మాట్లాడి దగ్గరలో రుద్రాక్షవనం ఉంది అంటే నేను మా శారద చూద్దామని వెళ్ళాము. అక్కడ రుద్రాక్షవనంగా అసలు ఆ కాయ నేను సరిగ్గా చెట్టుకు ఉండగా చూడాల, విడిగా చూడడానికి. ఆ చెట్టుకు ఎలా ఉంటాయో చూద్దామని వెళ్తే అక్కడికి వెళ్ళాక ఊరికే నేను వెళుతున్నానని తెలిసి మా అన్నయ్య నన్ను అడిగాడు. విజయవాడలో ఏకముఖి దొరికితే చూడలా అన్నాడు. సరే అన్నయ్య నీ కోసం చూస్తానులే అన్న. అక్కడికి వెళ్ళాక ఆ తోటమాలని అడిగా, ఏకముఖి రుద్రాక్షలు ఉన్నాయా? అన్నీ అవేనండి, కోసుకొచ్చాను. అదేమిటన్నా మొత్తం కాయ బయలుదేరుతుంటేనే ఇంజక్షన్లు చేస్తున్నామండి, అన్నీ ఏకముఖి అన్నాడు. నమశివాభ్యాం నవయోగ. అది రహస్యం. ఇప్పుడు కొనుక్కొని బాగా వాడండి.
ఏకముఖి 50,000 ఎప్పుడైతే మొదలైందో మొత్తం కాయ బయలుదేరుతుంటేనే ఇంజక్షన్ చెప్తారండి. ఇంకా మధ్యలో గీతలు ఉండవు, ఇంకా ఒకటే ఉంటుంది. ఎందుకు కుంకుడుకాయకి దానికి తేడా అయ్యింది. ఒక నమ్మకం బయలుదేరింది అంటే దయచేసి ఆలోచించండి. చాలా మందికి ఇబ్బందిగా ఉంటాయండి ఈ మాట. కానీ నేను పదే పదే ఈ మాటలు చెప్తా. బహుశా అమ్మవారు నన్ను అందుకే పుట్టించిందేమో నాకు బాగా నమ్మకం వస్తుంది. అందుకే పుట్టించింది నన్ను, అంతే నేను పెంచడానికే పుట్టించింది. నేను చాలాసార్లు అనుకుంటా జనానికి నచ్చవు కదా ఈ మాటలు నేను ఎందుకు చెబుతున్నా, వీళ్ళకి ఎక్కే ముందు కూడా అనుకుంటా వద్దు, జనాకర్షణీయంగా చక్కగా మహిమలు మాయలు చెప్పేద్దాం అనుకుంటా. కానీ ఇక్కడికి వచ్చాక ఏం పోతాం ఆవేశిస్తుందో తెలియదు. అలాగే అంటే ఒక్కొక్క జీవలక్షణం అంటారు. ఒక్కొక్కడిని అమ్మవారు ఒక్కందుకు పుట్టిస్తుంది, వాడికి పరమధైర్యాన్ని ఇస్తుంది మొహమాట మీద. ఆ ధైర్యం మనకి ఇచ్చింది. మనం ఎలాగే భద్రపూట చెప్తే మోసాలన్నీ బయటపడాల్సింది. జనం మోసపోతుంటే ఎలా ఊరుకుంటామంటే భగవంతుడు జ్ఞానం ఇచ్చింది మోసంలో చేయడానికి, మోసకారులను ప్రోత్సహించడానికి. పచ్చి వ్యాపారం జరుగుతుంది రుద్రాక్షలకి, కేవలం ఆకారం కాదు. మనం తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏమిటి అంటే రుద్ర అక్ష శివుడి కన్ను. మనకి 2 కళ్ళు ఉన్నాయి, ఆయనకి 2 కళ్ళు ఉన్నాయి. అవి కాదు, నిలువుగా ఉండే కన్ను. 3వ కన్ను విశేషం, అది నిలువుగా ఉంటుంది. మనకి ప్రపంచాన్ని ఎప్పుడు అడ్డకళ్ళతో చూస్తున్నాం కాబట్టి మనకి ప్రపంచం అర్థం కావట్లా. నిలువు కళ్ళతో చూస్తాడు కాబట్టి శివుడికి ప్రపంచం అర్థమైంది. ఇది విద్య. కావాలంటే తెలుగు భాషలో మీరు గమనించండి, అడ్డం అనే మాట ఎప్పుడు వ్యతిరేకంగా వాడతాం మనం. అడ్డగోలుగా మాట్లాడు, అడ్డంగా దొరికిపోయాడు, అడ్డంగా నిలబడతావేటి, అన్నిటికీ అడ్డం వస్తాడు. సరిగ్గా అడ్డం అనే మాట ఎక్కడ వాడతామో గమనించండి, వ్యతిరేకంగా వాడుతున్నాం అన్నమాట. నీవు అలా వాడమండి. నిలబడ్డాడు మనిషి, ధైర్యం అంటే నిలబడ్డాడు, కావాలి నిలబెట్టాడండి. అసలు ఆయన నిలబడ్డాడు కాబట్టి మేము అంతా నిలబడ్డామండి. సరిగ్గా నిలబడ్డా ఉద్యోగం వస్తుంది. నిలబడ్డం అనేది పాజిటివ్ సెన్స్లో వాడుతున్నాం, అడ్డం అనేది నెగిటివ్ సెన్స్లో వాడుతున్నాం. నిలువుగా ఉన్న కంటితో ఈ ప్రపంచాన్ని చూడటమే పాజిటివ్ సెన్స్. అప్పుడు మాత్రమే ప్రపంచం అర్థమవుతుంది. మనకు అర్థం కాదు అడ్డగాలతో చూస్తున్నాం సేపు. ఇంకొక ప్రత్యక్ష ఉదాహరణ పరమశాస్త్రీయం. సైన్స్ ఉపాధ్యాయులు ఉన్నారు, తెలుసుకుంటారు, మిగిలిన వాడికి తెలుసున్నది. మన కంటిలో ఎదుటి వాళ్ళ ప్రతిబింబం తిరగేసిపోతుంది, అందరికీ తెలుసు ఆ విషయం. ఆ తిరగేసి పడిన దాన్ని మనస్సు మళ్ళీ తిరగేసి మనకు అందిస్తుంది. అడ్డంగానే పడుతుంది ప్రపంచం అనుమానమైన. మన కంట్లో ఎలా పడిందో అలా లేదు. మన కన్నే మన మోసం చేస్తుందండి. ఈ జగత్తు మిథ్య అని శంకరాచార్య చెప్పారంటే తప్పే ఉందమ్మా. ఈ కళతో ప్రపంచాన్ని చూస్తున్నావా, అదేమో అడ్డంగా పడుతుందా, అందులో మళ్ళీ నిలువు చేసి మనస్సు అందిస్తుంది. ఏది నిజం అంటే ఎలా చెప్తావయ్యా, అందుకే జగన్ మిథ్య అన్న. ఆ జగత్ మిథ్యాత్వం మనకు అర్థం కావాలంటే నిలువు కంటితో చూడాలి. ఆ నిలువు కంటి భూమధ్యంలో ఉంటుంది. అందుకే ధ్యానం చేసేటప్పుడు ధ్యాన యోగంలో చెబుతాడు పరమాత్మ 6వ అధ్యాయంలో. ధ్యానం ఎలా చేయాలి? సంప్రేక్షణాశిగా అగ్రమస్వం దిశశ్చ అనవలోకయం సమంకాయ శిరోగ్రీవం ధారయం నచరం స్థిరగా. కాయ శిరోగ్రీవం, నీ శరీరము శిరస్సు కంఠం అన్ని ఇలా ఉండేలా చూసుకో. ఇంకా ఇలా కూర్చుని అలా కూర్చుని ధ్యానాలు చేయకూడదు. శుభ్రంగా నేల మీద ఒక మంచి దర్భాసనమో లేదా చాప ఏదో ఒకటి వేసుకుని, దర్భా చాప కూడా ఎందుకు చెబుతారంటే మహాతపస్సులో మనం మునిగిపోతే పెద్ద వేడి పుడుతుంది, గొప్ప వేడి. ఆ వేడి నేరుగా భూమి తట్టుకోలేదానికి మధ్యలో దర్భగడ్డి పెట్టమని. మనకు అంత సీన్ లేదు కాబట్టి వేసుకోపోయినా మనకు అంత మహాతపస్సు లేకుంటూ దొరద పుడుతుంది. మహాయోగుల కోసం చెప్పి అక్కడి నుంచి మరి ఏ ఆసనం వేసుకోవాలో దానికో పెద్ద పురాణం. ఏం చేసుకుంటే ఏ ఫలితం దానికి వెంటనే చాపలు అమ్ముకునేవాడు బాగుపడతాడు. ఇవి ప్రధానమైన విషయాలు కావండి. ముందు శరీరం నిటారుగా నిలబెట్టు. సమంకాయ శిరోగ్రవం, ఎందుకంటే వెన్నుపూస. వెన్నుపూసలో 3 గ్రంథులు ఉన్నాయి. మూలాధారేకమయ బ్రహ్మ గ్రంథి విభేదిని, మణిపూరాంతరుత విష్ణు గ్రంథి విభేదిని, ఆజ్ఞాచక్రాంతరానష్ట రుద్ర గ్రంథి విభేదిని. ఈ వెన్నుపూస నిటారుగా నిలబెట్టకపోతే ప్రాణవాయువుని ఆ వెన్నుపూసలోంచి సుషుమ్న నాడి ద్వారా పంపడం ఎలాగా? ఇలా ఉంటే ఎలా పంపిస్తాం, ఇలా ఉంటే ఎలా పంపిస్తాం, అందుకని కూర్చోవాలి. అప్పుడు సంప్రేక్షణాశికాగ్రం స్వం దిశశ్చ అనవలోకయం. నాసికాగ్రాన్ని చూస్తూ దిశశ్చ అనవలోకయం, ఏ దిక్కులు కేసి చూడకుండా ధ్యానం చేయమన్నారు. మనకి చాలా మందిలో వ్యాపించిన పొరపాటు అభిప్రాయం ఏమిటంటే నాసికాగ్రం అంటే ముక్కు కొస అని. చాలా తప్పుడు అర్థం. ఎందుకు చెబుతున్నారో తెలియదు. యోగ శాస్త్రంలో చాలా స్పష్టంగా ఉంది. నాసిక యొక్క అగ్రం అంటే ముక్కు మొదలయ్యే ప్రదేశం, ముక్కు కొస కాదు. ముక్కు కొసకే చూస్తూ కూర్చుంటే దేవుడు కనపడకపోగా మెల్లకని వస్తుంది ఖచ్చితంగా. ఒక అరగంట సేపు కళ్ళు నెప్పెట్టేస్తున్నా సరే అలాగే మొక్కుకొచ్చి చూడండి. దేవుడు వాడు దేవుడు ఎరుగు, మేనక రాదు, మేలకను కాదు. ఒక యోగి ఆత్మకథలో పరమహంస ఖండిస్తాడు, ఇదే విజ్ఞానం ఎలా ప్రచారం అవుతుంది. నాసిక అగ్రం, అగ్రం అంటే మొదటి భాగం అండి, చివరి భాగం కాదండి. శివరాన్ని కూడా ఉంది కానీ అక్కడ అర్థం అది కాదు.
అన్నయ్యని అగ్రజుడు అంటారు, ఆలోచించాడు తెలుగు భాష. అన్నయ్యని అగ్రజుడు అంటే ముందు పుట్టాడా చివర పుట్టాడా? ఏం ఆలోచిస్తున్నావు? బ్రాహ్మణుడు ఏదో అగ్రజాతి అంటే ముందు వాడే చివరి వాడ. ఏమిటది? అగ్రం అంటే చివర కాదండి, అగ్రం అంటే మొదలు. అంటే నాసికాగ్రం అంటే ముక్కుకు మొదలయ్యే చోటు, అది భూమధ్య ప్రదేశం. సరిగ్గా జ్ఞాననేత్రం ఉండేది అక్కడే. మనం కళ్ళు మూసుకొని దృష్టి పూర్తిగా ఆ భూమధ్యంలో పెట్టాలి. అప్పుడు నీకు ఏదో నామాన్ని జోడించాలి. కొన్నాళ్ళు నామస్మరణ అలా చేసి 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 బాగా అలవాటు పడ్డాక ఆ ధ్వని మీద పెడితే చాలు దృష్టి. అది కూడా అయ్యాక ఆ ధ్వని వచ్చే ప్రదేశం మీద పెడితే చాలు. అదే రమణ మహర్షి చెబుతారు, తపస్సు అంటే ఏమిటి? కావ్యకంఠ గణపతి మహాముని 10 ఏళ్ళు చేసినా సాధ్యం కాక అడిగితే స్వామి ఎలా చేయి సాధ్యం అవుతున్నారు. సరిగ్గా నా జపము చేయనప్పుడు ఆయన చెప్పిన వాక్యాలు యథాతథంగా తెలుగులో చెబుతున్నాను. జపము చేయనప్పుడు మంత్రనాదము ఎందు నుండి ఉదయించుచున్నదో పరికించినచో ఆ పరికించు మనస్సు అందే లీనమగును. అదే తపస్సు. నమశివాయ నమశివాయ నమో నారాయణాయన సరిగ్గా ఆ నాదం ఎక్కడ నుంచి లోపల నుంచి వస్తుంది. ఇక్కడ పరా ప్రత్యక్తి రూపా పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరి రూపా భక్తమానస హంసిక. నాభికి కింది భాగం నుంచి మూలాధార చక్రం నుంచి వస్తుంది అసలు స్థానం. అక్కడ అది పరా, మధ్యలో పశ్యంతి, తర్వాత మధ్యమ, కంఠం నుంచి వచ్చి ఇప్పుడు నా కంఠం నుంచి వస్తున్న మాట కేవలం వైఖరి. ఇది వైఖరి, అది అనేక వైఖరుల్లో ఉంటుంది. మూలం అనేది పర, దాంట్లో మార్పులు ఉండవు. వైఖరి వాక్కులో 100 మార్పులు ఉంటాయి, పరా వాక్కులో మార్పు ఉంటుంది. అందుకని ఈ అభ్యాసం చేసేటప్పుడు దృష్టి పెట్టాల్సింది సరిగ్గా మనం భూమధ్య భాగంలో కళ్ళు మూసుకుని దాని మీద పెట్టాలి దృష్టి. అలా పెట్టినప్పుడు మీరు ఎన్ని గంటలు పెట్టండి, మీరు పెట్టగలిగినంత కాలం ఎక్కడ ఏ నొప్పి రాదు, కళ్ళు నొప్పి కానీ తల నొప్పి కానీ ఏమీ ఉంటాయి. కానీ మనస్సు ఎక్కడికో వెళ్ళిపోతుంది, వెళ్ళిపోకుండా తీసుకోవాలి. అదే పని. అక్కడ అప్పుడు అలా చూసిన కొద్దీ నేను సరిగ్గా అలా ఏకాగ్రంగా భూమధ్య భాగంలో లోపల నుంచి చూడగలిగితే 3వ నేత్రం తెలుసుకుంటుంది. అప్పుడు వెంటనే ఈ ప్రపంచం అంతా మిథ్య, ఇది ఒక కళ అని అర్థమవుతుంది. మనం రోజు కళగంటున్నాం, ఆ కళను అర్థం చేసుకుని ప్రపంచం అర్థమైపోతుంది, విశ్వం అంతా ఒకటే అని అర్థమైపోతుంది. మనం కళగంటున్నాం పడుకుని. ఇంటికి వెళ్ళి మనం 9ంటికి 10ంటికి పడుకుంటాం. ఒక కళ వస్తుంది కదండి. కళలో మనకి ఆడాళ్ళు కనపడ్డారు, మొగాళ్ళు కనపడ్డారు, చెట్లు కనపడ్డాయి, చేమలు కనపడ్డాయి, పుట్టలు నగ నట్ర పొలము పుట్ర గేదెలు దున్నపోతులు అన్నీ కనపడ్డాయి. ఇవన్నీ ఎవరండి? ఈ రూపాలన్నీ ఎవరు ధరించారు? అది మాయే కదా, కళే కదా. ఎవరు నిజంగా మన కళ్ళలోకి ఎవరు రాలేదు కదా. మన ఇంట్లోకి పొద్దున్నే లేచాక ఎవరింటికైనా వెళ్ళి నువ్వు నా కళ్ళలోకి వచ్చావంటే చాలండి, 10 మందిలో అంటే రకరకాల అపార్థాలు కూడా వస్తాయి అంటావా? వస్తే మాత్రం అంతేకాదు. మరి ఎలా వచ్చారంటే ఆవిడో ఆయనో చెట్టో దున్నపోతో ఎవరైనా సరే మన కళ్ళలోకి ఎలా వచ్చారు? అసలు ఆ కళలో ఆ రూపం ధరించింది ఎవరు? ఆలోచన చేయండి. కళకు ఫలితాలు వెతుకుతూ కూర్చోకండి. తెల్లా కట్టు వచ్చింది జరుగుతున్నా, ఎప్పుడు వచ్చినా జరగదు. దానివసం తీసి పక్కనండి. దానికో శాస్త్రం, శకునాలకు శాస్త్రం, పుట్టుమచ్చలకు శాస్త్రం, కళలకు శాస్త్రం, బలిపాటుకు శాస్త్రం. ఏదో బల్లి గాడిద మన జన్మలు నిర్ణయిస్తాయి. అంత హీనమైపోయింది జాతి. వివేకానందుడు తిరిగినటువంటి నేల అంత హీనమైపోయిందండి. వారి బలిపాటుకో శాస్త్రం, పుట్టుమచ్చలకో శాస్త్రం, శకునాలకో శాస్త్రం, దుస్వప్నాలకో శాస్త్రం. మనస్సు చేసే రకరకాల వికార భావాలన్నీ కళల్లో వస్తాయి. దాన్ని ఎక్కడికెక్కడ వదిలేయడం అంత సుఖం ఇంకోటి. దాని గురించి మళ్ళీ ఆలోచించాల్సింది ఏమిటి అంటే కళ వచ్చిన వెంటనే మెలకు రాగానే ఏం కళ వచ్చింది, ఎవరెవరు కనబడ్డారు, ఎంతమంది మానవులు, ఎంతమంది ఆడాళ్ళు, ఎంతమంది మొగాళ్ళు, ఎన్ని గేదెలు, ఎన్ని చెట్లు, అసలు ఈ రూపాలన్నీ ఎవరు ధరించారు మీరు ఆలోచన చేయండి. ఒక క్షణంలో జరిగిపోతుంది. ఎవరు ధరించారండి? వారెవరు మన కళ్ళలోకి రాలేదు. ఆ చుట్టూ ఉన్న చోటికి మనం వెళ్ళలేదు, ఆ బజార్లోకి మనం వెళ్ళలేదు, ఆ గేదెలో దున్నపోతున్నా మనం చూడలేదు. ఈ రూపం ఎవరు ధరించారు? ఆశ్చర్యకరమైన విషయం, అత్యంత సహజమైన విషయం. ఈ పడుకున్న జీవుడే అన్ని రూపాలు ధరించారు. ఒక జీవుడు తాను పడుకుని ఓ అరగంటలో కలగని తానే ఆడవాళ్ళై, తానే మగవాళ్ళై, తానే చెట్లై, తానే గేదెలై, తానే మనుషులై, తానే పొలమై, తానే పుట్రై, తానే సూర్యుడై, తానే చంద్రుడై, తానే ఆకాశమై, తానే పంచభూతాలై తన ప్రపంచాన్ని తాను సృష్టించేసుకుని సుఖపడి దుఃఖపడి కిందపడి మీదపడి ఒక వేల సాగించి ఒక అరగంట బేరమని బయటపడ్డ నిజమైనప్పుడు శ్రీమన్నారాయణమూర్తి క్షీరసాగరంలో శయనించి ఈ విశ్వమంతా ఒకే ఒక కళగా తాను కానీ ఈ రూపాలన్నీ తానే క్రీడిస్తున్నాడు అంటే పరమ సత్యం కదండి. నాకు అబద్ధం ఉండే అవకాశం. దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. ఇంగ్లీష్ మాట్లాడినందుకు మరణించండి, నాకు కోపం వస్తే ఇంగ్లీష్ వస్తుంది. దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. జరుగుతున్నది భగవంతుని యొక్క కళ. అందుకే లలితా సహస్రంలో ఏం చెప్పారమ్మా? ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి సహస్ర శీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్.
ఉన్మేష నిమిష ఉత్పన్న విపన్న భువనావళి క్రమాలంకారం అంటారు దీన్ని. క్రమాలంకారం అంటారు అసలు. ఉన్మేష నిమిష. ఉన్మేషం అంటే కళ్ళు తెరవడం, నిమిష అంటే కళ్ళు మూయడం, ఉత్పన్న విపన్న. ఆవిడ కళ్ళు తెరిస్తే ఈ ప్రపంచం పుట్టింది, ఆవిడ కనురెప్పలు మూస్తే ఈ ప్రపంచం ఉండదు. కళ్ళు తెరిచినప్పుడు పుట్టేది, కళ్ళు మూయగానే పోయేది. అలాగే మన కలగంటున్నాం సరిగ్గా దానికి వ్యతిరేకం. కళ్ళు మూసేటప్పుడు కళ వస్తుంది, కళ్ళు తెరవగానే పోతుంది. మన విషయంలో, జీవుడు విషయంలో కళ్ళు ముయ్యగానే కళ పుడుతుంది, కళ్ళు తెరవగానే కళ పోతుంది. భగవంతుడికి అయినటువంటి కళ విషయంలో కళ్ళు తెరిచినప్పుడు ఈ ప్రపంచం అంతా వచ్చింది. ఆవిడ కాస్త విశ్రాంతి కోసం కనురెప్పలు మూసుకోగానే ప్రపంచం మాయమవుతుంది ఒక క్షణం. అందుకే ఒక మహాకవి తిరుపతి శ్రీనివాస్ అని చాలా అద్భుతంగా రాస్తాడు. కన్ను మూస్తే జననం, కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటే కదా జీవితం అంటాడండి. ఒక రెప్పపాటు జీవితం. దీంట్లో మనం పిల్లలని, పెళ్ళని, పెడాకులని, మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళని, వాళ్ళకి మళ్ళీ పిల్లలని, వాళ్ళకి మళ్ళీ చదువులని, వాళ్ళకి మళ్ళీ ర్యాంకులని, వాళ్ళకి మళ్ళీ పెళ్ళిళ్ళని, ఆ పెళ్ళిన వాళ్ళకి మళ్ళీ పెళ్ళని. ఎన్ని పెళ్ళిళ్ళు? ఎంతమంది అయ్యే వరకు మనం కూర్చోవాలి ఇక్కడ? ఎంతమంది ఉందా దీనికి? ఇది రెప్పపాటు జీవితం. సరిగ్గా కళ్ళు పడుతున్నప్పుడు కన్ను మూస్తే వచ్చేది, భగవంతుని విషయంలో కళ్ళు తెరిచి వచ్చేది కలగలగ ఖచ్చితంగా. అందుకే అమ్మవారు కన్ను తెరిస్తే ఈ సృష్టి పుట్టింది. రెప్పలు మూయగానే కన్ను మూస్తే అన్నమాట తెలుగులో వాడకూడదు. అందుకని అయితే అది కూడా వాడచ్చు తప్ప. సంస్కృతంలో అయితే నేత్రే నిమిల్య అనేసి హాయిగా, తెలుగులో కన్ను మూస్తే అంటే అపార్థం వస్తుంది. అందుకే అమ్మవారి విషయంలో అది వాడకూడదు. కన్ను రెప్పలు మూస్తే మూసుకునేది ఈ ప్రపంచం అంటే కళ కాదా? పైగా అక్కడ మాత్రమే కళగా చెప్పారా? భాగవతంలో కూడా అంతే చెప్పారు. నీ కృషి కైవల్యపదంబుజేరుడకు నైసింతించదన్ లోకరక్షైకారంభకు భక్త పురాణ కళా సౌరంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదుర్జాల సంభూత నానా కంజాత భవండకుంభకు మహానందాంగరాడింభకు. ఈ ప్రపంచం అంతా ఎలా ఏర్పడిందని చెప్పాడండి పోతన గారు భాగవతం మొదటి పద్యంలో. కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు. కేళిలోల శ్రీ మహావిష్ణువు సరదాగా క్షీరసాగరంలో శయనించి లక్ష్మీదేవికేసి విలాసంగా చూశాట. సరదాగా ఊరికే లక్ష్మి ఓసారి చాలా బాగున్నావు, కొత్త చీర కట్టుకున్నావు, చూడాలని ఉందని సరదాగా చూసినట్టుగా చూశాట. అంతే. విరస దృగ్జాల. ఆ సరదాగా ఆవిడ కేసు ఒక చూపు చూస్తే ఆ చూపులలోంచి ఆవిడ ఈయన కేసు చూసింది. కనకధారాస్తవంలో శంకరాచార్య స్వామి మొదటి 6 శ్లోకాల్లో ఇవన్నీ వర్ణిస్తారు. ఆవిడ చూపులు వర్ణిస్తారు. కామప్రదా భగవతోపి కటాక్షమాల కళ్యాణం అవగతు మే కమహాయాయ. భగవంతుని మనసులో ఒక కోరిక కలిగేలా చేసింది. ఆ కోరికే సృష్టి చేయాలనే కోరిక. అందుకే కామప్రద భగవత అపి అన్నారు. భగవత అపి అంటే ఏమిటి? నిరాకారం, నిర్లేపం, నిరంజనం, నిరాకారం, నిరాకులం, నిర్గుణం, నిష్కలం, నిరాధారం, నిష్ప్రపంచం, నిరాశ్రయం అయినటువంటి భగవత్ తేజస్సు ఉందే దానికి కూడా ఈవిడ ఒక కోరిక కలిగించగలిగింది. అంత గొప్పది అమ్మవారి మాయ. దాని దాంట్లో మన వల్ల కాదు. త్రిగుణాతీతం అయితే దానికి మళ్ళీ ఆవిడని ఆశ్రయించాల్సిందే. అందుకే లక్ష్మీదేవి రూపమైన, సరస్వతీదేవి రూపమైన, పార్వతీదేవి రూపమైన, ముగ్గురమ్మల మూలపడమ్మ లలితాదేవే కదా. ఆ విష్ణువు దగ్గర ఆ రూపంలో ఉండి ఆయన చూసేసరికి ఆయనకి సర్వము తెలిసిన వాడికి కూడా ఓసారి ఈ ప్రపంచాన్ని సృష్టిస్తే బాగుండు. అవును మరి 10 అవతారాలు ఎత్తారుగా, నాన్న గొడవలో పడద్దు అని అనిపించింది. పెళ్లికాయన కుర్రాడు ఉంటాడు, సుఖంగా ఉంటాడు, సత్రం భోజనం మఠం నిద్ర, ఎక్కడో తింటాడు, ఎక్కడో పడుకుంటాడు. ఎవడు అడిగేవాడు ఎక్కడో కూడా తిన్నామంటే తినలేదండి, ఇప్పుడు చపాతీ తిన్నానంటాడు, లేకపోతే ఇంకోటి పరోడా తింటాడు, గడిపేస్తాడు. అలా సుఖంగా ఉన్నవాడు అక్కడ బడ్డీ కొట్టు దగ్గర నుంచుంటాడు. సాయంత్రం పూట ఓ జంట స్కూటర్ మీద వెళ్తూ ఉంటాడు. చక్కగా వీడు మంచి 2-3 గేదెలు పెడతాడు బండి. ఇప్పుడు కొత్త ఎప్పుడు లేనివాడు కదా, భార్య వెనకాల కూర్చుంటుంది, ఏదో ఏమైనా వెళ్ళిపోతూ ఉంటాడు. స్నానాలు చేసి శుభ్రమైన బట్టలు కట్టుకున్నారు హాయిగా. ఈవిడేమో నడుము చేస్తుంది, వాళ్ళ సేఫ్టీ కోసం వేస్తాడు. ఈ మొగాడు ముడిసిపోతూ ఉంటాడు. ఆ నడుము చేస్తూ పెడుతూ ఉంటాడు. ఈ కుర్రాడు చూస్తాడు. లైఫ్ అంటే అది, లైఫ్ అంటే లైఫ్. మనం ఉన్నాం ఎందుకు ఇక్కడ పనిలేక ఇలా నిలబడ్డాం. గొట్టాల్లో కాళ్ళు ఎట్టుకుని, జీన్స్ ప్యాంట్ కదా, గొట్టాల్లో కాళ్ళు ఎట్టుకుని నిలబడ్డాం. లైఫ్ ఉండాలి, లైఫ్ అంటే వైఫ్. వాడు చూడు ఎంత సరదాగా వెళ్ళిపోతున్నారు. అది ఇలా నుంచుంటాం. ఎవరు మన ఇంటికి వెళ్తే చూసేవాడు మన కోసం ఉండాలి అని అనుకుని భ్రమలో పడతారు. ఇదే భ్రమ అని పెళ్లి చేసుకుంటాడు. తర్వాత వైఫ్, స్కూటరు, నడుము చెయ్యి అన్నీ ఖాయం. తర్వాత వీడి పీక మీద ఆవిడ చెయ్యి, ఆవిడ పీక మీద వీడి చెయ్యి వెళ్ళడం ఖాయం. సంసారం అందులో మునిగిపోయి పిల్లలు అప్పుడు అనుకుంటాడు మా ఫ్రెండ్స్తో సుఖంగా తిరుగుతున్నప్పుడే బాగుంది, మరి అలాగే ఉండాల్సింది. స్కూటర్ మీద వెళ్ళేవాడని చూడకూడదు. చూసినా అప్పుడు చూడకూడదు. చలికాలంలో మొదటాడు చూసి వస్తూ ఉంటారు దంపతులు. ఇప్పుడు ఇలా పొంగు కప్పుకుంటుంది ఆ చలికి తట్టుకోలేక. కర్మ ఏమిటో అప్పుడే పంక్చర్ అవుతుంది.
మధ్యలో ఆపేస్తాడు స్కూటర్. ఈయనేమో కింద జాకీ పెట్టి ఏదో పని చేస్తూ ఉంటాడు, తిన్నగా ఉన్నాడు. ఏదో ఒకటి అంటే కానీ తోచదుగా మనిషికి, అన్నా మొగాడికి అసలే తోచదు. అందుకని వెంటనే అంటాడు, ఇదివరకు ఎప్పుడు అవలేదు ఏమిటో ఇప్పుడే అయిందంటే మంట ఎత్తిపోతుంది అంటే నేను ఎక్కబట్టి అయిందన్నమాట. అంతేనా? మనం ఎవరెవరో ఎక్కించుకుని వెళ్ళారుగా, అప్పుడు ఎందుకు అవదో, ఎందుకు అవుతుంది? మనకి ఇష్టమైన ఉంటే అవదు. ఇప్పుడు నేను నిన్ను అన్నామాట అనకపోతే ఈ మాట ఎందుకు అయిపోయింది. ఈ తగాదాగా బ్రహ్మచారి చూస్తే వచ్చే జన్మ కూడా పెళ్ళించారు. ఇదే జీవితంలో తేడా. దృశ్యాలు సమస్య కాదండి, దృశ్యాలు ప్రపంచం నిండా ఉంటాయి. దృశ్యాలను నువ్వు ఎలా తీసుకున్నావు అనేది సమస్య. వాడు నిజంగా సుఖంగా ఉన్నారో లేదో నీకు తెలియకుండా ఊరికే ఉయ్యారంగా మంచి బట్టలు కట్టుకుని పెడుతుంటే ఒకళ్ళనొకళ్ళు ఇలా పట్టుకుంటేనే అదేదో సుందర దృశ్యం ఊహించావు. దాని వెనకాల చాలా అసుందర దృశ్యాలు ఉంటాయి, నీకు తెలియదు ఆ విషయం. మనకు అనుభవంలోకి వస్తే కానీ తెలియదు. ఇది అనుభవంలోకి ముందే తెలిసి ముందే వాడు లలితా సహస్రం భాష్యం విని ముందే వాడు సౌందర్య చదువుకుంటే వాడు ఉన్నాడు కంచికామకోటపేటలో వంట బ్రాహ్మణ కింద పనిచేస్తాడు, పర్వాలేదు, మోక్షం వస్తుంది. వంట బ్రాహ్మణ పని చేసిన మంచిది అక్కడ ఏముందండి, 10 మంది ముందు పెడుతున్నాం, తప్పే ఉంది, తప్పు పని దొంగతనమా ఇంకేమన్నా మంచి పని చేరిపోతాడు. ఏ సన్యాసి పెట్టడంలో చేరిపోయి బాబు ఇక్కడ సేవ చేసుకుంటూ ఉంటాను సుఖంగా, నాకు ఎందుకు వచ్చింది కూడా ఉంటాను. ఈ అవగాహనలో తేడా. అందుకే ఆ జ్ఞాననేత్రం తెలుసుకోవడం మీద ఆధారపడి ఉంది. అదే రుద్రాక్ష చక్కగా లోపల నాసికాగ్రం అక్కడ చూస్తూ ధ్యానం చేస్తే ఆ జ్ఞాననేత్రం తెలుసుకోగానే జగత్తు విద్య ఇది కంటున్న కళ, పైగా ఇది భగవంతుడు కంటున్న కళ. భగవంతుడు మహావిష్ణువా, అమ్మవారా, శివుడు అవన్నీ పక్కన అవన్నీ రూపకథ ఉన్నది ఒకే ఒక శక్తి. ఆ శక్తి ఈ కళని కంటుంది. ఆ కళ నడుస్తుంది. ఆ నడుస్తున్నప్పుడు ఈ కళ తెలుసుకోగలిగితే సూర్యచంద్రుడు ఆవిడ కాటకాలను భావించగలిగితే, సంపెంగ పూలన్నీ ఆవిడ ముక్కు భాగాలను భావించగలిగితే, నక్షత్రాలన్నీ ఆవిడ ముక్కు పుడకలను భావించగలిగితే, పద్మాలన్నీ ఆవిడ పాదాలను భావించగలిగితే, పద్మరాగాలన్నీ ఆవిడ గదవులు లాంటివి అని భావించగలిగితే, చేపలు కనపడితే ఆవిడ కళ్ళు అని భావించగలిగితే, పత్రలక్ష్మి బడివాగచరం మీరా భగోచన. ఏ ఇంటికి మంగళ గృహ తోరణం కనపడినా అది మోక్ష గృహానికి తోరణం అని గ్రహించగలిగితే, వదనస్పరమాంగళ్య గృహ తోరణ చెల్లిగా పత్రలక్ష్మి బడివాగచరం మీరా భగోచన అని అర్థమైపోదా ప్రపంచం అంతా. అప్పుడు మృత్యు దేనికి ఉంటుందండి? కేవలం ఈ శరీరాన్ని విడిచిపెడతామంటే మనకు వచ్చే నష్టం ఇది. ఇదివరకు ఎన్నోసార్లు విడిచిపెట్టాం, ఎన్నో శరీరాలు విడిచిపెట్టాం, అందులో ఈ శరీరం కూడా ఒకటి. ఇది ఒక్కటే శాశ్వతం కాదు. దీన్నే శుద్ధ విద్య అంటారు ఖచ్చితంగా. అందుకే తర్వాత నామాల్లో శుద్ధ విద్యాంకురాకార దివ్యమంతి ద్వయోజ్వల కర్పూర వీటికామూల సమాకర్ష దిగంతర అంటారు. ఇది శుద్ధ విద్య. శుద్ధ విద్య అంటే ఇప్పుడు విద్య లేకుండా పోయింది, రకరకాల కారణాలు. శుద్ధ విద్య బ్రహ్మజ్ఞానాన్ని శుద్ధ విద్య అంటారు. ఆ బ్రహ్మజ్ఞానం వేదాంతం వల్ల వస్తుంది, మిగిలిన వాటి వల్ల రాదు. సైన్సు, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎన్ని చదివినా మార్కులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, కానీ జ్ఞానం రాదు. ఇంగ్లీష్ చదివినా అంతే, తెలుగు పుస్తకం చదివినా అంతే, 100 పద్యాలు కంఠస్థం రావచ్చు, జ్ఞానం వస్తుంది. అందులో వేదాంతాలు చదివితేనే జ్ఞానం వస్తుంది. అందుకే నామాన్ని మీరు గమనించండి. వేద పండితుల గురించి చెప్పండి. నామం శుద్ధ విద్య అంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల. మామూలుగా మనం ద్విజ శబ్దానికి 2 అర్థాలు చెబుతారు. ద్విజ అంటే బ్రాహ్మణుడు, 2 జన్మలు ఉంటాయి. ద్విజ అంటే పక్షులు కూడా, పక్షికి కూడా 2 జన్మలు ఉంటాయి. గుడ్డు దశ ఒకటి, పక్షి దశ ఒకటి. బ్రాహ్మణుడికి ఉపనయనం కాని దశ ఒకటి, ఉపనయనం అయ్యాక దశ ఒకటి. ఉపనయనం కాకముందు కాక ఎక్కడైనా ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు లాగించేసిన పోన్లే కొన్నాడు అంట. ఉపనయనం అయ్యాక తింటే బుద్ధి లేదా అంట. సరే నేను తింటాను అంటే వదిలేస్తాను, ఇంకా బుద్ధి లేదే మనకైనా లేకుండా చూసుకుంటాం. అదే 2వ జన్మ, అంతకంటే ద్విజ. పక్షి గుడ్డు దశ, పక్షి దశ 2 జన్మలు. ఇక్కడ బ్రాహ్మణుడు మీరు గమనించండి, గుళ్ళో మంత్రపుష్పం చదివేటప్పుడు ఎప్పుడైనా సరే పూర్వం మేము చూసేవాడు 2 వరుసలుగా నిలబడేవాడు. యో పరమాయతనం వేద అని ఒకటంటే ఆయతనవాన్ భవతి, అసౌ వైతపన్నపమాయతనం ఆయతనవాన్ భవతి. యో ముష్యతపదాయతనం వేద ఆయతనవాన్ భవతి, ఆపో వా అముష్యతపదాయతనం ఆయతనవాన్ భవతి. సంవత్సరో వా అపామాయతనం ఆయతనవాన్ భవతి. యత్సంవత్సరస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి, ఆపో వై సంవత్సరస్యాయతనం ఆయతనవాన్ భవతి. య ఏవం వేద యో ప్రతిష్ఠితాం వేద ప్రత్యేవ తిష్టతి. ఒక వాక్యం వీరు, ఒక వాక్యం వారు చదువుతారు. బ్రాహ్మణులను మీరు ఎప్పుడైనా గమనించండి. కర్మకాల 2 3 ఉండడం వల్ల మొత్తం చదువుతున్నారు. ఇదివరకు ఎప్పుడు దసరా నవరాత్రులు, గణపతి నవరాత్రులు జరిగితే మా చిన్నతనంలో పల్లెటూరులో చేసి చూసేవాళ్ళం. ఇటో 10 మంది, అటో 10 మంది ఉండేవారు. వాళ్ళు చదువుతుంటే మాకేం అర్థం కాకపోయినా సరే ఏదో పోటీగా చదువుతున్నట్టుగా అనిపించి ఎవడో ఒకళ్ళ పక్కన చేరి మేము కూడా చదివేవాళ్ళం. అప్పుడు వచ్చిన మంత్ర పుష్పం ఇప్పుడు అప్పగించండి. కొత్తగా నేర్చుకోవద్దు ఏం లేదు. 7-8 ఏళ్ల వయస్సులో గుళ్ళో నేర్చుకున్నదండి. వాడు చదువుతుంటే నేర్చుకున్నాం, వాళ్ళలో కూడా చదివేసి.
వేదాంతాలు చదివితే తప్ప బ్రహ్మజ్ఞానం కలగదు. ఎన్ని విద్యలు చదివినా సరే. అందుకే వేద విద్యను అలౌకిక విద్య అంట. ఎంబీఏలు ఎంసీఏలే కాదు, ధనుర్వేదం ఆయుర్వేదం లాంటివి కూడా లౌకిక విద్యలే. సంగీతం సాహిత్యం అవన్నీ లౌకిక విద్యలే. ఒక వేదాంతం అనేది ఒక్కటే బ్రహ్మ విద్య, అదే శుద్ధ విద్య. శుద్ధ విద్య అంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల. బ్రాహ్మణులు చదివేటువంటి వేదములు వేదాంతం కారణంగా బ్రహ్మ విద్య లోకంలో ప్రచారం అవుతుందా లేదా? అవుతుందా లేదా? బ్రహ్మ విద్యా ప్రచారకులు ప్రధానంగా ముగ్గురు: నారదుడు, వశిష్ఠుడు, వరుణుడు. అమ్మవారి విద్య ఒకటి ఉంది, లోకాన్ని మాయలో కమ్మేసే విద్య, దాన్నే శ్రీ విద్య అంటారు. శ్రీ విద్యా ప్రచారకులు కూడా ప్రధానంగా ముగ్గురు: మన్మథుడు, నందీశ్వరుడు, చంద్రుడు. అందుకే లలితా సహస్రనామాలు మీరు గమనించండి, మను విద్య, చంద్ర విద్య, చంద్రమండల మధ్యగా. చంద్ర విద్య అంటే అర్థం ఏమిటి? చంద్రుడు ద్వారా ప్రచారం అయ్యే విద్య, అదే శ్రీ విద్య. ఇంకో చోట నామపారాయణ ప్రీత నంది విద్య నటేశ్వరి. నంది విద్య నందీశ్వరుని ద్వారా ప్రచారం అయ్యే విద్య. దీనికి భాష్యంగా సౌందర్యలహరి శంకరాచార్యులు రాశారు కాబట్టి దాంట్లో సగం ఆయన రాశారని సగం ఆయన రాయలేదని, కైలాసంలో అమ్మవారే రాసిందని, అక్కడి నుంచి వచ్చేస్తుంటే నందీశ్వరుడు పట్టుకున్నాడని, ఈయన లాగాడని, అందులో సగమే ఈయనకు వచ్చిందని, సగం అక్కడ ఉండిపోయిందని, కిందకు వచ్చాక మిగిలిన సగం ఈయన పూర్తి చేశారని రకరకాల కథలు కల్పించారు. నన్ను మన్నించండి, మొత్తం 100 శ్లోకాలు శంకరాచార్య స్వామి రచించారు. ఆయన సర్వ సమర్థుడు, ఆయన సేకరించద్దు అనవసరంగా ఈ పుట్టు కథలు పెట్టి. ఈ పుట్టు కథలే మహానుభావుల చరిత్రను పాడు చేస్తున్నాయి. ఆయనకు పరకాయ ప్రవేశం కథ కూడా పరమదరిద్రం. నిజంగా అమృత మహారాజు శరీరంలో ప్రవేశించి ఆయన భార్యతో ఈయన భోగాలను చూపించుంటే సన్యాసాశ్రమానికి అంతకంటే భ్రష్టు పని ఇంకోటి, అది ఆయన చెయ్యాలి. మన ఊహలు ఎలా ఉంటే సినిమాటిక్ ఊహలు. ద్రౌపది 5 చేసుకుంటా 6వ వాడిని కూడా ప్రేమిస్తే ఆ ఊహే ద్రౌపది కరుణుడికి సంబంధాన్ని అంటగట్టి లోకంలో ప్రచారం చేసి ఎక్కడ భారతంలో. దుర్యోధనుడు జారి పడితే మామూలు వాడు మగవాళ్ళని అవితే బాగుండదు, ఆడవాళ్ళు అవితే ఆ కిక్కు వేరు కదా, ఆ పౌరుషాలు వేరు కదా. అది ద్రౌపది నవ్వింది అని నన్నయ్య గారు రాశారండి. ద్రౌపది నవ్వలే, ద్రౌపది ఆ సందర్భంలో లేదు అసలు. మైసభలో దుర్యోధనుడు జారి పడినప్పుడు ద్రౌపది లేనే లేదు. అక్కడ ఉన్నది భీముడు, అర్జునుడు. భీమార్జునుడు దుర్యోధనుడు పడిపోతే నమ్మకపోతే సానుభూతి సభ పెడతారా? భీముడు స్వభావం ఏమిటి? నవ్వింది ద్రౌపది అంట. ద్రౌపది లేనే లేదు అక్కడ, మనిషే లేదు. ఎందుకు పెట్టారు? నాన్నయ్య గారు 4000 వ్యాసుడు రచించిన తర్వాత 4000 ఏళ్ల తర్వాత కదా భారతం రాసింది. ఆయన కనిపించింది కాస్త నాటకీయంగా డ్రామాటిక్గా ఉండాలంటే ఆడాలు నవ్వితే కానీ పౌరుషం రావు. అందుకే పాంచాలియు పాండుకుమారులను నగిరి అని ఒక మాట రాసేసాడు. నాకు అది అన్నయ్య భారతంలో చదివి వ్యాస భారతంలో చదివింది లేదని తెలిసాక అయ్యి బాబు చిన్నప్పటి నుంచి ద్రౌపది నవ్వింది అనుకుంటున్నాం. పైగా నవ్వు 4 విధాల చేయటనే సామెత కూడా సృష్టించేశారు దీనికి అనుగుణంగా. అంటే ద్రౌపది నవ్వలేదు అనమాట. అంటే నాన్నయ్య గారు రాశాడు ఉండుమండి ట్యాంక్ పండు దగ్గరికి వెళ్ళి నాన్నయ్య గారు తోడ గిల్లా. ఎందుకు రాశారు? తీరా గిల్లా తెలిసింది అది రాయని. నాకు ఈయన పెట్టింది ఆయన ఏమీ పడలేదు. కవులు ఎందుకు చేస్తారు ఈ పనులు? నాటకీయ కల్పనలు చేస్తామండి ఆకట్టుకోవడం కోసం. దాని ప్రయోజనం అంత. కానీ ఇది లోకంలో ఎంత వ్యాపించిపోయిందండి. అలాగే శంకరాచార్య విషయంలో పరకాయ ప్రవేశం కథ ఒకటి, ఈ సౌందర్యలహరి కైలాసంలో ఉంది, అందులో సగం లాక్కు ఆ కర్మ ఆయనకి లేదండి. 100 శ్లోకాలు హాయిగా రాయగలండి. 200 గ్రంథాలు రాసిన మహానుభావుడు 100 రాయలేదా? మనం పుట్టిస్తూ ఉంటాం కనుక నంది విద్య అనే ఒక మాట ఉండడం వల్ల నందీశ్వరుని ప్రచారం కారణంగా ఆ శ్రీ విద్య నంది విద్య అంటారు. చంద్ర విద్య అనే మాట కూడా ఉంది చూసారుగా. మను విద్య, చంద్ర విద్య, చంద్రమండలం వచ్చేగా. అక్కడ కూడా మను విద్య ఎందుకంటారండి? మను అంటే మంత్రం, మనుస్మృతిలో మనువు కాదు. మను అంటే మంత్రం. వేద పండితులకు తెలుసు, ఉపాసన చేసేవారికి తెలుసు. అమ్మవారి మంత్రం షోడశాక్షరి మంత్రం. సరిగ్గా చంద్రుడి కళలు 16. అందుకే మను విద్య, చంద్ర విద్య. చంద్రుడి కళలు 16, అమ్మవారి మంత్రంలో ఉండే 16 అక్షరాలు. అందులో ప్రత్యేకం ఒక కళ ఆవిడ శిరస్సు మీద ఉంటుంది, 16వ కళ. దాని పేరు నిత్య. అదే మనకి అమావాస్య ఇక్కడ కనపడదు, కానీ ఆవిడ శిరస్సు మీద ఎప్పుడు ఉంటుంది. నిత్య షోడశికారూప శ్రీకంఠార్థ శరీరిణి. నిత్య షోడశికారూప, ఆ నిత్య కళ 16వ రూపం. అందుకే శ్రీకంఠ అర్ధ శరీరిని. సరిగ్గా శ్రీకంఠుల్లో సగభాగం. అందుకే చంద్రుల్లో అర్ధచంద్రుడు ఈవిడ శిరస్సు మీద ఉంటాడు, లలితాదేవి శిరస్సు మీద. ఇంకో అర్ధచంద్రుడు శివుడు శిరస్సు మీద ఉంటాడు. ఈ 2 కలిపితే పూర్ణచంద్రుడు కాదా? స్త్రీ పురుషులు 2 కలిస్తేనే జీవితంలో వెన్నెల పూర్ణిమా స్వరూపం. ఇది మనకి చెప్పడం కోసమే.
సృష్టికి మూలమైనటువంటి భగవంతుడు, ఆ సృష్టి రూపంలో ఏర్పడుతున్న ప్రకృతి సగం సగం. ఎక్కడ స్త్రీలు తక్కువ మగవాడు ఎక్కువ అనగానే, వీళ్ళు తక్కువ వారు ఎక్కువ అనగానే మన సంస్కృతిలో చెప్పలేదు. ఆచార వ్యవహారాలు అవసరాలను బట్టి ఒకరు పైన ఉంటారు, ఒకరు కింద ఉంటారు. ఇప్పుడు మాట్లాడేవాడిని నేను పైన ఉండకపోతే నేను కింద కూర్చుని మీరంతా పైన ఎక్కి మాట్లాడితే బాగుంటుందా? మాట్లాడేవాడి దగ్గర నా మైకు నాకంటే ఎత్తుగా ఉండాలి, లేకుండా కింద పెడితే నాకంటే నువ్వు ఉండాలి, వీళ్ళని కింద పెడితే లాగదు. ఏం చేయమంటావు? సౌకర్యాన్ని బట్టి అవసరాలను బట్టి ఎక్కువ తక్కువలు అన్నీ ఉంటాయి తప్పితే వీరు ఎక్కువ వారు తక్కువ కుల భేదాలు కూడా మనం అనవసరంగా అహంకారం కొద్దీ పెట్టుకున్నవే. ఏ కులము ఎక్కువని ఏ కులమే తక్కువని ఎక్కడ పురాణాల్లో చెప్పాలా? ధర్మజాతులకు ఎంత గౌరవం ఇచ్చారు. కిరాతుడు నివృత్తి చాలా మందికి తెలియదు. నైవృత్తి మూలమైన నివృత్తి పూర్వజన్మలో ఆయన కిరాతుడు, పుళిందుడు, ఆయన పింగడు. ఆయన చేసిన ఆతిథ్య సేవ కారణంగా అతిథులను రక్షించడం కోసం యుద్ధం చేసి మరణిస్తాడు. శివుడు మెచ్చుకుని ఆయన్ని దిక్పాలకుని చేస్తాడు. కాశీఖండంలో ఉంటుంది ఆ కథంతా, స్కాంద పురాణం. అందుకని ఈ కులం ఆ కులం అనే భేదం లేకుండా అన్ని వృత్తుల వాళ్ళకి వాళ్ళ వృత్తి ధర్మాన్ని బట్టి గౌరవం ఇచ్చినటువంటి జాతి భారత జాతి. హిందూ ధర్మం అంత గొప్పది. మనం అనవసరంగా కల్పిస్తున్నాం ఇక్కడ. ఎందుకంటే మనం ఏ కులానికి చెందిన వాళ్ళమో ఆ కులం తరఫున మాట్లాడుతుంటాం. లోకంలో దిక్కుమాల సంత అంటే ఇదే. ఎంతసేపు ఎప్పుడు ఎదుటివాడి కష్టం మనకు అర్థం కావాలంటే వాడి కులంలోకి మనం వెళ్ళి మాట్లాడాలి. మనం ఆ కులంలో పుడితే అని ఆలోచిస్తే ఆ కష్ట సుఖాలు మనకి తెలుస్తాయి. మనం చాలా శుభ్రంగా గౌరవించే కులాల్లో పుట్టేశాం కాబట్టి చాలా మంది ఇక వాళ్ళు అంతేనండి, వాళ్ళ కర్మ అలా పుడతారు. నువ్వు పుడితే తెలుసుండేదా ఈ కర్మ ఎవరు పెట్టారు? ఇలా ఆలోచించినంతకాలం కులభేదాలు ఎప్పుడు పోవని, ఎప్పుడు గొడవలు అవుతూనే ఉంటాయండి ఖచ్చితంగా. ఎంతకాలం ఇవి పోవాలంటే ఒకటే మార్గం. ఈ శరీరం కారణంగానే మనకి కులం వచ్చిందిగా. అయితే పెళ్ళి ఎక్కడిది? బ్రాహ్మణుడు, చాకరు, మంగలు, కమ్మారెడ్డి, కాపు ఏదైనా కానివ్వండి, శరీరం కారణంగానే వచ్చిందిగా. శరీరమే నువ్వు కాదు అని చెప్తున్నా మళ్ళీ ఈ పెళ్ళలు ఎక్కడ? ఇందులో మళ్ళీ మగ బిళ్ళ, ఆడబిళ్ళ, దేనికి ఇవన్నీ? బ్రాహ్మణ బిళ్ళ, ఇంకో బిళ్ళ, పేద బిళ్ళ, ఐశ్వర్యం బిళ్ళ, అందం బిళ్ళ, వికారం, అన్ని బిళ్ళలే. ఓ సభ కూర్చున్నామంటే ఇక్కడ బ్యాడ్జీ పెడతారు. బాగా చీఫ్ గెస్ట్ గారు వచ్చారు పెట్టండి అంటే ఆ బ్యాడ్జీ ఎంతసేపు వేదిక ఎక్కేవారు, మహా అయితే కారులో దిగే వరకు. ఇంటికి వెళ్ళాక కూడా బ్యాటరీ పట్టుకుని నేను చీఫ్ గెస్ట్ అంటే చాలా ఇవాళ 12 నిమిషాలు రావడానికి ముందు సంగతి చూడండి. సభ అయ్యే వరకే చీఫ్ గెస్ట్, ఇంటికి వెళ్ళాక చీఫ్ తప్పదు. ఆ బ్యాటరీ ఎంతవరకు పెట్టారో ఆ సభలో మనం చీఫ్ గెస్ట్గా ఉన్నాం కాబట్టి బ్యాటరీ పెట్టారు. లేకపోతే చీఫ్ గెస్ట్గా బ్యాటరీ పెట్టలేదు అనుకోండి, నా పక్కన కూర్చున్న వాడు కూడా నన్నేను మంచినీళ్ళు దొరుకుతాయండి అంటాడు. ఇప్పుడు వాడికి మంచినది ఈ బ్యాటరీ ఉంటే వాడు నన్ను అడగడు. ఆ విషయం నేను ఏదో బ్యాటరీ పెట్టుకున్నాడు, ఏదో ప్రత్యేకంగా ఎక్కుతాడు, నేను ఎక్కే కింద కూర్చుందా లేను. అది లేకుండా కూర్చుంటే మామూలు వాళ్ళే అనుకుంటారుగా. అందరిని అడిగే ప్రశ్నలు నన్ను అడుగుతాడు. లేకపోతే ఒక్కోసారి పొరపాటు పడితే ఈ వేషంలో కూడా లేమనుకోండి, వినిపించారు ఏమిటంటే అనవసరంగా అంటాడు, నన్నే పట్టుకోండి. నేను అది వెళ్ళిపోతే అంటాడు కదా, పేరు తెలుసు మనిషిని చూడదు అనుకోండి, ఈయన పిలవడం ఏంటంటే చెప్తాడు. ఆనందం కూడా నేనే ఓ బ్యాటరీ పెట్టుకుంటే ఆ మాట మన దగ్గర అనకూడదు. వీడు ఎవడో బ్యాటరీ ఎక్కేరకం అనుకో. సరిగ్గా సభలో ఆ కాసేపు ఆ 2 గంటలకి చీఫ్ గెస్ట్ అనో ఇంకో గెస్ట్ అనో బ్యాటరీ పెట్టినట్టే లోకంలోకి దిగగానే శరీరం కారణంగా మనకి పురుషత్వము, స్త్రీత్వం, లేకపోతే మరో కులం, మరో మతం, మరో ప్రాంతం అనే బ్యాటరీలు వచ్చే ఈ శరీరం విడిచిపెట్టడానికి ముందే వీటి మీద మమకారాలు పోతే హాయిగా శరీరాన్ని విడిచిపెట్టగలుగుతాం. నిత్యముక్త, నిర్విచార, నిష్ప్రపంచ, నిరాశ్రయ అన్న స్థితిలో ఉండగలుగుతాం. ఆ స్థితికి మనం అంతా చేరుకోవాలి. ఇంకా మళ్ళీ కులాలు, మతాలు, కుల సంఘాలు, వనభోజనాల్లో కూడా మళ్ళీ కుల భోజనాలు, అందులో మళ్ళీ శాఖా భోజనాలు, ఇంకా మొత్తం బాగా సంకుచితత్వం బాగా పెంచేది. అంతకంటే విశాలంగా మారంగా బాబు అని మన ఆచారాలు పెడితే ఆచారాలనే సంకుచితం చేశాము. ఈ ధోరణిలో మార్పు వచ్చే వరకు ప్రపంచంలో ఏ గొడవలు ఆగో, కొత్త గొడవలు వస్తూనే ఉంటాయి, జరుగుతూనే ఉంటాయి. ఆ విశ్వాత్మ భావాన్ని పెంపొందించుకోవాలి. అదే విశ్వం విష్ణువు అని చెప్తారు. ఎందుకని అంతటా వ్యాపించడం ఒకే శక్తి, అది గ్రహించడమే శుద్ధ విద్య. అందుకే దానికి విభిన్నమైన విద్యలు వేరే ఉన్నాయి. మీరు గమనించండి, ఆత్మ విద్య, మహావిద్య, శ్రీ విద్య, కామసేవిత, 4 రకాల విద్యలు చెప్పాడు. ఆత్మ విద్య, మహావిద్య, లలితా సహస్రంలో ఉండే నామాలని 2, 4, 6, 8 కలిపి ఒక్కొక్క దళం అంటే ఒక్కో స్టోరీ ఉంటుంది. వాటి కనుక ఊరికే దేనికి దానికి అని కాదు, ఒక్కో స్టోరీ ఉంటుంది. ఒక్కోసారి ఏకంగా నేను బండాసురుడు కథ చెప్పుకున్నాము, ఏకంగా 12 నామాలు కలిపి ఒకటే కథ. అలాగే ఇందులో ఆత్మ విద్య, మహావిద్య, శ్రీ విద్య, కామసేవిత అట్ని చదువుకురండి. కామసేవిత, శ్రీ విద్య, మహావిద్య, ఆత్మ విద్య నేర్చుకో ఆ విషయాన్ని. శ్రీ విద్య నేర్చుకుని శ్రీచక్రోపాసన చేసి శ్రీ విద్యలో మనం ఉపాసకులం అయితే మోక్షాన్ని కాకుండా వేరే ఏమన్నా కోరితే కామసేవిత కోరికలు తీరుతాయి.
ఏం అభ్యంతరాలు అందులో శ్రీచక్ర ఉపాసనలో శ్రీచక్ర అర్చనలో దానికి చేయవలసిన విధంగా చేస్తే కోరికలు తీరదు. కానీ ఏ ఆకు పెట్టమంటే ఆ ఆకే పెట్టాలి, ఎలా చేయమంటే అలా చేయాలి, ఎవరు చేయమంటే వారే చేయాలి, మన ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. ఉపాసనే లెక్క. మామూలు సత్యనారాయణ వ్రతాలు వెంకటేశ్వర దీపారాధనలు వేరు, శ్రీచక్ర అర్చన అంటే కామసేవిత శ్రీ విద్య. కోరికలు తీరడానికి ఈ మహామాయ విద్య ఉంది, అది పని చేస్తుంది. కానీ అక్కడతో ఆగిపోకయ్యా, కాస్త వెతికితే మహావిద్య ఆత్మవిద్య, అంతకంటే ఉన్నతమైన విద్య ఆత్మవిద్య, అదే శుద్ధ విద్య. ఆత్మజ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయి. ఎందుకంటే ఈ కోరికలు ఎన్ని తీరినా కూడా ఇంకా ఉంటూనే ఉంటాయి, తీరిన కొద్దీ మళ్ళీ పుడుతూ ఉంటాయి. ఒక్కొక్క పెద్ద చెట్టు ఉన్నప్పుడు ఎంత నరికేసినా మళ్ళీ మొలకలేస్తూ ఉంటుందండి. కోరికలు కూడా అటువంటివి. అంటే ఈ కోరికల్లో పడి కొట్టుకుపోవడం మొదలు పెడితే ఎప్పటికీ ఆత్మజ్ఞానాన్ని పొందలేవు. అందుకని ఆత్మజ్ఞానం పొందే ప్రయత్నం చేయి. అలా విశ్వమంతా ఒకే శక్తి ఉంది అని గ్రహించడమే ఆత్మజ్ఞానం. వారు వేరు నేను వేరు, వారు ఎక్కువ నేను తక్కువ, లేదా నేను ఎక్కువ వారు తక్కువ, ఈ భేదాలన్నీ పెట్టుకోవడమే అనాత్మజ్ఞానం. అంతటా ఒకటే శక్తి ఉందని మనకు ఎలా తెలుస్తుంది? శక్తి ఎప్పుడు పదార్థాన్ని బట్టి ఉంటుంది. పదార్థం 3 రకాలుగా ఉంటుంది. కెమిస్ట్రీ చదివిన వాళ్ళు, కెమిస్ట్రీ చెప్పేవాళ్ళు, చదివిన వాళ్ళు అందరికీ బాగా అర్థమవుతుంది. పదార్థానికి 3 స్థితులు ఉంటాయండి. సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్, గ్యాసియస్ స్టేట్. తెలుగులో చెప్పాలంటే ఘనస్థితి, ద్రవస్థితి, వాయుస్థితి. పదార్థానికి ఎప్పుడు 3 స్థితులు ఉంటాయి. సరిగ్గా ఆ 3 స్థితుల్లో ఉన్న పదార్థాన్ని 3 రకాల శక్తులతో మార్చవచ్చు. మంత్రశక్తి, యంత్రశక్తి, తంత్రశక్తి. అమ్మవారు ఈ 3 రూపాల్లోనూ ఉంటుంది. అందుకే మీకు లలితా సహస్రంలో గమనిస్తే యంత్ర అనే మాట వచ్చిన వెంటనే మంత్ర తంత్ర కూడా వస్తాయి. సర్వమంత్ర స్వరూపిణి, సర్వయంత్రాత్మిక, సర్వతంత్ర రూప మనోన్మణి. సరిగ్గా వరుసగా వస్తుంది. సర్వమంత్ర స్వరూపిణి, సర్వయంత్రాత్మిక, సర్వతంత్ర రూప. మంత్రం వచ్చిన వెంటనే యంత్ర తంత్ర వచ్చాయి. మళ్ళీ ఇంకొంచెం ముందుకెళ్ళండి అదే నామాల్లో. మహాతంత్ర, మహామంత్ర, మహాయంత్ర, మహాసన. మహాతంత్ర వచ్చిన వెంటనే మహామంత్ర, మహాతంత్ర 3 వచ్చేవంటే ఇంకొంచెం ముందుకెళ్ళండి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి, సర్వాధార సుప్రతిష్ఠ, సదసద్రూపధారణి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి 3 వరుసగా వస్తాయి. మంత్రస్వరూపిణి, యంత్రస్వరూపిణి, తంత్రస్వరూపిణి 3 వరుసగా వస్తాయి. ఏమిటయ్యా ఈ రహస్యం? రసాయన శాస్త్రంలో కాస్త ఆలోచన చేస్తే తప్ప ఇది తెలియదు, కెమిస్ట్రీ తెలిస్తే తప్ప. పదార్థం ఎప్పుడూ గట్టిగా ఉంటుంది, సాలిడ్ స్టేట్ అంట. దాన్ని కాస్త కరగబెడితే ద్రవ రూపం ధరిస్తుంది. 2 డిగ్రీలు ఉష్ణోగ్రత. ఇంకొంచెం ఎక్కువ కరగబెట్టామనుకోండి వాయు రూపంలో వెళ్ళిపోతుంది మొత్తం అంతా. ఇంట్లో పాలు కాచే వాళ్ళకి కూడా తెలుసు. పాలు కాస్త మనం పోయి దీనంతా అలబడిపోయింది అన్నమాట. ఎందుకంటే మనం దింపేటప్పుడు దింపకపోతే అలాగే ఉంటాయి. అందుకే మన జీవితంలో బరువులు కూడా దింపేటప్పుడు దింపుకోవాలి, అయితే ఆవిడ అయిపోతాయి మొత్తం. ఎవరు ఎందుకు ఎంత ప్రేమ ఉన్నా, ఎంత మమకారం ఉన్నా, వారు కాసడం వరకే, కాచి పంచదార వేసి వాళ్ళు తప్పితే ఇంకొంచెం కాగని ఎంత కాగితే అంత మంచిదంటే గిన్నెలో పాలు ఉండవు. ఆ పదార్థాన్ని మనం సేవించాలి అనుకున్నప్పుడు దాన్ని ఏ స్థితిలో ఉండాలో గమనించాలా వద్దా? సరిగ్గా మీరు గమనించండి. ఘనస్థితి, ద్రవస్థితి. కదిలించాలంటే నేను యంత్రం, చెయ్యి యంత్రమే, దీన్ని ఉపయోగించి రానా తప్ప ఇక్కడ కూర్చొని సీసాయ నమః, మధురాయ నమః నువ్వు ఎంత జపం చేసినా కలదు. ఆ యంత్రానికి యంత్రశక్తి వాడాల్సిందే అంతే. అదే సీసాని కరిగించి ప్లాస్టిక్ నీరు చేసామనుకోండి, అప్పుడు తంత్రశక్తి పనిచేస్తుంది. తంత్రం అంటే యజ్ఞం. తంత్రం ప్రకృతి, తంతు వికృతి. మనకి ఎప్పటికీ మాటలో ఏదో తంతులు అడిపించండి అంటారు. ఆ తంతు అనే మాట తంత్రం నుంచి వచ్చింది. ఎందుకంటే కలియుగంలో మహానుభావులు యజ్ఞం చేసినా కూడా తంతు కింద చేసేస్తారు. తెమిచి ఆ తెమిచి అని చేస్తే యజ్ఞాలు ఎప్పుడు ఫలించు. తంత్రం వేరు, తంతు వేరు. తంత్రం అంటే సరిగ్గా ఈ 3ంటికి నిర్వచనం ఉంది. యత్నాత్రాయతే ఇది యంత్రం, తర్పణాత్రాయతే ఇది తంత్రం, మననాత్రాయతే ఇది మంత్రం. పదార్థం యొక్క రూపాన్ని నువ్వు ప్రయత్నం చేసి మార్చచ్చు, యజ్ఞం ద్వారా కూడా మార్చచ్చు. కేవలం మంత్రాన్ని మననం చేయడం ద్వారా కూడా మనం పదార్థాన్ని మార్చచ్చు. అదే యంత్రశక్తి, తంత్రశక్తి, మంత్రశక్తి. ఈ ఘనమైన రూపంలో, ఈ చెక్క రూపంలో, సింహాసన రూపంలో ఉన్నప్పుడు మనం కూడా ఈ శరీర రూపంలో ఉన్నాం. మనం కూడా ఘనస్థితి. దీన్ని ఈ సింహాసనాన్ని నేను కదిలించాలంటే లేచి 2 సాయం పట్టి కదిలించాల్సింది, ఇంకో మార్గం లేదు. కానీ
యజ్ఞంలో కనుక నేను నిరూఢున్నైతే, నిష్ఠ సంపాదించగలిగితే, అక్కడ ఉపయోగించవలసిన పదార్థాలు ఉపయోగించగలిగితే, మర్రి, మారేడు, జువ్వి, జమ్మి లాంటి సమితులు ఏం వాడమన్నారో అవే వాడగలిగితే, అవి కూడా చండీ యాగానికి ఏమిటో వేరే, సౌర యాగానికి వేరే రకరకాలుగా ఉంటాయి. ఆయా దేవతలను బట్టి ఆయా వస్తువులన్నీ ఉంటాయి. అవి కనుక వాడగలిగితే, అక్కడ మంత్రస్వరూపంగా పూర్తి భక్తి శ్రద్ధలతో యజ్ఞం చేయగలిగితే, ఆ యజ్ఞంలో చేసిన సంకల్పం కారణంగానే పదార్థంలో మార్పు వస్తుంది. అక్కడి నుంచి కదలక అది తంత్రశక్తి పనిచేసే విధానం. ఇంకా అద్భుతమైనది ఉంది, దీనికంటే గొప్పది మంత్రశక్తి. యజ్ఞం కూడా చేయవలసిన అవసరం లేకుండా తనకి తాను ప్రశాంతంగా ఉండే ఒక చోట కూర్చుని ఒక మంత్రాన్ని అదే రకంగా రాత్రింబోళ్ళు లక్షలు కోట్లు లెక్కలు లేకుండా అలాగే అనంతంగా జపం చేసుకుంటే వాడు స్వయంగా మంత్రస్వరూపం అయిపోతాడు. అప్పుడు వాడి మనస్సులో ఏమి సంకల్పిస్తే అది జరుగుతుంది. పూర్వం వశిష్ఠాదులు, విశ్వామిత్రాదులు ఎవరికైనా శాపం ఇచ్చినా జరిగింది, వరం ఇచ్చినా జరిగింది. కారణం మనస్సంకల్పం. ఎందుకంటే మననాత్రాయితే ఇది మంత్రం. మంత్రం ఎప్పుడు మననం చేసిన కొద్దీ బలాన్ని ఇస్తుంది. అందుకే మంత్రోపదేశం చేసిన వారు ఎవరైనా సరే అలా జపిస్తూ ఉండండి, అలా జపిస్తూ ఉండండి, అలా జపిస్తూ ఉండండి మానకండి చెబుతారు. మనం ఏమిటంటే దానికి లెక్కలు అడుగుతాం. 100 అండి, 200 అండి, 1000 అండి, రోజుకి ఎన్ని అండి, ఈ లెక్క పెట్టుకున్నప్పుడు మీరు ఎప్పుడైనా గమనించండి, జపం చేసేవాడు దృష్టి అంతా లెక్క మీదే ఉంటుంది. ఈ పుస్తకంతో పట్టుకోవడం ఇలాగా శ్రీమాత్ర శ్రీమాత్రం, ఎందుకంటే కోరిక పోసి వచ్చింది అది మధ్యలో లావు పోసి రావాలి, వస్తే మానేచ్చు. అందుకని శ్రీమాత్ర 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 శ్రీమాత్ర, ఈ దృష్టి అంతా శ్రీమాత్రమే లేదు, కోరిక పోసమే ఉంది. మధ్యలో ఆవిడ బాగుంటుంది అంటే ఏమన్నా టిఫిన్ వెళ్ళండి ఉండు కొరికి పోసరా అని. అసలు పోసందండ లేకుండా కొరికి పోసే పట్టుకుంటే అదే వస్తుంది, ఎప్పుడు టిఫిన్ చేసేయచ్చు. ఇది జపం ఎందుకు? ఇది 150 చేయాలి, 200 చేయాలి, 300 చేయాలి, తర్వాతే టిఫిన్ తినాలని పెట్టుకోవడం వల్ల దృష్టి అంతా లెక్క మీద ఉంది, లేదు ఇది అమ్మవారి మీద లేదు. ఆ దృష్టి మారగలగాలి ఖచ్చితంగా. దాన్నే కాళిదాసు దేవి అశ్వధాట్లో చెప్తారు. వైపాయన ప్రకృతి శాపాయుధ త్రిదివసోపానధోడి చరణ పాపాపగస్వమనుజాపాను నీన జన తాపాపనోద నిపుణ నీపాలయ సురభిధూపాలక దురిత కూపాలు లంచయతు మాం రూపాధిక శిఖరి భూపాల వంశ మణిదీపాయిత భగవతి అన్నదంట. పాపాపగ స్వమను జాపాను నీన జన తాపాపనోద నిపుణ. పాపాపగ పాపాలన్నీ పోగొట్టగలిగేటువంటి స్వమను జాపాను లేనదని. జాపాను జర్మనీ ఏమిటి మంచిది, అది జాపాను కాదు. జపానాం సమూహం జాపం, సంస్కృతంలో అదో ప్రయోగం. పితానాం సమూహం పైకం, కోకిలల గుంపు. సుఖానాం సమూహం శౌకం, చిలుకల గుంపు. తపానాం సమూహం తాపం, తపస్సుల సమూహం. అలాగే జపానాం సమూహం జాపం, జప పరంపర, జపం తర్వాత జపం, జపం తర్వాత జపం, జపం తర్వాత జపం, లెక్క లేకుండా చేయడం. దేని చేయాలి? స్వమను. మను అంటే మంత్రం. అమ్మా నీ మంత్రాన్ని ఎవరైతే జాపానుడైనా, జపం తర్వాత జపంగా అసలు తీరిక కూడా కోరుకోకుండా నిద్రాహారాలు కూడా మానేసి వాడికి ప్రాధాన్యం ఇవ్వకుండా నిద్ర వస్తున్నా సరే కట్టుకుని శ్రీమాత్రే నమః మనసుల మీద పడుకుని అంటూ ఉంటూ నిద్రలో లీనమైనప్పుడు మాత్రమే మానేసి మళ్ళీ మెలకు రాగానే శ్రీమాత్రే నమః అంటూ లేస్తాడో వాడికి నువ్వు వశం అవుతావమ్మా అన్నాడు కాళిదాసు. జపం చేయాల్సిన విధానం దానికో సమయము లెక్క పొసదండ పట్టుకుని కూర్చుని చేయలేకపోయాం కాబట్టి రైలు ఎక్కినప్పుడు కూడా దండే పట్టుకుని మధ్య మధ్యలో ఇలా చూసుకుంటే ఈ రైలు ఇంకా వెళ్ళలేదంటే శ్రీమాత్రే నమః ఎప్పుడు ఎడుతుందండి శ్రీమాత్రే నమః ఏమిటా జపం అర్థం లేకుండా రైలైనా పట్టుకో అమ్మవారినైనా పట్టుకో. ఎందుకంటే ఇది మానలేము, అది చేయలేము. అందుకని మానేసి మామూలుగా చేసుకోవడం మంచిది. అందుకని ఎప్పుడు దాని ఏదో ఆసక్తితో చేస్తే అది భరించే విధానం వేరు. మనం లెక్కలెట్టుకుంటూ జపాలు చేస్తున్నాయో ఒక్క మాట ఆలోచించండి. ఆవు రావులమని ఆకలేసి అన్నం తినేవాడు ఎవడన్నా ముద్దలు లెక్కెట్టాడా? నిద్రపోయి పడుకుని లేచిన బిడ్డని మనసారా ముద్దు పెట్టుకున్నటువంటి ఎగరేసి ముద్దు పెట్టుకునే తల్లి ఎవరైనా ముద్దులు లెక్క పెట్టిందా? పాకిస్తాన్ సరిహద్దుల్లో నిలబడి శత్రు సైనికులతో పోరాడుతున్న నా దేశ సైనికుడు ఎవరైనా శరీరానికి ఎన్ని చిల్లులు పడ్డాయో ఎప్పుడైనా లెక్క పెట్టాడా? మనం ఎందుకంటే ఈ పొసలు లెక్క పెడుతున్నాం కూర్చొని. వాడు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారే. తల్లి దేహాన్ని మర్చిపోయి పిల్లల్ని ప్రేమిస్తుంది. ఆకలేసిన కూడా అన్నీ మర్చిపోయి అన్నం తినడం మీదే దృష్టి పెట్టాడే. అంత ఆకలి మనకి భగవంతుడి మీద వెయ్యాలి. అప్పుడు అమ్మవారి ప్రత్యక్షం అనుభవానికి అప్పుడు వస్తుంది ఖచ్చితంగా. ఏవో పద్ధతులు పెట్టుకుని కోరికలు తీరడానికి పెట్టుకుంటే దానికి ముందు ఆవిడే చెప్పింది శ్రీ విద్య కామసేవిత. నువ్వు చేసుకోవాలి అబ్బాయి, కోరికలు తీరితే మళ్ళీ పుడుతూనే ఉంటాయి. కానీ ఆత్మవిద్య మహావిద్య అక్కడ రానంత వరకు నీకు మోక్షం. ఇంకా ఏవో కోరికలు పుడుతూనే ఉంటాయి.
అందుకే 3 రకాల శక్తులు ఉన్నాయండి, దేన్ని సందేహించవద్దు. దాన్ని నిరూపించడం ఎలాగంటే సరిగ్గా ఘనస్థితి, ద్రవస్థితి, వాయుస్థితి. ఘనస్థితిలో ఉన్న పదార్థానికి యంత్రశక్తి, ద్రవస్థితిలో ఉన్న పదార్థానికి తంత్రశక్తి. అందుకే యజ్ఞంలో ద్రవమే వాడతారు, మీరు గమనించండి. యజ్ఞంలో మండడం కోసం కట్టెలు ఉపయోగించడం లేదు, కానీ వేసే పదార్థం ప్రధానంగా యజ్ఞంలో ఏమిటంటే ఆజ్యం. ఆజ్యం ఎక్కడి నుంచి వచ్చింది? నెయ్యి. ఎన్ని సంస్కారాలు పొందితే నెయ్యి వచ్చిందండి? శ్రీకృష్ణుడు ఎందుకు వెన్న అంటే బాగా ఇష్టం? ఆ వెన్న నుంచే కదా నెయ్యి వచ్చింది. ఎందుకు ఆయనకి వెన్న ఇష్టం? ఎందుకు యజ్ఞంలో ఈ నెయ్యి మాత్రమే వేస్తారు? పచ్చిపాలు ఉన్నాయి, వాటిని కాచారు, అది ఒక సంస్కారం, రిఫార్మింగ్ అంట. ఆ కాచిన పాలను తోడు పెట్టారు, అది ఒక సంస్కారం. ఆ తోడుకున్న పాలు పెరుగు అయ్యాయి, అది ఒక మార్పు, అది ఒక సంస్కారం. ఆ పెరుగుని చిలికారు, అప్పుడు వెన్న వచ్చింది, అదొక సంస్కారం. ఆ వెన్నని కాచారు, నెయ్యి అయింది, అదొక సంస్కారం. మీకు నెయ్యిని కాసిన ఆయిల్ అవుతుంది, ఇంకేమడదు. అంటే ఈ పాలు అనే పదార్థానికి నెయ్యి చిట్ట చివరి రూపం. ఆ చిట్ట చివరి రూపాన్ని యజ్ఞంలో సమర్పిస్తారు. సరిగ్గా జీవితంలో కూడా పాలు అంటే తల్లిదండ్రుల యొక్క బంధం. ఆ తల్లిదండ్రులు జన్మించి ఆడతాడు ఆ బంధం. సరిగ్గా శరీరాన్ని పొందాం మనం. దాన్ని కాచడం అంటే బ్రహ్మచర్యాన్ని పాటించడం, ఇంద్రియ నిగ్రహం. బ్రహ్మచారిగా ఉన్నంతకాలం స్త్రీ పురుష సంబంధాలు పనికిరావు. ఆడపిల్లలకి మగపిల్లల మీద, మగపిల్లలకి ఆడపిల్లల మీద దృష్టి ఉందంటే చదువు రాదు. అందుకే బ్రహ్మచర్యాన్ని పాటించాలి విద్యార్థులందరూ అని చెప్పడానికే మనకి విగ్రహాలు. సరస్వతీదేవి ఫోటోలో మీరు గమనించండి, నెమలి బొమ్మ ఉంటుంది. సరస్వతీదేవికి నెమలికి సంబంధం ఏమిటండి? నెమలి ఆవిడ వాహనం కాదు, ఆవిడ వాహనం హంస. నెమలి కుమారస్వామి ఫోటోలో ఉంటే మనకు అభ్యంతరం లేదు, ఆయనకి వాహనం. సరస్వతీదేవికి నెమలికి ఎందుకండి? పోయి ఆవిడ నెమలి రంగు చీర కట్టదు, తెల్ల చీర కట్టుకుంటుంది ఆవిడ. శుక్లాం బ్రహ్మ విచార సార పర్వం. నెమలి ఎందుకు? నెమలి బ్రహ్మచర్యానికి సంకేతం. 2 నెమళ్ళు కలవాలంటే ఓ ఏడాది అవ్వాలి, అంత ఇంద్రియ నిగ్రహం ఉంది వాటి. ఏడాదికో, ఏడాదిన్నరకో, సంక్రాంతికో, శివరాత్రికో కలుస్తే మళ్ళీ కలవు. అది కూడా చాలా తక్కువ. ఎవరూ చూడకూడదు, ఏ పక్షి చూడకూడదు, ఎక్కడికో వెళ్ళిపోతాయి. నెమళ్ళ కలయికలు ఎవరు వీడియో తీయడం చాలా కష్టం. ఎవరు తీసి నెట్లో పెట్టేశారు, కానీ మనకి అసాధ్యం ఉన్నారు కదా అఖండులు. కానీ చాలా కష్టం. అసలు మనుషులు కానీ పక్షులు కానీ దృష్టి పడిందంటే అది కలవండి. అంత వీర బ్రహ్మచర్యాన్ని నెమలి పాటిస్తుంది. విద్యార్థి దశలో ఉన్న ప్రతివాడు ఆ బ్రహ్మచర్యం పాటించాలని చెప్పడానికే నెమలిని ఖచ్చితంగా సరస్వతీదేవి విగ్రహం పక్కన పెడతారు. హిందూ విగ్రహ ఆరాధన అంత గొప్పది మనం తెలుసుకుంటే ఎవరికైనా చెప్తాం. ఒక్కొక్క విగ్రహం వెనకాల ఇన్ని రహస్యాలు ఉన్నాయి. ఊరికే మనకి సరస్వతిని పూజ చేస్తే చదువు వచ్చేసింది, ఏం రాలా, బ్రహ్మచర్యం కూడా రాలా. అలాగే శ్రీకృష్ణ స్వామి శిరస్సు మీద నెమలి పింఛం ధరిస్తాడు. దాంట్లో కూడా ఉద్దేశం ఇదే. నెమలి పింఛం అస్ఖలిత బ్రహ్మచర్యానికి సంకేతం. శ్రీకృష్ణుడు 16,000 కాపురాలు చేసినా సరే అస్ఖలిత బ్రహ్మచారి. దీని యందు ఆయనకు ఆసక్తి లేదు. ఆ పిల్లలందరూ శివుడు వరం వల్ల పుట్టిన వాడే తప్పితే భౌతిక సంపర్కం వల్ల పుట్టిన వాడు కాదు. భారతం చివరిలో చదువుకుంటే తెలుస్తుంది. అందరూ సంతానమో అని గౌరవ చేస్తుంటే మీ సంతానం బంగారంగానే చంపేసేలా ఉన్నారు. నన్ను 16,000 ఆధార్ కార్డు, 16,000 గ్యాస్ కార్డు ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ అని ఆయన ఒళ్ళు మండి హిమాలయాల్లో కూర్చొని తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షం అయ్యాడు. ఏం కావాలంటే నీకు తెలియదేమో వీళ్ళు అందరూ అడుగుతున్నారు సార్, దానికేమో సామూహికంగా ఇచ్చేద్దాలే గొడవ లేకుండా. అంటే ఒక తేజస్సు సంపర్కం అంటారు, దాని భౌతిక సంపర్కం కాదు. అందుకని ఆ భౌతిక సంపర్కం లేకుండానే, వీర్యస్ఖలనం లేకుండానే సంతానం కలిగిందంటే ఆ స్ఖలనం ఎప్పుడూ శ్రీకృష్ణుడు జీవితం మొత్తంలో జరగలేదు. అందుకే ఆయన అస్ఖలిత బ్రహ్మచారి అంటారు. ఖచ్చితంగా ఏకపత్ని వ్రతానికి రాముణ్ణి, సంపూర్ణ బ్రహ్మచర్యానికి శ్రీకృష్ణుడిని చెప్పుకోవాలి. శ్రీకృష్ణుడి చరిత్ర సామాన్యమైంది కాదు. మనం చాలా పొరపాటు వాడుతుంటాం. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, అలా వాడాల్సిన సామెత కాలేదు. ఇంట్లోనేమో ఏకపత్ని వ్రతుడులా ఉంటాడట, బయటికి ఏమైనా వెళ్ళి కొంచెం అటు ఇటు చూస్తే వాడు వీధిలో కృష్ణయ్య అంట. ఆ సామెతకి అర్థం అది కాదు. ఇంట్లో రామయ్య అంటే ఇంట్లో వాళ్ళతో తగాదా వస్తే రాముడిలాగా త్యాగం చేయి, వీధిలో వాళ్ళతో తగాదా వస్తే ధర్మం పక్షాన సారథ్యం చేసి దమ్మేమిటో తెలుసుకో, కృష్ణుడిలాగా పోరాడు, వదిలిపెట్టదు. మన అక్కతో, మన తమ్ముడితోనో, తల్లితోనో, తండ్రితోనో, చుట్టాలతోనో గొడవ వచ్చిందండి. పంచుకోవడాల గురించి, ఆస్తుల గురించి కొట్టుకెళ్తామా? దరిద్రం కదండి. వాళ్ళు ఎవరు అక్క మీద, తమ్ముడి మీద, అన్నగారి మీద, ఎవరి మీద అంటే కొట్టుకెళ్ళేది? తల్లిదండ్రుల మీద కొట్టుకెళ్ళేవాడు కూడా ఉన్నారు. ఏమిటది? మనకి కుటుంబ సంబంధాలు లెక్క ఏమిటి? అప్పుడు రాముడిని ఆదర్శంగా తీసుకోవాలి. కైకతో ఆయనకి విభేదం వస్తే మొత్తం రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. కానీ సుప్రీంకోర్టులో వెళ్తాం, ఏం చెబుతావు అని అనుకోలేదు. జరిపెట్ట సుప్రీంకోర్టులో వెళ్ళాడు. ఇంకా రామాయణం ఎందుకు? ఆ పని రాముడు చేసుకుంటే రామాయణం మనం చదవక్కర్లేదు. దగ్గర వాళ్ళతో, తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, అనుబంధం ఉన్న వాళ్ళతో తగాదా వస్తే వదిలేయి. మన తమ్ముడే కదా, వాడు తీసుకొని ఇంకో ఆరోగ్యం బాగుపడి, వాడు బాగుపడడం మనకు కావాలి, పోనీ నడవాలే కదా, ఎందుకంటే గొడవ అని వదిలే కదా. అది రామాయణం, ఇంట్లో రామాయణం.
అలాగే వీధిలో కృష్ణ అంటే మన దేశానికి పాకిస్తాన్తో తగాదా వచ్చింది, చైనాతో తగాదా వచ్చింది. అప్పుడు ఖచ్చితంగా గమ్ము తెలుసుకోవాలి, అహింస పరమో ధర్మకాండ అంటే అయిపోతుంది దేశం పని. యుద్ధం చేసి తీరాల్సింది. బయట వాళ్ళతో తగాదా వస్తే యుద్ధం చేసి తీరాల్సిందే. ఇంట్లో వాళ్ళతో వస్తే వేరే విషయం. అది ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. తప్పితే కృష్ణుడు అస్ఖలిత బ్రహ్మచారి. అందుకే నెమలి ఖచ్చితంగా ఆ బ్రహ్మచర్యాన్ని పాటించి యోగాభ్యాసం చేస్తేనే ఆత్మసాక్షాత్కారం అవుతుంది. దానికి ఈ పాలు కాసన ఉంది, అది బ్రహ్మచర్యం ఖచ్చితంగా. అప్పుడు గడ్డగట్టి పెరుగు వచ్చింది గమనించండి. ఆ పెరిగేనండి వివాహ బంధం, గడ్డ కడుతుందండి ఈ జన్మకు తేవాలంటే. అప్పుడు ఆ పెరుగును చిరికితే వచ్చేది నవనీతం అండి. పిల్లలు నవనీతం అండి నమ్మకంలో ఉంటారండి. పిల్లలకంటే పిల్లల మీదే ప్రీతి అండి. మీరు ఆడవాళ్ళని గమనించండి. పిల్లలు పుట్టిన తర్వాత మొగుడు కంటే పిల్లాడు ఎక్కువైపోతారు. ఖచ్చితంగా జాషువా గారు చెబుతాడు, తన ఇంటి కొత్త పెత్తనబుదారు అంటారు. శిశువు ఇలా పుట్టగానే వాడు పెత్తనం చేస్తాడు. ఎందుకంటే వీళ్ళిద్దరూ కొత్తగా పెళ్ళయింది, ఓ ఏడాది అయింది, పిల్లాడు పుట్టాడు. సరే వాడు ఏదో ఉయ్యాల్లో ఊగుతున్నాడు. ఈ అమ్మాయి అంటుంది సరదాగా సినిమాకి వెళ్దామని అనుకుంటారు. ఇద్దరు బయలుదేరుతూ ఉంటారు. ఆ బయలుదేరడం చూస్తే వాడు కాస్త బొరబొరలు ఆడుతూ ఉంటాడు. వాడికి రొంప చేసినట్టుగా వెంటనే తల్లి ఉంటుంది. పిల్లాడికి బొరబొరలు ఆడుతుంది, చలికాలం కూడా బయటికి వెళ్ళదు. అంటే వాడిని సినిమాకి వెళ్ళకుండా వాడు డిసైడ్ చేయించి జస్ట్ ముక్కు బొరబొరలు ఆడించడం. ఇదే చెబుతాడు జాషువా గారు మహాకవి. తన ఇంటి కొత్త పెత్తనపుదారు అంటాడు శిశువుని. వాడు ఇంకా పుట్టి 3 నెలలు కాలేదు, వాడు అప్పుడే శాసిస్తున్నాడు ఇద్దరిని సినిమాకి వెళ్ళమని వెళ్ళొద్దని. వాడు తెచ్చేస్తారు విషయం. అంత ప్రేమ వచ్చేస్తున్నాడు శిశువు మీద తల్లికి. భర్త కంటే కూడా పిల్లాడు లేదా పిల్ల ఎక్కువ అవుతారండి. ఒకవేళ వాడేదో నాకు కావాలో 1000 రూపాయలు పాకెట్ మనీ అంటే తండ్రి ఏమంటాడు, అనవసరంగా ఖర్చు పెడుతున్నారు ఇప్పుడు పిల్లలు నేను ఇవ్వను అంటాడు. వెంటనే తల్లి ఏమంటుంది తెలుసా, ఈ దేశంలో తల్లులందరూ అలాగే ఉంటారు, మీరు ఖర్చు పెట్టలేదా అయిపోయిందంటే వాడి అమ్మకం దగ్గర చూడతారు. ఆవిడ ఇచ్చేస్తున్నారు. ఇదివరకంటే పోపుడు డబ్బా రోజు తీసేవారు. ఇప్పుడు అందరికీ క్రెడిట్ కార్డులే. ఏకడగా మీ నాన్న ఇవ్వకపోతే నేను ఇస్తాను. ఎందుకని ప్రేమ మనం చూస్తున్నాం లేదా సంసారాలు. అయితే పిల్లాడు పుట్టగానే మరి ప్రేమ పిల్లాడి మీదకి ఎలా మారిందండి, భర్త మీద ఉండే ప్రేమ. అంటే పెరుగు కంటే నవనీతం వెన్న చాలా గొప్పది, ఖరీదు కూడా ఎక్కువ. ఆ చివరి సంవత్సరం ఇక వెన్న ఆ పిల్లల ద్వారా అక్కడతో మనం ఆపేసి చివరికి స్నేహం, నెయ్యి అంటే స్నేహం అండి. ఇంకా ఉండే స్నేహ బంధాలు ఉన్నాయి. మొత్తం పుట్టిన మొదలు తల్లిదండ్రుల బంధాన్ని, వివాహ బంధాన్ని, పిల్లల బంధాన్ని, స్నేహ బంధాన్ని అన్నీ కలిపి యజ్ఞంలో సమర్పించడమే జీవిత మహాయాగం. ఆ యాగం ద్వారా మనం తృప్తి పొందాలి. అదే తంత్రశక్తి అంటే. ఇక మంత్రశక్తి ఇందాక చెప్పినట్టుగా ఏదో ఒక నామాన్ని నమశివాయ నమో నారాయణాయ శ్రీమాస్మే నమః ఏదైనా సరే నిరంతరం మనస్సులో జపించండి. ఎటువంటి దోషము లేదండి. పైకి జపం చేయాలంటే కొన్ని నిబంధనలు ఉంటాయి. ఇష్టం వచ్చినట్టు చేసేయకూడదు. అలా మైకుల్లో చెప్పడం, టీవీలో చెప్పడం మంత్రాలు పద్ధతి కాదు. చెప్పినా అవి ఫలించో, పైగా అపకారాలు జరుగుతాయి. మనస్సులో కనుక జపించగలిగితే స్నానం చేస్తూ మంత్ర జపం చేసినా దోషం. మనస్సులో కేవలం అసలు బయటికి రాకూడదు మాట్లాడాలి. మనం చేస్తున్నామని ఎదుటి వాళ్ళకి చెప్పాల్సిన పని. ఊరికే హాలు మధ్యలో కూర్చోవడం, జపమాలు అవడం, తిప్పుతూ ఉండడం, మధ్యలో మనుషులు ఎలా ఇది డ్యాన్స్ ప్రోగ్రామ్ అంటారు కానీ జపమాలు. జపం చేసేవాడు ఎవడో హాలు మధ్యలో కూర్చోబోయి టీవీ కూడా పెట్టే ఉంటుంది అక్కడ. ఇంకెందుకు జపం ఒకరి దగ్గర వస్తుంది అక్కడ. నువ్వు జపం చేస్తే ఉపయోగం అంటే ఏదో చేసాము, పూజ చేసాము, సెంటిమెంట్ అవ్వట్లేదు. అందుకని మనస్సులోనే జపం చేయాలి. అలా చేసినట్టయితే మహాత్ములైన వశిష్ఠాదుల్లాగా మనం కూడా ఒక స్థాయికి చేరుగా కేవలం మంత్రశక్తి కారణంగా సంకల్పంతోనే దేన్నైనా జరిపించవచ్చు. ఏది బాణం వేయాలన్నా వేయచ్చు, యుద్ధం చేయాలన్నా చేయొచ్చు, ఏ మార్పు చేయాలన్నా చేయొచ్చు. ఏది సంకల్పిస్తే అది జరుగుతుంది. మహర్షులు జరిగిందంటే కారణం. అంటే తంత్రశక్తి, యంత్రశక్తి, మంత్రశక్తి 3 ఉన్నాయి. 3 ఎలా పనిచేస్తాయి? పదార్థ స్వరూపాన్ని బట్టి. ధన రూపంలో ఉంటే యంత్రం పనిచేస్తుంది, ద్రవ రూపంలో వేస్తే యజ్ఞంలో ద్రవం కాబట్టి తంత్రం పనిచేస్తుంది. అది వాయు రూపంలో గడిపే గమనించండి. 3వ స్థితి ప్రాణవాయువు, గ్యాసియస్ స్టేట్. పదార్థం వాయు రూపం. ఆ వాయు రూపంలోకి మార్చినప్పుడు మంత్ర జపం కూడా మనం వాయువుతోనే చేస్తున్నాం. గమనించండి. లోపల మంత్రజపం పైకి మాట్లాడకుండా మీరు మంత్రజపం చేస్తే నమశివాయతో పాటుగా ఊపిరి పైకొస్తూ ఉంటుంది. మళ్ళీ నమశివాయతో దిగుతూ ఉంటుంది, మళ్ళీ నమశివాయతో పైకి ఎక్కుతూ ఉంటుంది, మళ్ళీ నమశివాయతో దిగుతూ ఉంటుంది. అదే రమణ మహర్షి చెప్పింది. వాయువు జపం చేస్తూ ఉంటే మంత్రనాదం ఎందుండి వచ్చుచున్నదో పరిగించుడు అన్నాడు. ప్రాణవాయువుతో అటేకో వస్తుంది. అదే శ్వాస మీద ధ్యాస అని చెబుతారు. అది గొప్ప ధ్యానం. ఆ శ్వాస మీదే ధ్యాస పెట్టి దాన్నే గమనిస్తూ దానికోసమే జపం చేస్తూ ఒకసారి ఆ జపం కూడా మానేసి పూర్తిగా శ్వాసను పరిశీలించగలిగితే ఏకాగ్రత కుదిరినట్టే. అప్పుడు ప్రాణవాయువు కుండలిని శక్తి మూలాధార చక్రం దగ్గర బయలుదేరి వెనుపోసకుండా ప్రయాణం చేసి ఒక్కొక్క చక్రాన్ని భేదించుకుంటూ పైకి పెడుతుంది. అది మూలాధారాన్ని భేదించినప్పుడు మూలాధారే కమలయ బ్రహ్మ గ్రంథి విభేదిని, మణిపూరాంతరుత విష్ణు గ్రంథి విభేదిని, ఆజ్ఞా చక్రాంతరాళస్థ రుద్ర గ్రంథి విభేదిని. గ్రంథి అంటే ముడి. ఇంకొక
ఆచార సంప్రదాయాన్ని గమనించండి. మన ఆచారాలు ఎంత గొప్ప, వారు మొక్కుబడిగా చేయకుండా జాగ్రత్తగా చేస్తే ఈ ఆచారాలను మించిన ఆచారాలు ప్రపంచంలో ఉండవు. నా వాదనలో ఏమిటంటే మొక్కుబడి అయిపోతున్నాయి అంతే. కొంగు ముడి వేసినప్పుడు ఏమంటారండి పెళ్లిళ్ళలో? బ్రహ్మగ్రంథి అంటారు కదండి. బ్రహ్మగ్రంథి ముహూర్తోస్తు అనే ఆ పురోహితుల వారు ఈవిడ కొంగుని ఆయన కొంగుని పట్టుకుని అందులో తమలపాకు ఏదో పోగ చెక్క ఓ పసుపు కొమ్ము అన్ని పెడతారు కదండి. ఈ బ్రహ్మగ్రంథి సరిగ్గా ఇదే. మూలాధారే కమయా బ్రహ్మగ్రంథి విభేదిని. అంతవరకు స్త్రీ పురుషులిద్దరూ బ్రహ్మచర్యం పాటించారు. సత్రం భోజనం మఠం నిద్ర సుఖంగా ఉన్నారు. ఇప్పుడు కొంగు ముడిపడింది. మనం ఏమనుకుంటా, కొంగు ముడి వేసుకొని కొత్త దంపతులు కొడుకు పుట్టాలని కోరుకున్నారని. ఇది పెద్ద దాంపటేమో మనకి తెలియదు. శుభం జరిగింది, శుభం జరిగింది, శుభం జరిగింది. శుభం జరగడం కాదమ్మా, వాడికి ఇంకో 25 ఏళ్ళు పెరిగింది ఈ బండ. వాడికి పెళ్లి కాకుండా ఉంటే సుఖంగా ఉంటుంది. అర్థం కాదు మనకి ఎవరికి. అదేమిటంటే శుభకార్యం తప్ప అండి. శుభంలో దాంతో పాటు ఎంత దంపటం వచ్చింది. వీడు బ్రహ్మచారిగానే ఉండగలిగితే వీడి డబ్బు వీడే దాచుకుంటాడు, వీడి డబ్బు వీడే ఖర్చు పెట్టుకుంటాడు. రేపు ఒక్క ముడి పొరపాటు 3 ముళ్ళు వేసాము అంటే ప్రతి రూపాయి అక్కడ స్త్రీలింగానికి లెక్క చెప్పాల్సిందే. మీరు ఇష్టం వచ్చినప్పుడు ఖర్చు పెడుతున్నారు, సంసారం ఏమైపోతుంది. మరి అలాగే ఆడవాళ్ళకి ఏమైనా స్వతంత్రం ఇచ్చావా? ఆవిడేమన్నా కాస్త బయటికి వెళ్ళావా? ఒక 100 రూపాయలు బ్యూటీ క్లినిక్లో ఖర్చు పెడితే ఆ ఖర్చు ఎందుకు పెట్టావు? ఇప్పుడు అవసరమా? వీడు పెట్టిన ఖర్చు తప్పులేదు. ఆ బ్యూటీ క్లినిక్ 100 వచ్చింది. వాళ్ళకి బాధే మనకి బాధే. ఇదే బ్రహ్మగ్రంథి. ఇప్పుడు చెప్పండి, శుభమా అంటే ఏది కాదు మనం తీసుకోవడానికి. అప్పుడు పడింది బ్రహ్మగ్రంథి. సరిగ్గా ఈ ప్రాణవాయువు ద్వారా జపం చేయడం యోగాభ్యాసం ప్రారంభిస్తే బ్రహ్మగ్రంథి విభేదిని, ఈ సంసారం విద్యాలు అర్థం అవుతుంది. ఇప్పుడు ఇంకా కొంచెం ముందుకు సాగిందనుకోండి జపం, మణిపూర చక్రం వరకు వస్తాం. నాభి దగ్గర మణిపూరాంతరిత విష్ణు గ్రంథి విభేదిని. దాన్ని విష్ణు గ్రంథి అని ఎందుకంటారంటే మీరు సృష్టిలో మాయలన్నీ విష్ణువే చేస్తారు. అందుకే విష్ణుమాయ అనే మాట. శివమాయ, రామమాయ, అమ్మవారి మాయ, అయ్యప్ప మాయ ఉండవు. వీళ్ళందరూ అమాయకులు. మహామాయ ఎవరంటే విష్ణు. ఎందుకంటే అది ఆయన కర్తవ్యం. ఒక్క కుటుంబం నిర్వహించుకునే వాళ్ళు 100 మాయలు చేస్తున్నాం. పిల్లల కోసం అబద్ధాలు ఆడుతున్నాం, ఇంటిమెంట్ల కోసం అబద్ధాలు ఆడుతున్నాం. ఆఫీసుకి 9ంటికి రావాలా అంటే ఏం చేస్తాడు? ఒక్కొక్కడు 9:30కి వస్తాడు, 10ంటికి వస్తాడు. ఆలస్యం ఏంటి అంటే 10 నిమిషాలు అటో ఎప్పుడు అటే అయింది. ఇటు అవలా 10 నిమిషాలు ఏంటి, గంట అయితే ఇదే మాయ. గంట ఆలస్యంగా వచ్చావా? పైవాడు అడిగితే 10 నిమిషాలు అటు ఇటు అవుతుందండి, కొంచెం సర్దుకోవాలి అంటే తెలివైన ఆఫీసర్ అయితే ఎప్పుడు అటే అయిందయ్యా, ఇటు అవ్వలేదు. మరి ఎప్పుడైనా ఒకసారి 8ంటికి వచ్చావా? ఓసారి 8ంటికి వచ్చి నేను 1 గంట ముందు వచ్చాను కదండి, ఇవాళ గంట ఆలస్యం ఏంటంటే ఒప్పుకున్నాడు. ఎప్పుడు ఆలస్యమే, ఎప్పుడు 10ంటికి. అడిగితే మాత్రం 10 నిమిషాలు అటో ఇటో. మళ్ళీ సాయంత్రం 5ంటికి వెళ్ళాలి ఇంటికి. 4ంటికే సర్దేస్తాడు క్యారేజ్. డెస్క్ తీసి సామాన్లు సర్దేస్తాడు. ఎందుకని వెళ్ళిపోతున్నాం అంటే మా ఆవిడ స్కూల్లో పనిచేస్తున్నాం, పికప్ చేసుకోవాలి. పికప్ ప్రోగ్రామ్ ఒకటి. మీ ఆవిడ పికప్ చేసుకుంటూ గంట ముందు వెళ్ళిపోతావా? ఇంట్లో క్యారేజ్ తయారయ్యే కదా గంట ఆలస్యంగా వస్తావా? గవర్నమెంట్ వాళ్ళ సొమ్ము 2 గంటలు మింగేసావా పని చేయకుండా? ఇది మాయ కాదండి. మనం ఎవరన్నా ఒప్పుకుంటావా దీన్ని? ఎప్పుడు పని చేసావు, ఎక్కడ పని చేసావు? రోజు 8 గంటలలో 6 గంటల పని చేసావు. ఇందులో మళ్ళీ మధ్యాహ్నం గంట విరామం, శుభ్రంగా తింటూ కూర్చుంటాడు కదలు. అక్కడి నుంచి తిన్నాక మళ్ళీ అంటించేవాడు ఒకడు, రకరకాలు ఉంటాయి. లేదా వాడికి మాట్లాడు అంటే ఆ మాత్రం బ్రేక్ లేకపోతే బ్రేకే ఉంది జీవితంలో, మన ఎక్కడ ఉంది అసలు? ఇది మాయండి. ఒక కుటుంబాన్ని నడపడానికి ఇన్ని మాయలు చేస్తున్నానే. మన పిల్లాడు ఇంకో పిల్లాడు కొట్టుకుంటాడు. ఇద్దరు కలిసి మన దగ్గరికి వస్తే ఖచ్చితంగా ప్రతి తల్లి వాళ్ళ పిల్లల్నే సమర్థిస్తున్నారు. తిరుగు లేదండి. ఇంకా ఒకవాడు చెడ్డాడండి మీ వాడంటే బాగానే ఉండేవాడండి, వాడు స్నేహం చేసి చెడిపోయారు. మరి వాళ్ళమ్మ కూడా అదే మాట అంటుందమ్మా. ఏ సుప్రీంకోర్టు తేల్చాలి ఈ వ్యవహారాన్ని? ఇదే మాయ. ఆడవాళ్ళు మాయే, మగవాళ్ళు మాయే. మానాలే దాన్ని సమర్థించుకుంటూ కూర్చోవడం. ఒక్క కుటుంబాన్ని నడపడానికి ఇన్ని మాయలు చేస్తున్నామే. 14 లోకాలు నడిపించడం శ్రీ మహావిష్ణువు ఎన్ని మాయలు చేయాలండి? అందుకని విష్ణుమాయ. రాముడుగా ఓ మాయ, కృష్ణుడుగా ఒక మాయ, వరాహ స్వరూపం ఒక మాయ, నరసింహస్వామిగా ఒక మాయ. అన్ని రకాల మాయలు చేస్తాడు. ఈ కుటుంబానికి ఎంత పడితే జగత్ కుటుంబానికి ఆయన ఎంత పడాలి. అందుకని మణిపూర చక్రం దగ్గర వరకు యోగ సాధన చేస్తే అపూర్వమైన మాయలన్నీ వస్తాయి. అవే అణిమ, మహిమ, గరిమ, లహిమ, ప్రాప్తికి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం. అణిమ చిన్నగా అయిపోవడం, మహిమ పెద్దగా అయిపోవడం, గరిమ బాగా లావుగా బరువుగా అయిపోవడం, లహిమ బాగా తేలిగ్గా దూదిపింజలా అయిపోవడం, ప్రాప్తికి దూరంగా ఉండేటువంటి వస్తువులు ఇక్కడికి తెప్పించగలగడం, ప్రాకామ్యం లేని వస్తువును సృష్టించగలగడం, కోరికలు ఏది కోరితే అది తీర్చగలగడం. సంతానం లేదు అంటే ఒక్కొక్క యోగి మనకి పురాణాల్లో కనపడుతుంది. ఓ పండు ఇచ్చారు ఒక ఋషీశ్వరుడు, ఆ పండు రాణి గారు సేవించారు, వెంటనే గర్భం ధరించారు. అదే ప్రాకామ్యం అనే శక్తి.
ఆయన ఆ శక్తిని పండులో నిక్షిప్తం చేస్తాడు. ఆ పండు ఆవిడ తినడం వల్ల పండు ఇవ్వడం ఎందుకంటే ఋషి గారు సంకల్పించవచ్చు కదా, పొరపాటు అది. వైద్యం కూడా జరగాలి. ఆ పండులో ఈయన నిక్షేపించిన మంత్రశక్తి కారణంగా ఆవిడ లోపల పిల్లలు కలగకుండా ఉండాలనుకుండే అసౌకర్యం ఏదైతే ఉందో అది సరైపోతుంది వేట. ఈయన మంత్రశక్తి ద్వారా అందులో నిక్షిప్తం చేశాడు. అక్కడ ఉన్నది యంత్రస్వరూపం, ఘన పదార్థం. ఈ మంత్రశక్తి ఘన పదార్థాన్ని మార్చగలిగింది ఎందుకంటే ఈయన మరణశక్తి కారణంగా. ఆ పండులో నిక్షిప్తం చేశాడు. పండులో ఉండే పదార్థంలోకి వెళ్ళింది. పదార్థంగా ఎందుకు వెళ్ళింది? అక్కడ ఉన్నది పదార్థం. పదార్థాన్ని మార్చాలంటే పదార్థానికే సాధ్యం. అందుకని ఈ పండు తినాలి ఆవిడ. ఆ పండు పొరపాటు రాజుగారి భార్య తినకుండా రాజుగారి మరదలు తిందనుకో ఆవిడకే గర్భం వస్తుంది. అనుమానం. అలా వచ్చిన కథలు కూడా చాలా ఉంటాయి. పరశురాముడు జమదగ్ని కథ వింటే అలాగే ఉంటుంది. తల్లి కూతురు ఇతర కోసం చెరువు రెండు రకాల ఔషధాలు తయారు చేస్తే తల్లి తాగవలసిందని కూతురు తాగేస్తుంది, కూతురు తాగవలసిందని తల్లి తాగేస్తుంది. అందుకని పరశురాముడు ముగ్గుర గోపి అని కూడా పుట్టాడు. దానికి కారణం అదే కారణం. ఎవరు సేవించింది వాళ్ళు సేవించాలి. అంటే లోపల వైద్యపరంగా జరగాల్సిన మార్పులు పదార్థంతో జరగాలి. కానీ ఋషీశ్వరుడు మంత్రంతో దాన్ని సాధించి తిరిగి పదార్థంలోకి మారుస్తాడు. అంటే ఆయన మంత్రశక్తిని ఏం చేశాడు? ఈ పండు అనే పదార్థంలో పెట్టాడు. అక్కడ యంత్రం అయింది, రూపమైంది, ఘనరూపం అయింది. ఈ ఘనరూపం ఆవిడ కడుపులో ప్రవేశించింది తినడం వల్ల. ఆ లోపల గర్భసంచిలో కానీ ఆవిడ పెరుగుల్లో కానీ ఎక్కడెక్కడ పిల్లలు కలగకుండా లోపం అయితే ఉందో దాన్ని సరిచేసింది. అంటే మంత్రశక్తి పనిచేస్తుందండి. మోస్ట్ సైంటిఫిక్. మంత్రం, తంత్రం, యంత్రం, వీ కెన్ ప్రూవ్ ఇట్ ఎవ్రీథింగ్. నాకు ఆవేశం వస్తే ఇంగ్లీష్ మాడతాను మనిందులో. భారతీయ సంస్కృతిలో కల్పన, అబద్ధం అనేది ఉండదండి. మనకి అర్థం కాక మాట్లాడతాం. కానీ 3 శక్తులు పనిచేస్తే ఖచ్చితంగా పనిచేస్తాయి. అందుకని ఇప్పుడు గమనించాలి. ఒక మాట చెప్పుకుందాం. ఆ మంత్రశక్తి, తంత్రశక్తి, యంత్రశక్తి అన్నీ పనిచేస్తూ ఉన్నప్పుడు పదార్థాల్లో ఎప్పుడైనా ఘనరూపం, ద్రవరూపం, వాయు రూపం తప్పితే ఇంకో రూపం లేనప్పుడు శక్తి మొత్తం ప్రపంచాన్ని ఆక్రమించిందా లేదా? ఆక్రమించింది మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. చిచ్చక్తి చేతనారూప, జడశక్తి జడాత్మిక, గాయత్రీ వ్యాహృతి సంధ్య విజబృంద నిషేవిత. చేతన పదార్థాల్లో చిచ్చక్తిగా ఉంటుంది, జడ పదార్థాల్లో జడశక్తిగా ఉంటుంది. చేతన పదార్థం ఉంటే ఉదాహరణకి నేను ఇక్కడ మీరందరూ వింటున్నారో నిద్రపోతున్నారో తెలియదు కదా, నేనైతే వింటున్నాను, చెబుతున్నాను. అందుకని చేతన పదార్థం అంటున్నాను. నేను మాట్లాడుతున్నానంటే దానికి కారణం లోపల శక్తే కాదా? శక్తి లేకపోతే ఏం మాట్లాడతాం? లోపల నుంచి ఒక పవర్ పనిచేస్తుంది. దాన్ని ఇప్పుడు మాట రూపంలో వినియోగించుకుంటున్నాను. తర్వాత ఆనందనాలనుకోండి, ఆనందడానికి వినియోగించుకుంటా. అప్పుడు కూడా మాట్లాడితే అలాగా. నడవాలనుకోండి, నడవడానికి వినియోగించుకుంటా. నడవడానికి వినియోగించుకున్నా, ఆనందడానికి వినియోగించుకున్నా, మాట్లాడడానికి వినియోగించుకున్నా ఉన్నది ఒకటే శక్తి కాదా? విద్యుత్ శక్తి అర్థమైతే తెలుస్తుంది. లైట్గా వెలిగినా, ఫ్యాన్గా తిరిగినా, మైకుగా మాటలు లాగినా ఉన్నది విద్యుత్ శక్తి కాదా? అలాగే మనిషిలో ఉండే శక్తి అనేక రకాలుగా వినియోగించబడుతుంది. దీన్ని చిచ్చక్తి అంటారు. ఈ పదార్థానికి చిచ్చక్తి లేదు. ఇక్కడ ఉన్నది జడశక్తి. ఇది కదలదు, ఇది కదలకూడదు. మధ్యలో ఈ సీసా ఉన్నట్టుండేలా పైకి లేచింది అనుకోండి, నేను బారిపోతాను. ఇక్కడి నుంచి సీసా నాకు చెప్పకుండా, మీకు చెప్పకుండా ఉన్నట్టుండి ఇలా గాలిలో ఇలా లేచింది అనుకోండి, వేరమ నేను బారిపోతాను, నా వర్గాలు మీరు బారిపోతాను. అరుణ్ కుమార్ శర్మ గారు ఈ సీసా పట్టు కూర్చుంటాడు. ఇది ఆ భూతం ఆయన పట్టు ఉన్నట్టుండి సీసా ఎలా లేస్తుందండి పైకి? ఎందుకంటే జడశక్తి కదలకపోవడమే దాని లక్షణం. కానీ మనం పొరపాటున ఏమనుకుంటాము అంటే చైతన్యమే శక్తి, కదలడమే, కదలకపోవడం శక్తి కాదు అనుకుంటాం. కదలకపోవడం కూడా శక్తి. కదిలే శక్తి నాకున్నట్టే కదలన శక్తి దీనికి. దానిలో కదలన శక్తి రూపంలో, జడశక్తి రూపంలో ఉన్నది అమ్మవారే. నాలో కదిలే శక్తి రూపంలో, మీలో వినే శక్తి రూపంలో ఉన్నది అమ్మవారి. ఇప్పుడు చెప్పండి, అమ్మవారు లేనిది ఎక్కడ? మీలో ఉన్నది, నాలో ఉన్నది, సీసాలో ఉన్నది, బోధనలో ఉన్నది, ఈ మధ్యలో ఉన్న ఆకాశం శబ్ద గుణపం రూపంలో ఉన్నది అమ్మవారే. ఆ హోమగుండం, ఆ బలశక్కలు, ఆ స్తంభాలు అన్నిటి రూపంలో ఉన్నది అమ్మవారే. ఇక్కడ ఆలయం రూపంలో కనపడుతుంది ఒకే శక్తి. కొన్ని చోట్ల వ్యక్తం అవుతుంది శక్తి, కొన్ని చోట్ల వ్యక్తం కాదు. అందుకే ఏం చెప్పారు? మూల ప్రకృతికి అవ్యక్త, వ్యక్త అవ్యక్త స్వరూపిణి. నువ్వు మూల ప్రకృతి అమ్మా, అవ్యక్త సాధారణంగా వ్యక్తం కాకుండానే ఉంటావు. కానీ వ్యక్త అవ్యక్త స్వరూపిణి, వ్యక్తమవుతూ ఒక రూపం, వ్యక్తం కాకుండా ఒక రూపం. ఉదాహరణకి ఈ విద్యుత్ లెక్క. విద్యుత్ ఎక్కడ ఉంది అంటే మనం వెంటనే ఏం చూపిస్తాం? కనబడాలా అంటే కనబడే చోట ఉందా? కనబడే చోట విద్యుత్ లేదండి. ఆ బల్బు చూపించి కనబడడం లేదా? విద్యుత్ అన్నమా. ఈ బల్బుని చూపించాం. ఆ బల్బుకి మధ్యలో వైరింగ్ ఉందా లేదా? వైరింగ్ ఉన్న చోట విద్యుత్ ఉందా లేదా? అనుమానంగా ఉంటే వైర్ కోసి వేలు పెడితే బాగా తెలుస్తుంది ఉందో. మరి షాక్ ఎలా కొట్టింది? లేకపోతే వెలిగిన చోటే విద్యుత్ ఉందంటున్నావు, వెలగని చోట లేదంటున్నావు. ఎంత అజ్ఞానం అండి! ఎవరైనా సరే విద్యుత్ ఉందా లేదంటే కనబడతారా అంటారు ఏమిటండి? కనబడని చోట కూడా ఉంది.
వైరింగ్ జరిగిన ప్రాంతం అంతా విద్యుత్తు ఉన్నా బల్బు ఉన్న చోట వ్యక్తమైనట్టే విశ్వమంతా అమ్మవారు ఉన్నప్పటికీ ఆలయంలో మాత్రమే అమ్మవారు వ్యక్తమవుతుంది. అక్కడ దానికి ఏర్పాటు బ్రాహ్మణులు చేశారు, యంత్ర రూపంలో ప్రతిష్ఠ చేశారు, బీజాక్షరాలు రాశారు. ఇక్కడ బల్బు ఏర్పాటు చేయబట్టి విద్యుత్ వ్యక్తం అవుతుంది. బల్బు లేకపోతే వ్యక్తం కాదు, ఒట్టి వైరు రూపంలో వ్యక్తం అవుతుంది. మనం పట్టుకుంటే మన శరీరంలో వ్యక్తమై టామ్ అంటాం, అది బల్బు రూపంలో వ్యక్తం అవుతుంది. అంటే వ్యక్తం అయితేనే ఉన్నట్టు కాదు. ఒకడు ఇంట్లో ఉంటాడు, మనిషి ఇంట్లో ఉంటాడు, వ్యక్తం కాదు, బయటికి రాడు. ఎందుకో తెలుసా? ఊరంతా అప్పులు చేశాడు, అందుకని బయటికి రాడు. పైగా కొడుకుని పిలిచి ఎవరైనా అడిగితే నాన్నగారు లేదని చెప్పరా అంట. ఎందుకంటే వాడికి వ్యక్తం కావడం కష్టం, చుట్టట్టుకుంటాడు ఎవరో. ఈ కొడుకు చాలా తెలివైన వాడు, అందుకే ఎవడో వస్తే మీ నాన్నగారు ఉన్నారా అంటే లేదని చెప్పమన్నారన్న. అర్థమైపోయింది వాడు ఉన్నాడు. లేరు అంటే సరిపోయేదని వీడు అతిథి ఇంగ్లీష్ మీడియం, అందుకని లేదని చెప్పమన్నారన్న. నిత్యతనారూప జడశక్తి జడాత్మక. విద్యుత్ ఎలాగైతే వైరింగ్ జరిగిన ప్రాంతం అంతా ఉండి బల్బులు ఉన్న చోట మాత్రమే వ్యక్తమవుతుందో అలాగే అమ్మవారు విశ్వమంతా వ్యాపించిన దేవాలయంలో వ్యక్తమవుతుంది. అందుకని మనం దేవాలయానికి వెళ్ళేప్పుడు మౌనంగా ఆ రూపాన్ని దర్శించి నమస్కారం చేసుకోవాలి. బయట కూర్చొని మళ్ళీ మెట్ల మీద కూర్చొని ఆ రూపాన్ని మనసులో ధ్యానం చేయాలి. ఎందుకు? అక్కడ ఎక్కువసేపు చూడని భక్తులు ఉంటారు వరుసగా, మన తర్వాత వాళ్ళు కూడా చూడాలిగా. కానీ బయటకు వచ్చి ధ్యానం చేయాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ రూపం మీదే మనస్సు పెట్టి, ఆ నామం మీదే మనస్సు పెట్టి మన నిత్య కార్యక్రమాల్లో వీలైనంత వరకు ఆ నామస్మరణ అలా చేస్తూనే ఉంటాం. అలాగే విశ్వమంతా వ్యాపించిన శక్తి దేవాలయంలో వ్యక్తమవుతున్నారు. మన హిందూ ధర్మంలో రాముడుగా, కృష్ణుడుగా, శివుడుగా, సూర్యుడుగా ఇన్ని రకాలుగా వ్యక్తం కావాలా? మీరు విద్యుత్తుగా గమనించిన అక్కడ ఫ్లడ్ లైట్లా వెలుగుతుంది, ఇక్కడ కొంచెం దానికంటే చిన్నదిగా వెలుగుతుంది. ఇంట్లో వెళ్ళి మనం పడుకుంటాం, ఒక రెడ్ లైట్ కింద వెలుగుతుంది. ఓ చోట చదువుకుంటారు, అక్కడేమో రీడింగ్ లైట్ కింద వెలుగుతుంది. ఇన్ని రకాల అవసరం అంటే అవసరాన్ని బట్టి. ఇంట్లో బెడ్ లైట్ పెట్టుకుంటే పడుకోలేము, తెల్లవారు ఎలా పడుకుంటాడు ఎవడైనా బెడ్ లైట్ పెట్టుకుని లైట్ పెట్టుకుని పడుకుంటాడు, అక్కడ బెడ్ లైటే ఉండాలి. ఇక్కడ వేదిక దగ్గర బెడ్ లైట్లు పెట్టారనుకో, నేను మీకు కాకుండా మీరు నాకు కాకుండా, ఇక్కడ బెడ్ లైట్లే ఉండాలి. ఈ అవసరానికి విద్యుత్తు ఫ్లడ్ రూపంలో వ్యక్తం కావాలి, ఆ అవసరానికి విద్యుత్తు చిన్నదిగా వ్యక్తం కావాలి. అలాగే మనుషుల యొక్క అభిమానాలు, భక్తులు, అభిరుచులు, కోరికలను బట్టి అమ్మవారు రకరకాల దేవాలయాల్లో రకరకాలుగా వ్యక్తం అవుతుంది. అన్ని రూపాలు దేవుడివి. హిందువులు 10 మంది దేవుళ్ళని ఆరాధన చేయడంలా ఒకే దేవుణ్ణి 10 రూపాల్లో ఆరాధన చేస్తున్నారు. అంత విశాలమైన భావం కలిగిన సంప్రదాయం హిందూ సంప్రదాయం. అది మనం గ్రహించగలిగితే బ్రహ్మాండంగా ఉద్యుక్తం కాగలుగుతాం. చివరిగా ఒక్క మాట, శ్రీచక్రానికి సంబంధించిన శ్లోకం గమనించండి. శ్రీచక్రరాజనయ శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీ శివ శివశక్తి రూపిణి లలితాంబిక అన్న నామాలతో ముగిస్తారు కదా. శ్రీచక్రరాజ నిలయ. ఎందుకు శ్రీచక్రంలో అమ్మవారు ఉంటుందన్నారు? ఓ రాగితోనో ఇత్తడితోనో పూని బంగారంతోనో చేసేసి ఓ మీరు కూడా ఇక్కడ పెట్టేస్తే అందులో వచ్చి అమ్మవారు కూర్చుంటుందా? అంటే ఎన్ని ఏళ్లలో ఉంటే అన్ని చోట్ల ఉండాల్సిందేనా? ఆవిడకేం పని లేదా? ఇంకా ఆ పోయి శ్రీచక్రంలోనే ఉంటే శ్రీచక్రానికి బయట ఉండదా? మరి అటువంటిప్పుడు అంతా ఉండేదని ఎలా అంటామంటే సర్వాహం తర్యామి నేసతి, అది కూడా ఉంది కదా. సర్వాహం తర్యామి నేసతి, సత్యవ్రత సత్యరూప సర్వాహం తర్యామి నేసతి. ఓ పక్క సర్వాంతర్యామిని అంటున్నారు, మళ్ళీ ఓ పక్క శ్రీచక్రరాజనయ అంటున్నారు. శ్రీచక్రాన్ని పూజ చేయడానికి ముందు కానీ పూజ అయిపోయాక కుంకం తీసేసాక ఎనకాల దాని స్వరూపం పరిశీలించాలి. అక్కడ శ్లోకం ఏం చెప్పారో గమనించాలి. ఒక శివంభట్ల రామమూర్తి గారి భాష్యంతోనూ, భాస్కర్ రాయల భాష్యంతోనూ, ఇంకా కొంతమంది పార్థసారథి గారని వాళ్ళు వీళ్ళు రకరకాలుగా రాశారు. ఆ భాష్యాలతోనూ వాటి అర్థాలు తెలుసు, అర్థం చేసుకోవాలి. శ్రీచక్రాన్ని మీకు ఆ మ్యాప్ వేసిన విధానం అంతా ఆ గడు చూడండి. ముందు మధ్యలో చుక్క ఉంటుంది, అది బిందు, దాని పేరు త్రికోణం ఉంటుంది, బిందు త్రికోణ. వసు కోణ తర్వాత తిరిగే 8 కోణాలు ఉంటాయి లెక్క. ఆ 8లో మధ్య దాంతో కలిపితే 9 అవుతాయి. పైకి 4 ఉంటాయి, కిందికి 5 ఉంటాయి. మీరు గమనించండి, నవాభరణ చక్రం ఉంటాయి. 4 కోణాలు పైకి ఉంటాయి, 5 కోణాలు కిందికి ఉంటాయి. పైకి ఉండే వాటిని శివ సంబంధ కోణాలు అంటారు, కిందికి ఉండే వాటిని శక్తి సంబంధ కోణాలు అంటారు. అయిపోయిందిగా, ఆట అర్థమైందిగా. ఆయన పైకి రాబోతున్నాడు, ఇప్పుడు కిందికి రాబోతుంది. అందుకే మనకి ఎందే ఉంది. అందుకే ఆవిడని ఆశ్రయిస్తే మనం వదిలేసిన ఆయన వెళ్ళరా, మా ఆయన చూస్తున్నాను నీకోసం, నేను ఆట ఆడుకోవడం ఆయనకి ఇష్టం లేదు, నీకు మోక్షం ఇస్తాడు వెళ్ళిపోతుంది. ఓ భర్త కన్నప్పలాగా మోక్షంలో వెళ్ళిపోతాం. ఆవిడ అంగీకరించకపోతే మనం కింద ఉంటాం ఖచ్చితంగా. అందుకని ఆవిడని ఆశ్రయించాలి. ఎందుకంటే శివుడు ఎప్పుడు యాడ కట్టేద్దాం పాపం వాళ్ళు బాధపడుతున్నారు, నిజం అనుకుంటున్నారు. కళను అనుకోవడంలో ఎవరు నిజమనుకున్న కొడుకు చచ్చిపోతున్నారు అన్యాయంగా. మహాభారత యుద్ధాలు కూడా జరిగిపోయి నేను చెప్పిన మాట విని ఈ కంపెనీ మూసేద్దాం అంటాడు.
అమ్మవారు అలా ఉంటుంది. చెప్పిన మాట అంటే భార్య ఎలా అవుతుంది, అమ్మవారైనా అంతే, ఎవరైనా అంతే. అందుకని కుదరదండి. మీరు అలా పడుకోని చెప్పాను కదా, నేను చూస్తున్నాను కదా, శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి నేను అడిపించుకుంటాను కదా. వాళ్ళు శ్రీ విద్యలో ఉన్నారు, కామసేవిత కోరికలు కోరుతున్నారు, వాళ్ళకి మహావిద్య నేనే ఇస్తా, ఆత్మవిద్య నేనే ఇస్తా, ఆట ముగిసే వరకు ఆడనగానే ఎంతసేపు కంగారే పడుకోమని చెప్పానంటే సరే నీ ఇష్టం అంటే. ఇదండి జరుగుతున్న వ్యవహారం సరదాగా చెప్పాలంటే. అందుకే శివుడు జ్ఞాన స్వరూపం. అందుకే మానవ జీవితానికి కూడా త్రికోణాకారం. అందుకే సరిగ్గా యోనే అమ్మాయి రజస్వర ఏంటో తర్వాత ఎలా జరిగింది లెక్క పెట్టేసి ఇప్పుడు అమ్మ అని చెప్పేవారు. అక్కడి నుంచి లెక్క కట్టేవారు. నాన్న కూడా అదే చెప్పాడు, మనం వెళ్ళలేదు జరగదే ఏదైనా సంసారం అని వెంటనే నేరుగా ఒప్పుకోడు. మళ్ళీ అప్పుడు వాటమి నేరుగా ఒప్పుకోడండి. ఇప్పుడు పెద్దాడు చెప్పారంటే ఉరికి చెప్పాలి కదండి, అనుభవం చెప్తారండి. ఇప్పుడు వీడు కూడా ఇప్పుడు కొడుకు చెప్పాలి కదా. మరి ఇప్పుడు గుర్తొచ్చిన విషయం, 50 ఏళ్ళు దాటాక ఏ మొగాన్నైనా మీరు పలకరించండి. మీ నాన్నగారి గురించి నేను అభిప్రాయం ఏంటంటే, అన్నాల వాళ్ళ దగ్గర కూర్చొని చచ్చిపోయిన అమ్మాయి నాన్నే పొగట్టమే పని పెట్టి మొగాలి. ఇంకో భజన ఉండదు. మా అమ్మే మా అన్న ఏంటంటే ఆవిడ ఇక్కడ లేదు, వెళ్ళిపోయింది. ఉన్నప్పుడు ఏడిపించుకున్నది వీడే. ఉన్నప్పుడు అన్నం పట్టకుండా ఓల్డేజ్ హోమ్లో పారేసి పట్టించుకోకుండా తమ్ముడా పట్టుకెళ్ళు, అన్నయ్య పట్టుకెళ్ళు అని ఉత్తరాలు ఫోన్లు చేసిన సన్నాసి తల్లి వెళ్ళిపోగానే మా అమ్మ అక్కడ ఉన్నది కాబట్టి. కానీ పిల్లలకి చెప్తాడు, అమ్మ నాన్న చాలా గొప్ప వాళ్ళు రాసులు చెప్తారు. ఎందుకని మమ్మల్ని అలా చూసుకోవడానికి అర్థం. ఇప్పుడు చెప్పండి, ఈ కొడుకు అన్నవాడికి కొను కూతురు ఎవరైనా సరే ఉదాహరణ చెప్పు, తండ్రి గురించి ఉన్న అభిప్రాయాలు ఎక్కడైనా ప్రామాణికత ఉందా? అదే కోసం ఎలా మారిపోయిన అభిప్రాయాలు, పదార్థాలు మారిపోతున్నాయి. ఈ ఏ పదార్థం ఒక రూపంలో ఉండదు, మారిపోయింది ఖచ్చితంగా, అంతే కదా. అలాగే మనస్తత్వాలు మారిపోతున్నాయి. మరి సృష్టి మొత్తం మీద ఉన్నది పదార్థము తత్వము రెండే కదండి. ఈ రెండు మారిపోతూ ఉన్నాయి కాబట్టి శంకరాచార్య బ్రహ్మ సత్యము జగన్ మిథ్యా జీవో బ్రహ్మైవ నా అపరాగ అన్నారు. వెంటనే పరమాత్మ సత్యమయ మూలమైనది, ఈ కనిపిస్తున్న జగత్తు అసత్యం. ఇలా నామరూపాత్మకం కారణంగా మారిపోతున్న జగత్తు మీద మనం ఆధారపడకుండా ఈ శ్రీచక్ర రాజ్యాన్ని మనం అర్థం చేసుకుని 100 ఏళ్ల జీవితం వరకు ఆ ధరణీ సదనత్రయం వరకు పాటలు పడవలసిన అవసరం లేకుండా 40 ఏళ్ళు దాటాక అసలు మన్వస్త్ర నాగదళ షోడశ పత్రం 16 దళాల పత్రం దగ్గరికి వచ్చేసరికైనా అప్పటికైనా కాస్త గ్రహించగలిగితే అప్పుడు చేసేటువంటి సాధన 40-50 దాటాక చేసే సాధన కనీసం భగవంతుడు ఆయుర్దాయం ఇస్తే 20-30 ఏళ్ళు కొనసాగుతుంది. కాబట్టి ఆ వృత్తత్రయాన్ని ధరణీ సదనత్రయాన్ని తేలిగ్గా దాటి అమ్మవారి యొక్క స్థానానికి మనం చేరుకోగలుగుతాం. అటువంటి జ్ఞానాన్ని పొందడానికి, ఆత్మజ్ఞానాన్ని పొందడానికి, జీవితంలో ఉండే సమస్యలన్నింటినీ తేలిగ్గా తీసుకోవడానికి, ముఖ్యంగా శుభాశుభాలు రెండింటినీ సమానంగా తీసుకోవడానికి, ఒక జ్ఞాన చైతన్యాన్ని పొందడానికి ఈయన 2 రోజుల ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ తండ్రులారు. गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु। काले वर्षवर्तने पृथिवी शस्यशालिनी देशविंशोरहितो ब्राह्मणाः सन्तु निर्भयाः। अपुत्राः पुत्रिणः सन्तु पौत्रिणः अधनाः सुधनाः सन्तु जीवन्तु शरदांशनं। मङ्गलं कौशलेन्द्राय हरियोमात्मने चक्रवर्तितमगादि सार्वभौमाय मङ्गलं। धर्मस्य जयोस्तु अधर्मस्य नाशोस्तु। प्राणेषु सद्भावनास्तु। विश्वस्य कल्याणमस्तु। लोकाः समस्ताः सुखिनः भवन्तु। सर्वे जनाः सुखिनः भवन्तु। गवां संरक्षणमस्तु। धर्मो रक्षते रक्षितः। అక్కడ సాగర భాష కావ్యం తాత్పర్యాలతో సహా రాసింది. అలాగే వైకుంఠపల్లి ఆధ్యాత్మిక వ్యాసాలు కార్యకర్తలు అక్కడ ఊళ్ళో